మేడం పబ్లిక్ ఇచ్చాను చూడండి. మేడం అందరికి అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇచ్చాను, మీరు చూడండి. ఓకేనా? ఒక నిమిషం. మేడం అందరూ అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇచ్చాను, మీరు చూడండి. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా అన్మ్యూట్? చేసుకోవచ్చు. ఓకే, అంటే అందరూ మాట్లాడేటప్పుడు మనం మ్యూట్ మీరు కోఆర్డినేట్ చేయండి. చూడండి, నేను హోస్ట్ ఇవ్వనా మీకు? నాకు ఇస్తారా? ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరున్నారు? మానస ఉంది, మానసకి ఇవ్వనా? మా మానస ప్రిసైడ్ చేస్తుంది. అవ్వదు, సర్లే నాకు ఇచ్చేసేయండి, నేను చూస్తాను. సరే, ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను ఉంటాను, ఇంట్లోనే ఉంటాను, ఎటు వెళ్ళను. సరే సరే, ఓకే, అలాగే. శాంతి మా చేసేసి మేడం స్టార్ట్ చేయండి. ఆదివాసీ జనజీవన చరిత్ర వర్తమానం అంతర్జాల ప్రసంగాల పరంపరలో మొదటి సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. వినిపించట్లేదా? వినిపిస్తుంది. మన ప్రపంచానికి ఆవలి వైపున్న మరో ప్రపంచంలోని ఆదివాసీ సమాజాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎన్ని రకాల ఆదివాసీ సమాజాలు ఉన్నాయో, ఆ సమాజాలు ఏ విధంగా జీవిస్తున్నాయో తెలియదు. మన నాగరిక సమాజం అందుకునే ప్రాథమిక హక్కులు, చట్టపరమైన రక్షణ వంటి అనేక సదుపాయాలకు దూరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా గోండి, నాయకపోడు జీవితాల్ని, అట్లాగే కొత్తగూడెం సమీపంలోని కోయలు, చెంచుల జీవితాలని చూసినప్పుడు వాళ్ళు అడవిని వ్యాపారం చేయరని, అడవి రక్షకులని, మనకు మార్గదర్శకులని నాకు అర్థమైంది. మనం అనాగరికులుగా భావించే ఆదివాసీ సమాజాలది ప్రత్యేకమైన సంస్కృతి, ప్రకృతితో, అడవితో, పర్యావరణంతో అవినాభావ సంబంధం ఉన్న జీవన విధానం వారిది. వేల వేల ఏళ్లుగా నడయాడిన వారి నేల వాళ్ల కాళ్ళ కింద నుంచి కదిలిపోయి వనరులు అన్యాక్రాంతమై వారి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో ఉన్నాం. అటువంటి సమయంలో ఆదివాసీ గొంతుకలను గుర్తిస్తూ, గౌరవిస్తూ వారి సమాజం గురించి అవగాహన పెంచుకునే చిన్న ప్రయత్నమే ఈ సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కోశాధికారి కొమర్రాజు రామలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి సమావేశానికి ప్రధాన వక్త అరుణ్ మైపతి, వారికి ఆహ్వానం పలుకుతూ వారి గురించి చిన్న పరిచయం. ఆదివాసీ ప్రజల గొంతుక అరుణ్ మైపతి. ఆదివాసీ సమాజాలు, చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగపరమైన గుర్తింపు, చట్టాలు ప్రభావంపై ఈ సమావేశంతో మన ముందు మాట్లాడడానికి వచ్చున్నారు. ఆగమైపోతున్న ఆదివాసీల హక్కుల కోసం కృషి చేస్తున్న అరుణ్ మైపతి ఆదివాసీ సంస్థ తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు. భారత రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్ పరిపాలన ఆదివాసీ సమస్యలపై భారత రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్ పరిపాలనా విధానంపై కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆదివాసీ సమస్యలపై దేశవ్యాప్తంగా పర్యటన చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. 300 పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో రాశారు. జల్ జంగల్ జమీన్ పై, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ పై పూర్తి అవగాహన కలిగిన లీడర్ అరుణ్. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ములుగు జిల్లా కామారంలో నడుపుతున్నారు. ఆదివాసీ చరిత్ర, లిపి, రాతి చిత్రాలు వంటి అనేక విషయాలపై 17 పుస్తకాలు రాశారు. సింధు నాగరికత, గోదావరి లోయలోని ఆదివాసీల మధ్య సంబంధంపై తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు. అంతేకాకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇది సంక్షిప్తంగా అరుణ్ గారి గురించి. ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అధ్యక్షురాలు రామలక్ష్మి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ శాంతి. అందరికి నమస్కారం. వినిపిస్తుందా నాది? వినిపిస్తుంది. ఓకే మిత్రులారా,
గత 15 సంవత్సరాలుగా 15 ఏళ్ల క్రితం మనలో మనం నుంచి ప్రజాస్వామిక రచయితల వేదికగా రూపొంది 15 సంవత్సరాలుగా ఆ, అనేక కార్యక్రమాలను ముఖ్యంగా సామాజిక సాహిత్య రంగాలలో మహిళలకు సంబంధించిన అనేక అంశాలపైన పనిచేస్తున్నదన్న విషయం దాదాపు ఇక్కడున్న ఈ మీటింగ్ లో ఉన్న చాలా మందికి తెలుసు. ప్రత్యేకమైన లక్ష్యాలు, కొన్ని కార్యాచరణ ప్రాతిపదిక పైన ఈ ప్రజాస్వామిక రచయితల వేదిక పనిచేస్తున్నది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలను అనేకం తీసుకోవడం జరుగుతున్నది. దాంతో పాటే ఈ మనము ముఖ్య ఈ భౌతికంగానే కాకుండా జూమ్ మీటింగ్స్ ద్వారా కూడా కార్యకలాపాలను మనం నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా దాని నుంచి ఇది కరోనా కాలం అప్పటి నుంచి కూడా మనం జూమ్ మీటింగ్స్ ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటున్నాము. గతంలో 2022లో స్త్రీవాద సిద్ధాంతం సాహిత్య విమర్శ అనే అంశం పైన 35 వారాల పాటు కంటిన్యూస్ గా మనము జూమ్ మీటింగ్స్ ను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది అంతర్జాల ప్రసంగాల్లో భాగంగా. అదేంటంటే ఆదివాసీ జనజీవన చరిత్ర వర్తమానం నేపథ్యంగా మనం 5 వారాల పాటు ఒక్కొక్క వారం 2 సమావేశాలను, ప్రతి ఆదివారం 2 సమావేశాలు జూమ్ మీటింగ్స్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము. అందులో మొదటిది ఇవాళ ఇందాక శాంతి చెప్పినట్టు ఆదివాసీ ప్రజలు ప్రస్తుతం ఎప్పటి నుంచో సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా ప్రస్తుతం అయితే ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు ఈ ఎమ్ఎన్సీలు వచ్చిన తర్వాత వాటి ప్రభావంతో వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా మారుతున్నాయన్న విషయం కూడా మనకు తెలుసు. తర్వాత వాటి వల్ల మన అడవుల విధ్వంసము, పర్యావరణ విధ్వంసము ఈ 2 జరగడంతో వాళ్ళు పూర్తిగా దురాక్రమణాలకు గురై వాళ్ళు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల మొత్తం దేశం వాతావరణమే మారిపోతున్న పరిస్థితి. చాలా నిరసనలు కూడా జరుగుతున్నాయి వాళ్ళ నుంచి. అంటే వాళ్ళ పక్షాన మనం నిలబడాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆదివాసీల సమస్యలను ప్రత్యేకమైన అంశంగా తీసుకోవాలని ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ వైపు నిలబడాలి అని అనుకుంటే కనుక మనకు ముందు వాళ్ళ చరిత్ర, వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు లేదా రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు, చట్టాలు, వాటి ప్రభావము, వాళ్ళ సమస్యలు, మరి చేస్తే వాళ్ళ పక్షాన్ని మనం నిలబడగలుగుతామని తెలుసుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజాస్వామిక రచయితల వేదిక పక్షాన ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఇవాళ 2 సమావేశాలు ఉన్నాయి. ఇది మొదటి సమావేశం. ఈ మొదటి సమావేశంలో ఆదివాసీ సమాజాలు, చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగపరమైన గుర్తింపు, చట్టాలు, ప్రభావము ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అరుణ్ మైపతి గారు ఉన్నారు. వారిని మాట్లాడాలి. ఇందాక శాంతి వారి గురించి చేసింది. వారిని ఈ అంశం పైన మాట్లాడాల్సిందిగా కోరుతూ గంట సమయం సార్ మీకు. సార్ మీరు ఓకే మేడం. 10:11 1 అవర్. అందరికి నమస్కారం. వినబడుతుందా మేడం మాట? వినిపిస్తుంది సార్. ఓకే. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మేడం. మరి కాకతీయ యూనివర్సిటీలో PhD అయిపోయింది. రెండోది, మేము ఆదివాసీ హక్కులు చట్టాలతో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసీ హక్కులు చట్టాలతో పాటు ఒక స్పెషల్ ఇంట్రెస్టెడ్గా మనము చరిత్ర తెలుసుకున్నప్పుడే చరిత్ర నిర్మాతలు అవుతామనే అంబేద్కర్ గారి కోణంలో అసలు ఈ వ్యవస్థలో ఒక అనాగరికంగా పరిగణించబడే ఆదివాసీల చరిత్ర ఏంది, వాళ్ళ పూర్వం వారి ఏ మూలం నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క ఆదివాసీ సమాజం అనేది ఈ వ్యవస్థలోకి వచ్చిందనే దానిపైన ఆలోచిస్తూ పరిశోధనలు చేస్తూ మేము ఒక మేడారంకి దగ్గరలో గల ములుగు జిల్లా శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు ఒక 14 కిలోమీటర్ల దూరంలో కామారం అనే విలేజ్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని మేము స్థాపించడం జరిగింది. ఇప్పటికది ఒక 12 సంవత్సరాలుగా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ మేము రన్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఒక 25 మంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో PhDలు, PhDలు, ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ,
సోషల్ వర్క్, సోషియాలజీ లాంటి సబ్జెక్టులను మేము టార్గెట్ చేసుకొని ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ని రన్ చేయడం జరుగుతుంది. అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే ఓకేనా ఇప్పుడు? ఆ, అందరి దగ్గర ఇంతసేపు మాట్లాడి వినబడ్డదా? హలో, వినిపించిందండి, చివర 2 వాక్యాలు అంతే. అంతే సార్. ఓకే ఓకే. అక్కడ మేము ఆ యొక్క సెంటర్ నుంచి వెళ్ళి, అంటే మా యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగాల ఇందులో మనకి ఆదివాసీల చరిత్ర ఒకటి ఉన్నది, తదనంతరం సంస్కృతి, తర్వాత మనకి రాజ్యాంగానికి సంబంధించిన వర్తమాన అంశాలు కూడా మనకి ఇందులో వస్తాయి. కాబట్టి ముందుగాల మనం చరిత్ర విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాస్తవంగా కూడా ఇవాళ ఈ దేశంలో ఆదివాసీల చరిత్రను చూసుకున్నప్పుడు, ఆదివాసీ సమాజాన్ని చూసుకున్నప్పుడు, ఆదివాసులు అంటే మొదటగా అనాగరికులు, రెండవది గోషిగూడలు కట్టుకునేవారు, మూడో అసలు వీళ్ళకి బయటి సమాజమే తెలియదు అనే కోణంలో ఇవాళ ఆదివాసులు అంటే ఈ దేశం ఏ విధంగానైతే కుల విభజన చేసి షెడ్యూల్ కులాలు అనేదాన్ని తక్కువ జాతిగా పరిగణించలో, దానికన్నా ఇంకా కింది జాతులుగానే ఇవాళ ఆదివాసుల్ని చూసే క్రమంలో అసలు ఆదివాసులదే ఈ దేశం, ఆదివాసులే నాగరికత నిర్మాతకులు అనేది ఒక శాస్త్రీయబద్ధంగా నిర్ధారణ చేయాలనేదే మా లక్ష్యం. ఆ క్రమంలో మేము ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని క్షేత్ర పరిశోధన ద్వారా మేము చేరుకోగలిగినాం. ఇవాళ అబుజ్మాల్ లాంటి ప్రాంతాలకు కూడా అక్కడ ఉన్న మూలం కోసం మా ప్రయాణం కొనసాగింది ఇవాళ. ఎందుకంటే మధ్య భారతదేశంలో ఎక్కువ సంస్కృతి మనకు కనపడుతుంది, ఎక్కువ సాంస్కృతిక మూలాలు మనకు మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్, అబుజ్మాల్ లాంటి ప్రాంతాల్లో అక్కడ అసలుకే పొల్యూట్గా కల్చర్ కనపడుతుంది. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి మా పరిశోధన బృందం అనేది ప్రత్యక్ష పరిశోధన చేయటం జరిగింది. మనకి ఇక్కడ మేడారం జాతర చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది, మేడారం జాతర చరిత్రను కేవలం 1200 సంవత్సరాలకే ఇక్కడ బంధించిన క్రమం మనకు కనపడుతుంది. అది క్రీస్తు శకం. కానీ మేడారం సమ్మక్క సారలమ్మల చరిత్ర అనేది ఇవాళ క్రీస్తు పూర్వం నాటిదనేది మా పరిశోధనలో మేము నిర్ధారించడం జరిగింది. మనకు మేడారం జాతర అనేది ఇప్పుడు కనిపించే భౌతిక అంశాల కన్నా కొంత లోతుగా వెళ్ళి చూసినప్పుడు అందులో ఒక పిక్టోరియల్ కనపడుతుంది. గోదావరి పర్యాక ప్రాంతంలో పిక్టోరియల్ తో కూడిన డాలుగుడ్డ, రెడ్ క్లాత్ పైన కొన్ని పిక్టోగ్రాఫ్స్ మనకు కనపడతాయి. దాంట్లో ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేదే అతి కీలకం అనుకుంటాం. కానీ గోదావరి పర్యాక ప్రాంతంలో 3 నుంచి 7 గొట్లకు సంబంధించిన జెనెటికల్ రిలేషన్షిప్ తో కూడిన 205 వేల్ ఫెస్టివల్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేడారం. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 205 వేల్ ఫెస్టివల్స్ కూడా ఇప్పటికి చరిత్ర కాలం నుంచి వెళ్ళి ఇప్పటికి కూడా ఇంకా అవి ఇప్ప చెట్ల కిందనే, గడ్డి గుడిసెల కిందనే వాటిని దేవతలుగా కొలుస్తూ వస్తున్న క్రమంలో దాంట్లోనే మనకు ఆదివాసుల చరిత్ర కనపడుతుంది. మేము గుర్తించింది ఏంటంటే, మేము ఒక 12 సంవత్సరాలుగా అంతిమంగా చరిత్ర మూలం ఎక్కడనో లేదు, ఆ మూలవాసులకు సంబంధించిన ఆ జాతికి సంబంధించిన వేల్పు ఫెస్టివల్లోనే ఒక పిక్టోరియల్ రూపకంలో ఉందనేది మేము గుర్తించడం జరిగింది. ఇవాళ మనకి ఆ చరిత్ర మూలాన్ని పట్టుకొని ఇవాళ మేము సింధు నాగరికత వారసులం కూడా ఇక్కడున్న ఆదివాసులం అనే ప్రయాణాన్ని మేము కొనసాగించినప్పుడు అనేక రకాల అంశాలు ఇవాళ బయటకు వచ్చినాయి. వాటిని మేము ఆ చరిత్రని మేము అధ్యయనం చేసే క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేశ చరిత్ర అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని మాకు అర్థమైంది. ఇవాళ మనం ఈ గూగుల్ మీట్లో అందరూ ప్రజాస్వామిక రచయిత వేదికలో ఒక జ్ఞానం కలిగిన వారే. ఇవాళ ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఈ దేశంలో ఆర్యుల రాక అనే ఆర్యుల వలస అనేది మనం చూస్తాం. ఆర్యులు వలస వచ్చి ఈ దేశంలో ఉన్న ఈ దేశ వాసుల పైన అది ఎవరనేది తర్వాత, ఈ దేశంలో ఉన్న వాసులు ఆదివాసుల, ద్రవిడుల, లేకుంటే మిగతా సమాజ వాళ్ళనే తర్వాత. కానీ ఈ భారత ఉపఖండం మీద ఈ మట్టి తల్లి నుంచి ఉద్భవించిన వారిపైన అయితే దాడులు జరిగినాయి. ఆర్యుల ఆక్రమణ తర్వాత
తదుపరి కాలంలో ఇవాళ అరబ్బుల రాక చూస్తాం, ఢిల్లీ సుల్తాన్ల రాక చూస్తాం, ఇంకా అనేక రకాలుగా ఈ దేశం వారికి వలసొచ్చి ఈ దేశం మీద ఆధిపత్యం చెలాయించి పరిపాలించిన వారిని మనం చూస్తాం. కానీ మరి ఆర్యుల రాకముందు ఈ దేశం ఎవరిది అనేది ఇప్పటికి శాస్త్రీయంగా నిర్ధారణ జరిగిందా? ఈ భూమండలంలో సింధు నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెస్పటోనియా నాగరికత. ఇవాళ ఈజిప్ట్ మెస్పటోనియా ఎవరిది అనేది నిర్ధారణ జరిగింది. కానీ సింధు నాగరికత ఎవరిది అనేది ఇప్పటికి శాస్త్రీయంగా నిర్ధారణ జరిగిందా? ఇవాళ సింధు నాగరికతలో ఇవాళ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ప్రపంచ దేశాలు ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, అక్కడ పనిచేసిన భాషా శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు ఆ నాగరికతలో ఎప్పుడైతే జాన్ మార్షల్ 1862లో ఫస్ట్ ఆర్కియాలజీ డైరెక్టర్ బ్రిటిష్ గవర్నమెంట్ లో వాటిని బయటికి తీసిన లిపి ఇప్పటి వరకు ఒక 30,000 సీల్స్ అనేటివి ఇవాళ ఇండియన్ ఆర్కియాలజీ చేతిలో ఉన్నాయి. అందులో ఒక్క బొమ్మనన్న డికోడ్ చేయగలిగిందా? అది ఇండియాలో ఉన్న ఆర్కియాలజిస్టులు కానీ, ప్రపంచవ్యాప్త ఆర్కియాలజిస్టులు కానీ, భాషా శాస్త్రవేత్తలు కానీ. అంటే నీకు ఆర్యుల రాక అనంతరం చరిత్ర మనకి కొంత మేరకు కనపడుతుంది తప్ప, ఆర్యులు రాకముందు చరిత్ర అనేది బయటకు వచ్చినప్పుడు ఈ దేశం ఎవరిదనేది, ఈ దేశ చరిత్ర, వాస్తవిక చరిత్ర ఏందనేది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మనకు సింధు దగ్గరనే కనపడుతుంది చర్చ అంతా. ఈ దేశంలో ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఇవాళ ఆర్య ఉత్పత్తి కలిగిన ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ, మిగతా హిందూ సంస్థలు కానీ ఏమంటాయి? సింధు నాగరికత ఆర్య నాగరికత అంటది. కానీ ఇక్కడ ఉన్న ద్రవిడులుగా పరిగణించబడే మనం ఏమంటాం? సింధు నాగరికత అనేది ద్రవిడ నాగరికత అంటాం. కానీ ఈ దేశం అనేది పూర్తి స్థాయిలో హిందూ మత కంట్రోల్ ఉన్నప్పుడు, ఆ ఆర్కియాలజీ అనేది పూర్తిగా వాళ్ళ కంట్రోల్ ఉన్నప్పుడు వాస్తవికత బయటకు వస్తలేదు కాబట్టి ఆర్య నాగరికత పరిగణించబడుతుంది. కానీ సింధు నాగరికత ఎవరిది అనేది వాస్తవ చరిత్ర బయటకు వచ్చినప్పుడు ఈ దేశం ఎవరిది అనేది నిర్ధారణ అవుతుంది. ఆ క్రమంలో ఆ సింధు లిపిని చదవడానికి ఇవాళ మా పరిశోధన బృందం ధోలవీర కానీ, లోతాలు కానీ, ఇంకా మిగతా ఉన్న కాళీబంగన్ కానీ, రాఖీ గారి కానీ ఈ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ అధ్యయనం చేసిన తర్వాత మా దగ్గర ఉన్న మా కోయల దగ్గర ఉన్న డాలుగుడ్డ స్క్రిప్టులు మేము అధ్యయనం చేసిన తర్వాత మా గోండి మౌఖిక సాహిత్యం, ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కోయ గోండి అనేది వేరు కాదు. ఈ గోండి కోయ మౌఖిక డోలి సాహిత్యాన్ని చదివిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో పూర్వం సింధు నాగరికత వారసులం అనేది ఇక్కడ ఉన్న కోయ గోండులమే. ఆ కోయ గోండు జాతుల నుంచి వెళ్ళే కాలానుక్రమంగా ఇవాళ ద్రవిడ జాతులు ఉద్భవించినాయి. దాని నుంచి వెళ్ళి ద్రవిడ జాతుల కులాలన్నీ కూడా ఒకప్పుడు పూర్వం ఒకే మూలం నుంచి వెళ్ళి ఉద్భవించినవి. సింధు నాగరికతని ఎప్పుడైతే ఆర్యులు ఆక్రమించి ఆ నాగరికతని ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి దట్టమైన అటవీ ప్రాంతాలకు పారిపోయి వచ్చిన వాళ్ళ ఆదివాసులుగా మారిపోయారు. అనుసంధానంగా మైదాన ప్రాంతాలకు ఉన్న వారంతా కూడా ఆ ఆర్య జాతులు కులాలుగా వర్గీకరణ చేసి ఇవాళ మొత్తంగా కూడా ఉత్పత్తి కులాలుగా మార్చిన క్రమం అనేది ఇవాళ మా పరిశోధనలో ఇక్కడ పూర్తిగా వెల్లడైంది. ఎందుకంటే ఇవాళ సింధు నాగరికత రివ్యూస్ మనం చూసినప్పుడు సింధు నాగరికతలో భాషా శాస్త్రవేత్తలు కానీ, ఆర్కియాలజిస్టులు కానీ ఒకటే చెప్పారు, సింధు నాగరికత లిపి అనేది కుడి నుంచి ఎడమకి రాయబడిందని పేర్కొనడం జరిగింది. ఇవాళ సింధు నాగరికత లిపి బొమ్మలు మొత్తంగా కూడా పిక్టోరియల్ అంటే ప్రకృతి ఆధారిత లిపిగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. దాన్ని మెజారిటీ ఆర్కియాలజిస్టులు, లింగ్విస్టికులు అంతా కూడా ఇది పూర్వ ద్రవిడ నాగరికత అని కూడా నిర్ధారించడం జరిగింది. కానీ అక్కడ నిర్ధారించడానికి ఆధారాలు లేవు ఈ రోజు వరకు కూడా. తమిళ శాసనాలతో వాళ్ళ కంపారిటివ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్నడ కానీ, తెలుగు కానీ, మిగతా భాషలతో, ద్రవిడ భాషలన్నిటితో కూడా అక్కడ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కానీ కొంతమంది భాషా శాస్త్రవేత్తలు చెప్పిండ్రు, సింధు నాగరికతని చదవాలంటే ద్రవిడ సమాజాలలోని మూలం కలిగిన ఆదిమ తెగలోని సిలబిక్ ఫస్ట్ ఆ ద్రవిడ సమాజంలోని ఆదిమ తెగను గుర్తించాలి. ఆ ఆదిమ తెగలోని లోగో సిలబికును లోగో సిలబికును గుర్తించాలి. లోగో సిలబికులోని మౌఖిక సాహిత్యాన్ని కంపారిటివ్ చేసిన తర్వాత ఈ 4 అంచెల పద్ధతులు మాత్రమే సింధు నాగరికతని డికోడ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో ఇవాళ ద్రవిడ సమాజంలో, తెలుగు సమాజంలో ఉన్న ఏదైతే కోయ జాతి ఉన్నదో ఆ కోయ జాతిలో కూడా పిక్టోరియల్ అనేది ఇప్పటికి మనకి సమ్మక్క లాంటి పడిగల రూపంలో కనపడుతుంది.
ఇది ద్రవిడ సమాజంలోని కోయ అనేది ఒక పూర్వ ఆదిమ తెగగా మనం ఇక్కడ పరిగణించబడుతుంది. తదనంతరము దీనికి డోలి మౌఖిక సాహిత్యం, మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది సకినం రామచంద్రయ్యకి. డోలి మౌఖిక సాహిత్యంతో మనం దాన్ని కంపారిటివ్ చేసి చదివినప్పుడు సింధు నాగరికత అనేది డికోడ్ అవుతుంది అన్నట్టు. ఇవాళ ఆ క్రమాన్ని మేము అర్థం చేసుకొని సింధు నాగరికతలోని 1000 బొమ్మలు ఇవాళ మేము డికోడ్ చేసినాం. ఇవాళ ఈవెన్ ఇండియన్ ఆర్కియాలజీ అత్యంత కీలకంగా పరిగణించబడే పశుపతి బొమ్మ పైన ఉన్న కొమ్ములు ఏదైతే ఉంటాయో నెమలిక కొమ్ములతో ఉన్న బొమ్మను కూడా ఇవాళ మేము డికోడ్ చేయడం జరిగింది. దాంట్లో మేము మా దగ్గర దొరికిన కొండ గృహాల్లో తాళపత్ర ఆధారంగా సింధు లిపిని డికోడ్ చేసినాం. అంటే ఇవాళ సింధు నాగరికత అనేది ఇప్పటికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో ఈ రోజు వరకు ప్రపంచంలో భారతదేశంలో ఏ ఒక్కరు కూడా దాన్ని డికోడ్ చేయలేకపోయింది. అంటే సింధు నాగరికత పరిపాలన చేసిన ప్రజలు ఎంత జ్ఞానవంతులో మనకి ఇక్కడ అర్థం కావాలి. సింధు నాగరికతలో కేవలం పిక్టోరియల్ స్క్రిప్ట్ బొమ్మల ఆధారంగానే ఇవాళ అడ్మినిస్ట్రేషన్ నడిపింది. ఇవాళ గోదావరి పర్యాక ప్రాంతంలో కూడా బొమ్మల ఆధారంగానే మౌఖిక సాహిత్యంలో చరిత్రలు చెప్తారు. అంటే ఇక్కడ ఒకటి మేము ఐడెంటిఫై చేసినాం, సింధు నాగరికతలో మరే అంత జ్ఞానవంతులు కదా, డైరెక్ట్ గా చరిత్రను రాయొచ్చు కదా. అంటే సింధు నాగరికత ఎస్టాబ్లిషన్ చేసే నాటికే ఆర్యుల రాకని అక్కడున్న నాగరికత ప్రజలు గుర్తించారు. కాలానుక్రమంలో ఆర్యులు ఈ దేశాన్ని ఆక్రమించినా కానీ, ఈ దేశ జ్ఞానం కానీ, ఈ దేశం యొక్క మూలం కానీ శత్రువుకు తెలవద్దు కాబట్టే పిక్టోరియల్ రూపంలో అక్కడ భాషను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రకంగా సింధు నాగరికతను మనం డికోడ్ చేయడం జరిగింది. ఇవాళ ఇండియన్ హిస్టరీ మనకు ఒక కన్ఫ్యూజన్ క్రియేషన్ చేస్తుంది. ఇక్కడున్న కోసల రాజ్యం కానీ, గాంధార కానీ, మగధ సామ్రాజ్యం కానీ, గుప్తులు కానీ, మౌర్యులు కానీ సింధు నాగరికత అనంతర చరిత్రగా చెప్తుంది. కానీ ఇక్కడున్న ఈ రాజ్యాలన్నీ కూడా సింధు నాగరికత కన్నా ముందు రాజ్యాలని, పూర్వపు రాజ్యాలు. ఈ భారతదేశంలో ఉన్న పూర్వ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గాంధార కానీ మిగతా రాజ్యాలన్నీ కూడా ఈ భారతదేశంలో రాజ్య ఉత్పత్తిలో, రాజ్య పరిణామ క్రమంలో మనం అప్పుడు స్టీమర్లు కనుగొన్నాం, వ్యవసాయం కనుగొన్నాం, ఒక బట్టని కనుగొన్నాం, పత్తిని వేసినాం, అన్ని రకాల పంటలు అప్పటికే ఉన్నాయి. మనం వర్తకం చేయడానికి ఒక ఆలోచన వచ్చినప్పుడు భూమండలంలో ఇంకా 2 నాగరికతలు ఉన్నాయి, అది ఈజిప్ట్, మెస్పటోనియల్. కాబట్టి ఈ భారత ఉపఖండం నుంచి వెళ్ళి సముద్ర మార్గం ద్వారానే పోవాలి. కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న లోతాల్లో ఓడరేవును ఏర్పాటు చేసుకొని లోతాల నుంచి వెళ్ళి మాత్రమే ఈజిప్ట్ నాగరికత అక్కడ ఉన్న మెస్పటోనియాల దగ్గర. కాబట్టి ఇక్కడున్న ప్రొడక్ట్ని మనం లోతాల నుంచి వెళ్ళి ఈజిప్ట్, మెస్పటోనియాలకి ఓడరేవు ద్వారా మనం ఉత్పత్తి చేసుకున్నాం. ఆ వర్తకం కోసం ఏర్పాటు చేసిన ఒక అప్డేటెడ్ క్యాపిటల్ సిటీ లాంటి నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతకును దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడులో ఉన్న కోయంబత్తూరుకు సంబంధం లేదంటే కుదరదు. కన్నడ రాజ్యంలో ఉన్న మైసూరుకు సంబంధం లేదంటే కుదరదు. ఇక్కడ ఆల్రెడీ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని వర్తకం కోసం ఏర్పాటు చేసుకున్న మరొక నాగరికత సింధు నాగరికత అనేది డికోడ్ చేయడం జరిగింది. ఆ డికోడ్ చేసిన అంశాలతో పాటు వినిపిస్తోంది అరుణ్ గారు, కొంచెం గట్టిగా చెప్పండి. వినిపిస్తోందండి. వినపట్టలేదు. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే అండి. అదే వీడియో ఆఫ్ అయినట్టు. వస్తుందా? ఇప్పుడు ఓకేనా మేడం? వినబడుతుందా మేడం? వినిపిస్తోందండి. అంటే మనకి మా పరిశోధనలో మేము మనం రచయితలు ఒకటి చూడాలి మేడం. మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ రాజధానికి 54 కిలోమీటర్ల దూరంలో భీంబెడక రాతి చిత్రాలు మనకు కనపడతాయి.
భీంబెటకను ఇండియన్ ఆర్కియాలజీ ఏం పేర్కొన్నదంటే భీంబెటకలో ఆది మానవుడు వినబడతలేదు సార్. వినబట్టలేదు. ఓకేనా మేడం? ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఒకసారి వస్తుంది ఆయన సార్ ప్రాబ్లం మళ్ళీ. లేదు, ఎవరో అందరినీ ఆల్ మ్యూట్ చేస్తున్నారు, అది ఎవరో అందుకోకండి. ఎవరో కానీ అన్ని మ్యూట్ చేయడం వల్ల ఆయనకి ఆ ప్రాబ్లం వస్తుంది. అసలు ఎవరు దేన్ని అంటుకోవద్దు. ఓకే మీరు అది ఆటోమేటిక్ గా పడతాను మేడం. మేడం ఓకేనా ఇప్పుడు? ఓకే అయితే మాట్లాడండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ రాజధానికి 54 కిలోమీటర్ల దూరంలో భీంబెటక రాక్ ఆర్ట్ కనపడుతుంది మనకి. దానిని ఇండియన్ ఆర్కియాలజీ ఏమని పేర్కొన్నదంటే ఇక్కడ ఆది మానవులు చేసిన నాటి జీవన చిత్రం అన్నది, వేట గాని ఇతరాత్ర అన్నది. కానీ మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసినాం. 10 కిలోమీటర్ల దీర్ఘ చతురస్ర క్రమంలో 750 గృహాలల్లా సుమారు 30,000 పిక్టోగ్రఫీ ఉన్నది అక్కడ. ఒక్కొక్క గృహకి ఒక్కొక్క పిక్టోగ్రఫీ ఒక సిస్టమేటిక్ గా పేర్కొనబడి ఉన్నది. ఇప్పుడు భారతదేశం మూలం ఎక్కడో లేదు, భీంబెటకల్లే ఉన్నది. ఎందుకంటే ఆది మానవుడు కూడా తన మూలాన్ని ముందు తరాలకు అందించడానికి ప్రయత్నం చేసిండు. ప్రాచీన యుగ దశ మనకి క్రీస్తుపూర్వం 5 లక్షల నుంచి వెళ్ళి ఎక్కడి వరకు వస్తుంది? 1,60,000 వరకు వస్తుంది. తర్వాత మధ్యశిలాయుగ దశ ఎక్కడి వరకు వస్తుంది? 1,60,000 నుంచి వెళ్ళి క్రీస్తుపూర్వం 40,000 వరకు వస్తుంది. అంటే 1,00,000 మధ్యశిలాయుగంలో ఈ దేశ మూలవాసి యొక్క మూలాన్ని బంధించడానికి ప్రకృతిపరమైన సోర్స్ ఇండియాలో ఎక్కడ ఉన్నదంటే సెంటర్ పాయింట్ మళ్ళీ ఎక్కడంటే భీంబెటక. భారతదేశంలో వింధ్యా పర్వతాలు మాత్రమే ఇసుకరాయి గుణం కలిగిన ఎక్కువ కొండ గృహాలతో ఉంటాయి. ఇసుకరాయి గుణం అంటే కొంత వైట్ కలర్లు ఉంటది కాబట్టి ఆ కొండ గృహాలలో ముందు తరాలకి చరిత్రను అందించడానికి సుమారు 30,000 పిక్టోగ్రఫీని ఇవాళ భీంబెటకలో మనకు కనపడుతుంది. భీంబెటక మధ్యశిలాయుగం నాటి యూనివర్సిటీగా మనం చూడవలసి వస్తుంది. 30,000 పిక్టోగ్రఫీ వేసిందంటే నాటి మానవుడు తెలివి తక్కువ వాడు కాదు. దాన్ని ఈ రోజు వరకు కూడా బయటికి తీసుకురాలేదు కాబట్టి ఈ దేశం మూలం బయటకు వస్తలే. మేము ప్రత్యక్షంగా వెళ్ళినాం. భీంబెటక రాతి చిత్రాలలో కూడా ఒక 500 బొమ్మల్ని డికోడ్ చేసినాం. ఈ దేశ పూర్వ మూలవాసుల యొక్క బొమ్మలని అక్కడ డికోడ్ చేసినాం. అక్కడ ఉన్న గృహాల్ని కనుక అధ్యయనం చేసేది ఉంటే ఈ దేశంలో సింధు నాగరికత కంటే నర్మదా నాగరికత ఉన్నదనేది కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ పుట్టింది నర్మదాలనే. ఈ దేశంలో మొట్టమొదటి మనిషి పుట్టింది నర్మద స్త్రీ పురుషుల కలయిక. అక్కడ ఒక తల్లి నుంచి వెళ్ళి బిడ్డ వేరు అయ్యే క్రమంలో కూడా పేగును తెంపిన అక్కడ ఆ తల్లి పేగుకు సంబంధించిన మూలం కూడా మనకి నర్మదా నది పుట్టిన దగ్గర కనపడుతుంది. మా పరిశోధన బృందం 10 రోజులు అక్కడ మేము అధ్యయనం చేసినాం. అక్కడ మూలం వచ్చింది కాబట్టి ఈ రకంగా ఒక రచయితలుగా మనము ముందు తరాలకి అందించవలసిన చరిత్ర ఏంటంటే 100కి 100% ఇవాళ ఈ దేశంలో ఏదైతే కుక్కుడి పురాణంగా పరిగణించబడుతుందో ఇవాళ రామాయణం కానీ మహాభారతం కానీ ఇతరత్ర మొత్తంగా కూడా ఈ దేశంలో ఉన్న వాస్తవ ప్రజల్ని ఒక అసలుకే చరిత్ర లేదని నిర్ధారించుకుంటా ఒక రాక్షసులుగా ఒక చరిత్రహీనులుగా చిత్రీకరించుకుంటా ఏదైతే పరిగణించబడిన రామాయణ మహాభారతాలు ఉన్నాయో వాటి వైపుగానే ఇవాళ ఈ దేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ ఈ దేశంలో ఉన్న దళితవాదులు కానీ బహుజనవాదులు కానీ సాహిత్యకారులు కానీ మనం ఆ కోణంలో చూస్తానం తప్ప వాళ్ళు పట్టుకున్న చరిత్రనే నిర్ధారణ వైపు పోతానం తప్ప ఈ దేశ మూలవాసులు వదిలేసిన రాతి చిత్రాల పైన కానీ సింధు లిపి పైన కానీ తాళపత్ర గ్రంథాల లిపి పైన కానీ మనం అధ్యయనం చేయకపోవటం మూలంగానే ఈ దేశంలో ఉన్న చరిత్ర పక్కదోవబడుతుంది. ఆ దేశ చరిత్ర నిర్మాతలకు కారణమైన ఆదివాసుల చరిత్ర కూడా పక్కకు దోయబడుతుంది. ఇవాళ పూర్తిగా కూడా ఆదివాసులు అంటే చరిత్రహీనులుగా చూసే పరిస్థితులు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ క్రమంలో మనకి నర్మదా నాగరికత, సింధు నాగరికత అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎవరో అందరివి మ్యూట్ చేస్తున్నారు, ఆల్ మ్యూట్ చేస్తున్నారు. ఎందుకు అది నొక్కుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే అండి. ఇప్పుడు మనం వాస్తవ చరిత్ర వైపు పోయే క్రమంలో కొన్ని ప్రాక్టికల్ స్టడీస్ ను కూడా మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ మూలం ఉన్నా కానీ మేము
ఆ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దీంట్లో మేము స్పష్టంగా అర్థం చేసుకున్నాం. స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మాకున్న తాళపత్ర గ్రంథాల్లో తమిళ భాష ఎట్లా వచ్చిందో ఇక్కడ ఉన్నది మాకి, ఇక్కడ ఉన్న కన్నడ భాష ఎట్లా ఆవిర్భవించిందో అర్థమైంది, ఇవాళ ఇక్కడ తెలుగు ఎట్లా వచ్చిందో అర్థమైంది, మలయాళం ఎట్లా వచ్చిందో కూడా అర్థమైంది. ఇవాళ భాషా శాస్త్రవేత్తలు కూడా అన్నారు ద్రవిడ భాషల పుట్టుకకి కారణం గోండి భాష అన్నారు. దాని ఒక కోల్డ్ వేలు స్పష్టంగా ప్రకటించింది. ద్రవిడ భాషల మూలం గోండి, గోండియే మాతృ తల్లి అనేది చెప్పడం జరిగింది. కానీ ఈ దేశం మనకి గోండి భాషకి ఇవాళ అధికార భాషను ప్రకటించిందా? ప్రకటించదు. ఎందుకంటే ఆ భాష కనుక డెవలప్ అయ్యేది ఉంటే ఈ దేశ వాస్తవ చరిత్ర బయటకు వస్తుంది. కాబట్టి ఇవాళ పోరాటాలు కూడా నడుస్తున్నాయి గోండి భాషని మాకి అధికార భాషగా గుర్తించాలని. ఇవాళ ఈ దేశంలో ఇంకొక ప్రయత్నం మాది జరుగుతుంది. మాకు ఒక రిలీజియన్ కోడ్ ఉండాలి. మేము హిందువులం కాదు, మాకు ఆదివాసీ కోడ్ అని లేకుంటే ఇంకొక ఏదో ఒక కోడ్ ఇవ్వాలి. కానీ ఆ కోడ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయరు. ఇవాళ ఇంకొక ప్రయత్నం జరుగుతుంది మనకి. ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఈ దేశంలో ఎక్కడ ఉంటుంది? నాగ్పూర్లో ఉంటుంది. నాగ్పూర్ అంటే నాగపురి, నాగ జాతికి పురి అంటే తెలుసు మనకి, ఏది తాడును అల్లుతాం మనం, రకరకాలుగా అల్లుతాం, అది విప్పలేని పూరి, నాగపురి అంటే నాగ్పూర్లో ఎందుకు ఉంటుంది అంటే ఈ దేశ మూలం గోండి మూలాన్ని కొట్టాలంటే వాళ్ళ కార్యాలయం 100% నాగ్పూర్ ఉండవలసిందే, ఢిల్లీలో ఉండదు. కాబట్టి ఇగో ఈ రకంగా మేము ఎట్లా దాడి జరుగుతుంది ఈ దేశ మూలవాసుల పైన, ఈ దేశంలో ఉన్న పరిపాలకులు ఎట్లా దాడి జరుగుతుంది అనే క్రమాన్ని కూడా మేము అంచనా చేసి వాళ్ళ మా పరిశోధన బృందంలోని సభ్యులం ప్రత్యక్షంగా ఈ ఆర్కియాలజీ ఆంథ్రోపాలజీ పిహెచ్డీలు చేసుకుంటా ఈ చరిత్రను బయటికి తీసుకురావాలనే క్రమం జరుగుతుంది. కాబట్టి రచయితలుగా మీరు కూడా ఒక ఆలోచన విధానాన్ని ఈ దేశ మూలం వైపుగా పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. ఇవాళ మా కోయత్తూరు చరిత్ర మేము చూసుకున్నప్పుడు చాలా క్లియర్ గా భారతదేశాన్ని 18 దిక్కులుగా విభజించి 101 రాజ్యాన్ని మా కోయరాజులు పరిపాలించింది. అందుకే నీకు ఎక్కడ చూసినా గానీ పగిడిద్ద రాజు, గోవింద రాజు, నీకు చివర్లో సమ్మక్క భర్త పేరు పగిడిద్దరాజు, పగిడిద్దరాజు, గోవిందరాజు, రాయబండారాజు, బెరంబోయిన రాజు మనకి ఇట్లా కనపడుతుంది. ఈ 18 దిక్కులుగా 3 నుంచి 7 గొట్లు మా మొత్తం కూడా 3 నుంచి 7 గొట్ల క్రమం ఏర్పాటు చేసేటప్పుడు కూడా మానవ సంబంధాలు అనేటి ఈ శారీరక సంబంధాలు అనేటి నైతిక విలువలతో కూడుకొని ఉండాలి. కాబట్టి మన మధ్యలో ఒక గట్టు సిస్టమ్, ఒక పొలానికి మధ్యలో గట్టు, ఒక ఇంటికి మధ్య హద్దు టైపులా గట్టు సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ప్రాచీన యుగ దశ దాటి ఎప్పుడైతే మానవ పరిణామ క్రమ దశ వైపు పోవాలనుకున్నారో అప్పుడు ఏర్పడ్డే గట్లు అంటారు వాటిని. అప్పుడు 6 బిడ్డలున్న బెరంబోయిన రాజు అనే వ్యక్తి తను బిడ్డలను ఇచ్చుకుంటా గొట్ల వ్యవస్థను తయారు చేస్తాడు. జెనెటికల్ గా గొట్ల వ్యవస్థను చేసినప్పుడు అప్పుడు 6వ నెంబర్ ఈయన తీసుకుంటాడు. తీసుకొని 1వ నెంబర్కి వచ్చి స్త్రీ యొక్క అండానికి, స్త్రీ అండం ఉత్పత్తి కాకుండా మానవ జన్మ లేదు కాబట్టి స్త్రీ అండానికి 1వ కొట్టించి సూర్య చంద్రులు అంటే సృష్టికి మూలం చంద్రుడు వీలే కాబట్టి రక్షించేది 2వ కొట్టించి బిడ్డలు ఇచ్చుకుంటా 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 7వ గొట్టు తయారు చేస్తాడు. ఇప్పుడు 6వ గొట్టు నుంచి 1కి వచ్చింది కాబట్టి రైట్ టు లెఫ్ట్ వచ్చేది కాబట్టి ఇవాళ సింధు నాగరికత లిపి అనేది రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, పిక్టోరియల్. ఇవాళ ద్రవిడ సమాజంలో మనం చూసుకున్నా కానీ నువ్వు నేగల దునినా రైట్ టు లెఫ్టే పోతాం, గొర్రు కొట్టినా రైట్ టు లెఫ్టే పోతాం, బంతి కట్టినా రైట్ టు లెఫ్టే పోతాం, ఇసుర్రా ఇసిర్నా ఏది చేసినా కానీ సాంస్కృతిక భాగంలో ద్రవిడ సమాజం, ఆదివాసి సమాజం పూర్తిగా కూడా రైట్ టు లెఫ్ట్ విధానాన్ని పాటిస్తుంది. మన పూర్వపు గుళ్ళలో కూడా రైట్ టు లెఫ్టే ఇప్పుడు మా వాళ్ళు తిరుగుతారు. కానీ బ్రాహ్మణీయ కల్చర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ టు రైట్ మొదలైంది. ఇగో ఇది కూడా మనకి ఈ దేశ మూలవాసుల చరిత్రను మనకు బయటికి తీసుకొస్తుంది. ఈ అనేక చరిత్రను మేము డికోడ్ చేసిన అంశాలు సింధు నాగరికత నుంచి తీసుకున్నాం. తదనంతరం ఇవాళ రాజ్యాలు కోల్పోయినాక ఆదివాసులుగా మారినాం. మనకి ఇవాళ వివిధ రకాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత ఆ పరిపాలన క్రమంలో ఆర్యుల తర్వాత మిగతా అరబ్బులు కానీ మొఘల్స్ కానీ మిగతా వారు వచ్చిన తర్వాత చివరికి 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు 1800 సంవత్సరంలో ఇక్కడ మన ఆదివాసులలో విభజన జరుగుతుంది. అప్పటి వరకు కోయా గోండి మూలంలో ఉన్న మా ఆదివాసులకి బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు ఏమని ఇవ్వాలి? మరి ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళకి ఒక తెగకి నేమ్ ఇవ్వాలి. కాబట్టి
భారతదేశంలో తెగల్ని గుర్తించే క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతాలకు పోయినప్పుడు నీకు ఇక్కడున్న గోండి కోయ మూలానికి సంబంధించిన వారే. ఇవాళ డోలి కొట్టేటోని డోలి కోయ అని, బుట్టలు చేసేటోని గంప కోయ అని, ఇవాళ రాజరికం చేసేటోని రాష కోయ అని, గోండువాన ల్యాండ్కు సంబంధించిన మూలాన్ని పట్టుకున్నోళ్ళు గోండ్ అని, అబుజ్ మాడియా అనేది ఒక తెగ ఉన్నది ఇవాళ ఛత్తీస్గఢ్లో. అబుజ్ మాడ్ అంటే కనిపించని కొండ కోయ భాషలో. అబుజ్ మాడ్ అంటే ఇప్పుడు తెగలకి గుర్తింపు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆంథ్రపాలజిస్ట్ ఆ తెగ దగ్గరికి పోయినప్పుడు ఈయనకి ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళ కోయ భాష వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేనప్పుడు వీళ్ళు కోయ భాషలో ఈయన ఏదో అడిగి ఉంటాడు అటుపక్క చూసి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వాళ్ళు ఇదేదో కొండకే చూస్తాడని అబుజ్ మాడ్ అంటే అది కనిపించడు కొండ అని కోయ భాష అన్నాడు. అంటే దాని పేరు అబుజ్ మాడియా అని రాస్తున్నాడు. మనకి మధ్యప్రదేశ్లో 7వ గొట్టుకు సంబంధించిన కోయ తెగే ఉంటుంది అక్కడ. బెగ్గ అంటే కోయ భాషలో ఎక్కడ. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక కోయ తెగ మెజారిటీ పీపుల్స్ ఉన్న తెగ బెగ్గ ట్రైబ్స్ గా మనకు కనపడుతుంది. కానీ వాళ్ళు మా కోయోలే. అంటే బెగ్గ వీళ్ళు ఏదో అడిగి ఉంటారు అక్కడ నర్మదా నది పర్యాక ప్రాంతంలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అనో ఏదో అడిగున్నప్పుడు వాళ్ళు బెగ్గ అన్నప్పుడు బెగ్గ ట్రైబ్స్. ఇట్లా మేము ఇవాళ 700 జాతులుగా ఇవాళ విభజించబడిన క్రమం కనపడుతుంది. దీంట్లో ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు బ్రిటిష్ రూల్లో మా ప్రాంతాలకు వచ్చినప్పుడు చారిత్రక పోరాటాలు కనపడతాయి. ఇవాళ పోరాటం ఉన్నది. 1803లో రంపా పీతూరు ఉన్నది. ఇప్పుడు రంపా పీతూరి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోరాటం మాకు ఒక స్వయం ప్రతిపత్తి గుణాలు ఎప్పటి నుంచే ఉన్నాయి, పూర్తిగా కూడా చరిత్ర కాలం నుంచేలే ఉన్నాయి పోరాట గుణాలు. కాబట్టి మా అడవిలోకి వచ్చినవనే దాని మీద జల్ జంగిల్ జమీన్ కోసం రంపా పీతూరి గాని, ఇవాళ 1854లో కోల్కతాలో కాను సిద్ధుల పోరాటం బ్రిటిష్ పైన. ఆ పోరాటంలో కొన్ని వేల మంది యువకులు చనిపోయింది. 24 సంవత్సరాల కాను సిద్ధులు బ్రిటిష్ రూల్ కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ చోటానాగ్పూర్ లో పోరాటం చేసిన క్రమం కనపడుతుంది మనకి. ఇవాళ మనకి ఆదిలాబాద్ జిల్లాలోనే బయటికి రాని చరిత్ర. 1836లోనే రామ్జీ గోండ్ పోరాటంలో 1000 మంది గోండులు ఉరిదీసిన చరిత్ర మనకు కనపడుతుంది. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే 1803 రంపా తిరుగుబాటు ఉంటుంది. 1878లో బిహార్ కొండలో పహాడీల తిరుగుబాటు ఉంటుంది. రామ్జీ గోండ్ తిరుగుబాటు ఉంటుంది. ఇవాళ బిర్సా ముండా తిరుగుబాటు ఉంటుంది 1885లో. ఇవాళ కొమరం భీం పోరాటం ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్రలో రాయసిడన్ సిడమకి పోరాటం ఉంటుంది. గోండు రాజ్య స్థాపన కోసం బస్తర్లో గుండాధర్ కోయబుంకాల పోరాటం ఉంటుంది. ఇట్లా అనేక పోరాటాలు. స్వతంత్ర పోరాటంలో కూడా కొన్ని వేల మంది ఆదివాసులు రక్తం చిందించిన చరిత్ర మనకు కనపడుతుంది. ఇవాళ సోకాల్డ్ ఇవాళ గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళెవరు కూడా రక్తం చిందించిన వాళ్ళు కాదు. కానీ ఇవాళ స్వతంత్ర చరిత్రలో ఏ ఒక్క ఆదివాసీ చరిత్రన్నా ఈయన వీరుడని నీకు నిలబడ్డదా? ఇవాళ బిర్సా ముండా చరిత్ర నీకు నిలబడుతుందంటే ఇవాళ ఓన్ చేసుకున్నది బీజేపీ పార్టీ. ఓ క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా బిర్సా ముండా పోరాటం చేస్తాడు కాబట్టి ఆయనని హైలైట్ చేసుకుంటూ ఆదివాసులు ఈ దేశంలో ఓన్ చేసుకోవాలంటే బిర్సా ముండాని క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక ఐకాన్ గా చూపెట్టాలి కాబట్టి ఇవాళ బీజేపీ ఓన్ చేసుకున్నది తప్ప వాస్తవంగా ఈ దేశ చరిత్ర రక్తం చిందించిన ఏ ఒక్క వీరుని చరిత్ర స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ దేశంలో మనకు చరిత్ర కనపడతా అంటే కనపడదు. ఇవాళ భారతదేశంలో ఇవాళ 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ 1945లో ఒక పోరాటం మొదలైంది. ఇక్కడ మనకి జార్ఖండ్ లో రామ్ దయాల్ ముండా గాని జైపాల్ సింగ్ ముండా గాని స్వతంత్ర పూర్వ నాటికే ఇవాళ వాళ్ళు లండన్ ఆక్స్ఫర్డ్ లో పిహెచ్డి స్కాలర్స్. జైపాల్ సింగ్ ముండా గాని వాళ్ళు రామ్ దయాల్ ముండా గాని అట్లా ఇండియాలో మన ఛత్తీస్గఢ్ లో ఉన్న మహారాష్ట్రలో నుంచి కూడా ఊక్య వంశం అనేది పెద్ద డామినేటెడ్ వంశం. అది అక్కడి నుంచి కూడా ఇవాళ వివిధ దేశాల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా భారతదేశానికి ఈ రోజు వరకు కూడా 10,000 సంవత్సరాలుగా వలస వస్తూ ఉంటారు. మనకి ఎక్కడ కనపడుతుంది? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కనపడుతుంది. 2011లో మహారాష్ట్రలో నందాబాయ్ అనే ఒక బిల్లు ఆదివాసీమైన అత్యాచారం జరిగినప్పుడు దానిపైన ఒక జడ్జిమెంట్ లో మనకు సుప్రీంకోర్టు ప్రస్తావిస్తుంది. ఏమని ప్రస్తావిస్తుంది? 10,000 సంవత్సరాలుగా ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళు మొత్తం కూడా వలసవాదులే, ఆదివాసులదే ఈ దేశం అంటది. ఆ క్రమంలో 46లోనే ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళంతా వలసవాదులే, ఆదివాసులకు దేశం కావాలనే పోరాటం మొదలవుతుంది. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక పక్క పాకిస్తాన్ సమస్య విడిపోయింది, రెండోది ఇంకా మిగతా బంగ్లాదేశ్ లాంటివి విడిపోయినాయి. ఇక్కడ నిజాం రూలు భారతదేశంలో విలీనం కానంటుంది. ఆదివాసులు వల్ల కొత్త సమస్యని ఎక్కడికక్కడ వల్లభాయ్ పటేల్ ఇవాళ జార్ఖండ్ లో 25,000 మందిని కూర్చొని కొత్తగా వస్తాడు. బస్తర్ ప్యాలెస్ లో గోండు
రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు పిలిచి 3,000 మందిని ఊచకోత పోస్తారు. ఇట్లా ఒక హింస మొదలైన క్రమంలో అప్పుడు ఒక చర్చ మొదలై ఢిల్లీలో నెహ్రూ ఇంట్లో కూర్చొని ఆదివాసులకు ప్రత్యేక దేశం సాధ్యం కాదు, ఆదివాసులకు ప్రత్యేక ప్రతిపత్తి సాధ్యం కాదు, కానీ దేశంలోనే మినీ దేశం, రాజ్యాంగంలోనే మినీ రాజ్యాంగం అన్నప్పుడు అప్పుడు ఆ చర్చల్లో వచ్చిన ఇవాళ భారతదేశంలో వచ్చే 5-6 షెడ్యూళ్ళు. ఇవాళ 5-6 షెడ్యూళ్ళని రాజ్యాంగం ఏమంటది? మినీ రాజ్యాంగం అంటది. 5-6 షెడ్యూళ్లకు స్వయం ప్రతిపత్తి హక్కు ఉన్నది. వాళ్ళ నా పిహెచ్డి నార్త్ ఈస్ట్ ట్రైబల్ పైన, ఇవాళ అస్సాం కానీ, మేఘాలయ కానీ, నాగాల్యాండ్ కానీ, ఇక్కడ నా పిహెచ్డి. 5వ షెడ్యూల్ కిందకి 18 రాష్ట్రాలు వస్తాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు 18 రాష్ట్రాలు వస్తాయి. ఇవాళ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 6వ షెడ్యూల్ అమల్లో ఉన్నదా, 5వ షెడ్యూల్ అమల్లో ఉన్నదా? 6వ షెడ్యూల్ ని వీక్నెస్ చేయడానికి చాలా ప్లానుడ్ గా నేషనల్ సిటిజన్షిప్ బిల్ తీసుకొని వచ్చింది. 5వ షెడ్యూల్ ని విచ్ఛిన్నం చేయడానికి పౌరసత్వ బిల్లును తీసుకొని వచ్చింది. 5వ షెడ్యూల్ భూభాగంలో ఫండమెంటల్ రైట్స్ 19E క్లాజ్ ప్రకారం భారతదేశంలో సాధారణ పౌరులు ఎక్కడైనా సంచరించవచ్చు, కానీ 5వ షెడ్యూల్ ప్రాంతంలో సంచరించవద్దని ఉన్నది. మరి వాళ్ళ సంచరించకుండా ఉంటారా? ఇవాళ వాళ్ళకి ఎవడొస్తాడో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు, ఆ స్వయం ప్రతిపత్తి హక్కు లేదు, ఆ భూభాగానికి రక్షణ లేదు, ఆ సంస్కృతికి ఇవాళ విలువ లేదు, ఆ ప్రజలకి విలువ లేవు. ఎక్కడ ఏ ప్రాజెక్టు కడతాడో, ఎక్కడ ఏ మైన్ తీస్తాడో, వాడు లాటరైట్ తీస్తాడా, బాక్సైడ్ తీస్తాడా, పోలవరం కడతాడా? పోలవరం కింద ఇవాళ 200 గ్రామాలు జల సమాధికి సిద్ధంగా ఉన్నాయి, ఆల్రెడీ మురిగిపోయినాయి, ఖాళీ చేసారు. ఇవాళ నష్టపరిహారం వచ్చే పరిస్థితి లేదు. గోదావరి నది మీద కట్టిన ప్రాజెక్టులలో నీటి వాటా ఉండదు. ఇవాళ ఛత్తీస్గఢ్ లో జరిగేది ఏంది? 14-15 సంవత్సరాల పైన ఇవాళ ఎన్నిక ఉంటారు. ఇవాళ సోకాల్డ్ కాన్స్టిట్యూషన్ అనేది ఇవాళ మనకు ఛత్తీస్గఢ్ లో ఒక క్రమం మనకు కనపడుతుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ మార్కెట్ ఏదైతే నార్త్ ఇండియాని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిన ఆర్యులు ఎవరైతే ఉన్నారో రాక్షసులు ఈ దేశంలో రాక్షసులుగా చూపెడతారో, మధ్య భారతదేశం దాటి దక్షిణ భారతదేశంలో ఉన్న రావణాసురుని అంతం చేసి రామరాజ్య స్థాపన చేయడానికి రాముడు ఎట్లయితే అదే క్రమం ఛత్తీస్గఢ్ లో మనకు కనపడుతుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ లో మావోయిజంలో ఇవాళ పాల్గొనే మడవి ఇడ్మాకి సంబంధించిన వంశం ఇవాళ రావణాసుర వంశం. రావణాసురుడు 7వ గొట్టు, చరిత్రలో 7వ గొట్టుకు సంబంధించిన మా కోయగోండు రాజు. ఇవాళ అదే ఆర్య సంస్కృతి కలిగిన బీజేపీకి వ్యతిరేకంగా మళ్ళీ అదే మడవి వంశానికి సంబంధించిన ఇడ్మా కొట్లాడుతాడు, ఈ సెంట్రల్ భారతదేశ భూభాగం పైన నీకు హక్కు లేదని. తర్వాత మావోయిజం అనేది దాన్ని ఏ విధంగా చిత్రీకరించే తర్వాత, కానీ జెనెటికల్ గా మాత్రం చరిత్రనే మళ్ళీ ఇవాళ ఇక్కడ రిపీట్ అయ్యే పరిస్థితులు మనకు ఉంటుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న దానిపైన ఒక 18-16 సంవత్సరాల యువకుల్ని చంపాల్సిన పని లేదు కదా, రాజ్యాంగంలో భాగమై ఉన్నారే కదా. 5వ షెడ్యూల్ అమలు ఉన్నది కదా. అంటే ఎక్కడ చూసినా ఒక సోకాల్డ్ గా మనకి కాన్స్టిట్యూషన్ అనేది భారత రాజ్యాంగంలో ఆదివాసులకు 5-6 షెడ్యూల్ ఉన్నాయనేది కనపడతాయి తప్ప ఆ యొక్క 5-6 షెడ్యూల్కు విలువనిచ్చే కార్యక్రమం ఏ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేసే పరిస్థితులు మనకు అక్కడ కనపడాయి. అందుకే ఇవాళ ఎక్కడికక్కడ అక్కడ జాతులు ఉంటాయా లేదా అనే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎండాకాలం సందర్భం వచ్చినప్పుడు కొన్ని వేల మంది ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిరప కోతలు వేయడానికి వస్తారు. అందులో 10 నుంచి వెళ్ళి 12-13 సంవత్సరాల బాలికలే ఎక్కువ ఉంటారు. అక్కడ గుడారాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 1/70 చట్టం అమలు ఉన్నది. ఈ భూభాగం ఆదివాసులకు ఉండాలనే ఉన్నది. ఇక్కడ గిరిజనేతలకు వలసకి ఆక్రమణకు అవకాశం లేదని ఉంటది. కానీ కొన్ని 100 ఎకరాలు అక్కడ ఇవాళ గిరిజనేతల చేతుల్లో ఉంటాయి. కూలీలు ఎవరు వస్తారంటే వాళ్ళ ఛత్తీస్గఢ్ నుంచి మావోలే వస్తారు. కొన్ని కోకోలలో అక్కడ అత్యాచారం జరిగి చంపబడినవారు దొరల కింద. అంటే ఈ రకంగా దేశంలో ఇవాళ చూసుకున్నప్పుడు 5-6 షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలలో ఆ 5-6 షెడ్యూల్ అమలు కాక, పేసా చట్టం అమలు కాక, 1/70 చట్టం అమలు కాక, స్వయం ప్రతిపత్తికి సంబంధించిన హక్కులు అమలు కాక ఇవాళ ఈ దేశంలో ఆదివాసీల మనుగడ ఉంటుందా, పూర్తిగా అంతరించిపోయి మ్యూజియాలకు వస్తారా అనే పరిస్థితులు మనకు కనపడతాయి. మన తెలంగాణలో చూసుకున్నప్పుడు చెంచుల పరిస్థితి ఏంటి? చెంచులు చాలా తక్కువ జనాభా, వాళ్ళకి రక్తహీనత సమస్యలు ఉంటాయి, కుటుంబ సంతాన లేని సమస్యలు ఉంటాయి. మరి వాళ్ళ నల్లమల ఫారెస్ట్ ను ఒక టైగర్ జోన్ గా చూస్తున్నారు తప్ప ఆ చెంచు పెంటల్లో ఉన్న గూడానికి అక్కడ హక్కు కల్పించే పరిస్థితి మనకు కనపడుతుందా? ఇప్పుడు మనం పోయి అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో చూసినా కానీ
ఏ చెంచుపేటకి కరెంటు కానీ, రోడ్డు కానీ, నీరు కానీ, స్కూల్ కానీ మనకు కనపడదు. వాడు ఆ టైగర్ జోన్లోనే బతుకుతా ఉంటాడు. ప్రతి చెంచుపేటకు ఒక చెక్ పోస్ట్ పెట్టిండు, అక్కడికి ఎవరు పోకుండా. సాధారణంగా ఇప్పుడు మనం పోయినా కానీ పర్మిషన్ తీసుకోవాలి. మరి అది 5th షెడ్యూల్ ఏరియా కదా. 5th షెడ్యూల్ ఏరియాలో ఆ హక్కు అక్కడ ఉన్న ఫారెస్ట్ కు లేదు కదా. ఇవాళ పేసా చట్టంలో ఉన్న పవర్స్ అన్ని పవర్ఫుల్ చట్టం అది. పేసా చట్టం అనేది విలేజ్ లో 4 వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ 4 వ్యక్తులలో 3 వ్యక్తులు చేయలేపి నాకు ఇది కావాలంటే అది అమలు చేయాలి. పేసా చట్టం నిర్ణయం అంటే సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన నిర్ణయంతో సమానం అని ఎక్కడ మనకు ప్రకటించిండ్రు? నియామగిరిలో బాక్సైట్ తవ్వకాల్లో స్పష్టంగా జడ్జిమెంట్ లో మనకు కనపడుతుంది. కానీ మరి పేసా చట్టానికి విలువ ఉన్నదా? ఇవాళ మా ఎటున్నారం గోదావరి ఇంకొక 10 సంవత్సరాలలో మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు 20 సంవత్సరాల ముందు గోదావరి పారకం ఎట్లుండే, ఇప్పుడు గోదావరి పారకం ఎట్లున్నది? ఎవరో పుస్తకం ఒకటి రాసిండు, మరో సరస్వతి గారు ఉన్న గోదావరి అని. ఆ ఇసుక రక్తం తోడినట్టు తోడుతాడు ఎటున్నారం ఏజెన్సీలో. అక్కడ ఆ 5th షెడ్యూల్ రూల్స్ ఉన్నాయి. అదంతా కూడా ఎకో టైగర్ జోన్ కిందకి వస్తుంది. అంటే ఒక టైగర్ జోను వన్యప్రాణి సంరక్షణ జోన్ నుంచి వెళ్ళి ఆదివాసీ ఒక కట్టె కొట్టుకోవద్దు, కానీ అక్కడ ఉన్న వనరును మాత్రం ఈజీగా తీసుకుపోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అంటే ఆదివాసుల పైన ఎటువంటి విధానాలు అమలవుతాయో మనకి ఇక్కడ కనపడుతుంది. నీకు 1956 నుంచే మన కుట్రలు మొదలవుతాయి. 56లో ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు తెలుగు వాళ్ళకు ఒక స్టేట్ ఏర్పడ్డది, హిందీ వాళ్ళకు ఒక స్టేట్ ఏర్పడ్డది, ఒడియాకు ఒక స్టేట్ కన్నడకు ఒక స్టేట్ ఏర్పడ్డది. మరి గోండుల కంటే ఒక స్టేట్ ఏది? గోండు వారికి సపరేట్ భూభాగం ఉన్నది, సపరేట్ ల్యాండ్ ఉన్నది, ప్రత్యేక సంస్కృతి ఉన్నది, ప్రత్యేక భాష ఉన్నది, చరిత్ర ఉన్నది. కానీ గోండువానాలోనే అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని వివిధ స్టేట్లకు పంచాలి. ఈ ఏదైతే గోండి మెజారిటీ గోండి కోయ ఆదివాసి జాతుల్ని విభజించి పాలించి ఆ వనరులను దోసుకొని ఈ దేశాన్ని డెవలప్ చేయాలనే కుట్ర ఉన్నది కాబట్టి 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు కనపడుతుంది. మేమేం కోరినాం? గోదావరి పర్యాటక ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో ఏ విధంగానైతే కాశీ టెరిటోరియల్కి ఆ టెరిటోరియల్ యొక్క భూభాగాన్ని కాపాడడానికి, అడవిని కాపాడడానికి, సంస్కృతి కాపాడడానికి, తెగని కాపాడడానికి సపరేట్ కాశీ ఆటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, గారో ఆటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, జయంతి ఆటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే టెరిటోరియల్ గా జిల్లాలు ఏర్పడ్డాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొత్తగా తెలంగాణ రాష్ట్రం జిల్లాలు ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు గోండి ఆటానమస్ కౌన్సిల్ ఎందుకు ఏర్పడొద్దు? గోండులు అందరూ కలిపి ఒక దగ్గరనే కొమరంభీం జిల్లా అని ఎందుకు పరిపాలించొద్దు? ఇవాళ కోయళ్ళు అందరూ కలిపి ఒక దగ్గర పెట్టి ఒక జిల్లా చేస్తావా, 2 జిల్లాలు చేస్తావా? కానీ కోయళ్ళు అందరూ కలిపి ఒక దగ్గర ఒక జిల్లా ఎందుకు చేయొద్దు అంటే గోండులు ఇవాళ 6 జిల్లాలుగా విభజించారు, కోయళ్ళు ఇవాళ 7 జిల్లాలుగా విభజించారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, రూరల్, అర్బన్ ఈ రకంగా విభజించారు. మరి మనకు వరంగల్ రూరల్లో కేవలం 13 మాత్రమే ఏం కనపడతాయి? కోయల గ్రామాలు కనపడతాయి. ఇప్పుడు 13 గ్రామాల కోసం 5వ షెడ్యూల్ అమలు చేయాలి. అక్కడ ఐటీడీ ఐఏఎస్ పనిచేయాలి, వరంగల్ రూరల్ ఐఏఎస్ పనిచేయాలి, 5వ షెడ్యూల్ రూల్స్ అమలు చేయాలి. సాధ్యమవుతుందా? కాబట్టి ఐటీడీఏ ఏజెన్సీ ప్రాంతాలు కలుపుకొని ప్రత్యేక జిల్లాలు చేయాలంటే దాన్ని పట్టించుకునేటోడు ఉన్నాడు. అంటే తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నిధులు మళ్ళీ ఎక్కడంటే 5th షెడ్యూల్ భూభాగం ఉన్నాయి. ఇవాళ కంతరపల్లిలో ఒక ప్రాజెక్టు కట్టిండు, మన తుపాగలగూడెంలో. మేము మునిగిపోయినా కానీ వాటర్ రావు. 7,50,000 ఎకరాలకు ఎక్కడికి నీరు వస్తాయంటే బయట ప్రాంతాలకు వస్తాయి. దేవదూల నుంచి 6,20,000 ఎకరాలకు బయట ప్రాంతాలకు నీరు వస్తాయి. ఒక 2 ప్రాజెక్టుల నుంచి వెళ్ళి 13.5 లక్షల ఎకరాలకు మైదాన ప్రాంతాలకు నీరు వస్తాయి. ఒక ఎకరానికి కానీ ఒక బిందె నీరు కానీ స్థానికంగా ఉన్న ఆదివాసులకు రావు. పేరు ఒక్కటి మిగిలింది, సమ్మక్క బ్యారేజ్ అని. పేరుతో ఏం చేసుకోవాలి ఆదివాసులం? నీటి దోపిడి ఎట్లున్నది? పైకి పోతే మేడిగడ్డ ఉన్నది, కాళేశ్వరం ఉన్నది, ఇంకా పైకి పోతే దుమ్ముగూడెం ఉన్నది, మణుగూరులో ధర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్నది, కేటీపీఎస్ విద్యుత్ కేంద్రం ఉన్నది, 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాకు కరెంట్ ఉన్నది. దాని నుంచి వచ్చే పొల్యూషన్ మాత్రం మాకు వస్తుంది. ఇవాళ బారాజర కర్మాగారం కానీ, భద్రాచలం బీపీఎల్ కానీ పొల్యూషన్ మాత్రమే ఆదివాసులకు కుదురుతుంది. 5th షెడ్యూల్ రూల్స్ అమలు ఉన్నాయి. అక్కడ కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ ఉంటుంది. దాని నుంచి వెళ్ళి 100 రూపాయలు 20 రూపాయలు ఆదివాసులకు ఇవ్వాలి. 1973లో ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు 5th షెడ్యూల్ నామ్స్ ప్రకారం ఒప్పందం చేసుకున్నారు. ఈ 5th షెడ్యూల్ నుంచి వచ్చే ఏదైతే పొల్యూషన్ ఉన్నదో ఆ పొల్యూషన్ నుంచి వెళ్ళి రక్షణ కోసం హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి. హాస్పిటల్స్ ఉండవు, 20% నిధులు ఉండవు, అందులో ఉద్యోగాలు ఉండవు, పొల్యూషన్ వచ్చి ఆదివాసులు తెచ్చుకోవాలి. అంటే కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ కూడా తెలంగాణలో ఎట్లున్నదో మనం చూడొచ్చు. గోదావరి ఇసుక బయటికి పోతుంది తప్ప వాటా ఉండదు. ఆదివాసులు
ఇసుక లారీల కింద పడి చచ్చిపోయే క్రమం మనకు తెలంగాణలో కనపడుతుంది. కానీ అక్కడ పేసరాబాలు కాదు. ఐటీడీఎస్ అయితే వాళ్ళు ఎట్లా అయిపోయినాయంటే ఎడ్ల కోటాలు అయిపోయినాయి. ఒక రచయితలు మీరు పోయి చూడండి గోదావరి పర్యాక ప్రాంతంలో మెజారిటీ ఆదివాసీ స్టూడెంట్స్ మొత్తం ట్రైబల్ ఎడ్యుకేషన్ చదివే 10th బిలో 10th ఇంటర్ స్టూడెంట్స్ గంజాయి మత్తులు ఉన్నది ఇవాళ. మరి గంజాయి ఎవరు ప్రోత్సహిస్తారు? గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు లేని గంజాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు వస్తుంది? ఆ గంజాయిలో ఇవాళ ఆదివాసీ యువత ఎందుకు బలి కావాల్సి వస్తుంది? అంటే ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయబద్ధంగా తెలంగాణలో కూడా ఆదివాసులు మొత్తంగా కూడా ఎక్కడికక్కడ వెనకకి నెట్టి విభజించి పాలించి అక్కడ ఉన్న వనరులను దోసుకొని తెలంగాణ అభివృద్ధి కావాలని చూస్తాను తప్ప అక్కడ ఉన్న ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఐటీడీ అంటే సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ బయట పాలకుడు ఏలు పెట్టలేని పరిస్థితి ఉండే అడ్మినిస్ట్రేషన్. ఓన్లీ పిఓ ద్వారానే ఐటీడీఎస్ జరగాలి. అసలు గిరిజన విద్యలు ఆలోచించే పరిస్థితి లేదు. రచయితలుగా మీరు పోయి చూడండి. ఒక ట్రైబల్ స్కూల్కి పోయి మీరే ప్రాక్టికల్ ఒక స్టడీ చేయండి. ఆ 10th క్లాస్ చదివే విద్యార్థి కూడా తన తండ్రి పేరు, తన తల్లి పేరు, తన అక్క పేరు, తన తమ్ముడి పేరు రాసే పరిస్థితి లేదు గురుకులాలలో కూడా. అంటే ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ట్రైబల్ ఎడ్యుకేషన్ ని ఐటీడీఎస్ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ మొత్తంగా కూడా ఆగం చేస్తాందో ఈ తెలంగాణ రాష్ట్రం చూడొచ్చు. ఒకప్పుడు బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే ఎత్తుకున్నది. సాంస్కృతిక వైలేషన్ అయితే మనం చెప్పలేము. ఇక క్రిస్టియానిటీ పెరిగిపోయింది. ఇవాళ రాముని గుళ్ళు పెరిగిపోయినాయి. ఇవాళ మా పండుగలకు విలువలేవు. ఇవాళ వినాయక చవితి ప్రతి గూడెంలో వినాయకుడు ఉన్నాడు. కానీ మా భూమి పండుగలు ఎక్కడైనా కనపడతాయా? మా పొట్ట పండుగలు ఎక్కడైనా కనపడతాయా? ఫస్ట్ పాఠశాల విద్యలో ఉండాలి కదా. పాఠశాల విద్యలో భూమి పండుగ ఉన్నదని చదివితే మా విద్యార్థి నాకు పండుగ ఉన్నది అనుకుంటాడు. పాఠశాల విద్యలో చదివేది వినాయక చవితి అయినప్పుడు, శ్రీరామనవమి అయినప్పుడు, దసరా అయినప్పుడు ఇంకా ఆదివాసుల పండుగలకు విలువలు ఎక్కడ ఉంటాయి? ఆదివాసీ సంస్కృతికి ఎక్కడి నుంచి విలువ వస్తుంది? ఇవాళ 205 వేల్పులు ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఉన్నాయి జెనెటికల్ గా ఎవరికి సంబంధించిన వాళ్ళవి. ఆ 205 వేల్పులు మొత్తం కూడా అంతరించిపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ క్రిస్టియన్ హిందూ మతాల పేరు మీద. ఇంకొక 20 సంవత్సరాలు పోతే కోయ సమాజం అనేది తన ఐడెంటిటీ కోల్పోయి జనరలైజ్ సమాజంగా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నది. అంటే ఇటువంటి పరిస్థితులు మనకి తెలంగాణ రాష్ట్రంలో కనపడతాయి. ఎక్కడ చూసుకున్నా, నేను ఒక తెలంగాణ అనుకున్నా, అది ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, ఇవాళ మహారాష్ట్రలో కూడా మా ఫీల్డ్ వర్కులు వస్తున్నాయి. మహారాష్ట్ర చూసుకున్నా, ఇక ఛత్తీస్గఢ్ అయితే చెప్పలేదు. ఇక అక్కడ విలువలు లేని పరిపాలన మనకు కనపడుతుంది. ఏ రకం కనపడుతుందో అందరికి తెలిసిందే. అక్కడ శాంతి భద్రతలు అనేవి అసలు ఉండనే ఉండవు అక్కడ. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా అది పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటోడైతే ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలని తనకు అనుగుణంగా ఏ విధంగా మారుతాలో ప్రణాళికలు చేస్తారు. కానీ ఇప్పుడు ఇది ఒక మతతత్వ కోణంలో ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో దీన్ని హిందూ రాజ్యంగా స్థాపించాలంటే, ఈ వ్యవస్థను హిందూ వ్యవస్థగా తయారు చేయాలంటే ఈ దేశంలో నాకు అడ్డున్న ఏంటి ఒకటి కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ అడ్డి మొన్న కొట్టేసింది. ఇవాళ దేశంలో 6వ షెడ్యూల్ 5వ షెడ్యూల్ ఉన్నది అనుకున్నప్పుడు వారు 5, 6 షెడ్యూళ్లను కూడా తీసేసే కార్యక్రమం నడుస్తుంది. ఒక రాజ్య స్థాపన జరగాలంటే చరిత్ర కాలం నుంచి వీళ్ళకి కావాల్సింది ఆ రాజ్యానికి ఆర్థిక బలం, ధన బలమే. ఇవి ఈ దేశంలో హిందుస్థాన్ గా మారవాలంటే, ఈ దేశంలో ఒక బలమైన శక్తిగా ఈ బీజేపీ బలపడాలంటే కావాల్సింది ఏంటంటే సెంట్రల్ ఇండియాలో ఉన్న వనరులు కావాలి వాళ్ళకి. అత్యంత ఫాస్ట్ గా ఈ దేశంలో వాళ్ళు బలపడాలంటే సెంట్రల్ ఇండియాలో అక్కడ ఉన్న ఆదానినో టాటానో ఎవరిలో పంపి వాటిని దొవ్వి ఆర్థిక శక్తిని కూడా కట్టుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క రాజ్య స్థాపన అనేది భవిష్యత్తులో సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ రాజ్యపు కుట్రలో ఇవాళ ఆదివాసులు బలైపోయే క్రమం మనకి ఛత్తీస్గఢ్ లో మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ కోణాలన్నింటినీ కూడా మనము చరిత్ర కాలం నుంచి వెళ్ళి వర్తమానం వరకు కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. దానికోసం మనం ఏ విధమైన ప్రణాళికలు చేయాలి, ఏ విధంగా ఆదివాసుల చరిత్రను బతికియాలి, ఏ విధమైన ఆదివాసుల సంస్కృతిని బతికియాలి, ఏ విధంగా ఆదివాసీ ప్రాంతాన్ని మనం భద్రపరచాలనే దానిపైన ఖచ్చితంగా కూడా ఒక మేధావి వర్గం ఆలోచన చేయని క్రమంలో ఆదివాసులంతా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో మాకున్న మేరకు మేము చరిత్రను బతికియాలి, దాంతో పాటు వర్తమాన అంశాలను మాకు అందియాలి, అంతరించబోయే సంస్కృతిని మేము కాపాడుకోవాలి, ఈ జాతిని ఐక్యం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ముందుగా చరిత్రను అధ్యయనం చేసి మా సెంటర్ని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా విస్తరించడానికి మీ యొక్క ప్రణాళికలు చేసుకుంటూ పోతాను. ఇవాళ మా సెంటర్ నుంచి వెళ్ళి ప్రతి స్టేట్ నుంచి వెళ్ళి మాకు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ నెట్వర్క్ను ఎక్కడికక్కడ మేము విస్తరింపజేసి ఈ యొక్క చరిత్రను బతికించుకుంటూ విద్యను ఎట్లా రక్షించుకోవాలి, జాతులు ఎట్లా మనం ఏకం చేసుకోవాలి, తెగల్ని కూడా ఎట్లా చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో
కోయలు గోండులు వేరు అనే పరిస్థితి మనకు ఉంటది. నీకు కోయ సమాజంలో ఆత్రం వంశం కనపడుతుంది, గోండు సమాజంలో ఆత్రం వంశం కనపడుతుంది. మరి వీళ్ళు గోండులు కోయలు వేరంటే ఎట్లా అంటే కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ లో కూడా తెగల యొక్క డిబేట్ ఉన్నది. ఇవాళ గోండులు కోయలు వేరనే పరిస్థితి ఇక్కడ మనకు తెలంగాణలో కనపడదు తప్ప ఒక్కటనే చైతన్యాన్ని మనం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయనప్పుడు తెగల మధ్యలో కూడా ఇవాళ వైరుధ్యం ఉంటది. ఆదిలాబాద్ లో మనకి 6 తెగలు కనపడతాయి. వాళ్ళకు వాళ్ళే గోండులు, కొలాములు, పర్దాన్లు, తోటీలు వేరనే భావాలు ఉంటారు. కానీ అక్కడ కూడా వాళ్ళు పని విభజనలో వేరైన తెగలను గుర్తించే పరిస్థితి మనకు అక్కడ కనపడదు. కాబట్టి ఈ రకంగా తెగల మధ్యలో వైరుధ్యాన్ని కూడా మనం ఎట్లా కోఆర్డినేషన్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఉన్న చరిత్ర, మాకున్న సాంస్కృతిక పరమైన చరిత్రని గోదావరి పర్యాక ప్రాంతంలో ప్రాక్టికల్ గా మేము అక్కడికి వెళ్ళి ఆ చరిత్రను బయటికి తీసుకొని రావడం జరుగుతుంది. ఉద్యమంలో తుడుందెబ్బ ఉద్యమంలో కూడా ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ లో ఎట్లా అన్యాయం జరుగుతుంది, వర్తమానంలో ఎట్లా మనం నష్టపోతాం, పొలిటికల్ మనం ఎట్లా నష్టపోతాం, రాజకీయంగా ఇవాళ విద్యాపరంగా ఎట్లా నష్టపోతాం. ఇవాళ మనకి వచ్చిన సమ్మక్క సారలమ్మల సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. ఇవాళ యూజీసీ నామ్స్ ప్రకారం సెంట్రల్ యూనివర్సిటీలని మనకి ఎట్లా కనపడతాయి? కాకతీయ యూనివర్సిటీ 1200 ఎకరాలలో ఉన్నది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ 1800 ఎకరాలలో ఉన్నది. కానీ సమ్మక్క సారలమ్మల యూనివర్సిటీ మాత్రం 300 ఎకరాలలో పెడతారట. అంటే ఇక చూడు ఎట్లా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా 300 ఎకరాలకు బంధించే కుట్రలు ఎక్కడ నడుస్తాయంటే మనకి ఇక్కడ ములుగులో నడుస్తాయి. ఎటు నగరంలో 2000 ఎకరాల భూమి ఉన్నది. అది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాల కలయిక. మనం ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఎంత పోరాటం చేసినా కానీ మాట్లాడే పరిస్థితి ఉన్నది. మాకు ఒక మంత్రి ఉన్నది సీతక్క, ఆమె చేతుల్లో పవర్ ఉన్నది కదా. మరి యూజీసీ నామ్స్ ప్రకారం 300 ఎకరాలలో యూనివర్సిటీ ఎట్లా పెడతావు? ఎన్ని డిపార్ట్మెంట్లు పడుతుంది? ఈ ట్రైబల్ యూనివర్సిటీకి అన్యాయం జరుగుతుంది కదా. ట్రైబల్ యూనివర్సిటీ వచ్చేది ఉంటే ఇక్కడ ఉన్న గిరిజనుల మీద పరిశోధనలు జరుగుతాయి కదా, ఇక్కడ కొంత మార్పు వస్తుంది కదా. మరి దీన్ని తీసుకుపోయి ఎటు నాగారన్న పెడదామా అంటే గతంలో ఉన్న లంబాడా మంత్రులకు ఉండదు, ఇప్పుడు వచ్చిన కోయ మంత్రులకు ఉండదు. అంటే పొలిటికల్ గా కూడా ఆదివాసీ సెక్షన్స్ అనేటివి ఎట్లా అయిపోయినాయి అంటే మళ్ళా వివిధ పార్టీల కింద బందీలు అయిపోయినాయి తప్ప ఆలోచించే పరిస్థితి లేదు. అనుకున్నప్పుడు నీకు విద్యాపరంగా ఎట్లా అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా ఎట్లా అన్యాయం జరుగుతుంది, వనరుల పరంగా కూడా పేసా యాక్ట్ కొంత బలోపేతం చేసి దాన్ని విస్తరించే కార్యక్రమం 1/17 కానీ మైగ్రేషన్స్ కానీ భవిష్యత్తులో ప్రాంతాన్ని ఎట్లా రక్షించుకోవాలి. ఇవాళ ప్రాక్టికల్ గా మీ దాంట్లో ఒకరు పోయి ఒక ఎటునగరం మండలంలో ఒక గిరిజన వ్యక్తి మధ్యలో ఒక సమస్య జరిగినప్పుడు గిరిజనుడు ఒక పోయి పిటిషన్ ఇచ్చేది ఉంటే దాన్ని యాక్సెప్టే చేయరు, దాన్ని పట్టించుకోరు, అసలు దాని కన్సర్న్ కూడా చేయరు. చంపేసిన సందర్భాలలో కూడా ఎఫ్ఐఆర్ కానీ నమోదు కాని సంఘటనలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అమలైనప్పటికీ కూడా అరెస్ట్ చేయని కేసులు ఉన్నాయి ఆదివాసీ ప్రాంతంలో. అంటే ఆ ప్రాంతం పైన ఏ విధంగా వలసవాద రాజకీయ పెత్తనం అమల్లో ఉన్నదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. పేరుకే 5th షెడ్యూల్, పేరుకే కాన్స్టిట్యూషన్, కానీ అక్కడ ఏ ఒక్క కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా ఇవాళ మొత్తం పొలిటికల్ కన్వర్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఆదివాసులకు న్యాయం పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఉద్యమ పరంగా దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, చరిత్ర పరంగా ఏ విధంగా తీసుకుపోవాలనే ప్రణాళికలే జరుగుతున్నాయి. ప్రశ్నలు ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఇవాళ అక్కడ పోలవరం నుంచి ఇక్కడ కాళేశ్వరం దాకా మునిగిపోయిన సందర్భాలే ఉన్నాయి, కానీ న్యాయం జరిగిన సందర్భాలు లేవు. కాబట్టి వీటన్నిటి పట్ల మీ యొక్క రచయితలు ప్రాక్టికల్ గా కూడా ఒకసారి మా సెంటర్ కు రావాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, మేము కూడా కలిసి పనిచేస్తాం. కొన్ని ప్రాక్టికల్ అంశాల పట్ల కూడా మనము ఆదివాసుల దగ్గర ప్రత్యక్షంగా మనం పోయి మాట్లాడి వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించి మూలం ఎట్లా కోల్పోతుంది, క్రిస్టియానిటీ 1,00,000 మంది వాళ్ళ క్రిస్టియన్ మతాలో పోయింది మా కోయ ప్రజలు గోదావరి పర్యాక ప్రాంతంలో 1,00,000 మంది. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే మనం ఒక క్రిస్టియన్ కు వ్యతిరేకం కాదు, ముస్లిం కు వ్యతిరేకం కాదు, హిందూకు వ్యతిరేకం కాదు, కానీ నా ఐడెంటిటీ అనేది మొత్తం కూడా కన్వర్షన్ అయిపోయినప్పుడు నా జాతి మూలం ఉండదు కదా. కాబట్టి ఎందుకు అటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి అనే దానిపైన కొంత అధ్యయనం చేసి ఆ చరిత్రను కనుక బయట సమాజానికి తెలిసేలా రాయగలిగేది ఉంటే ఇవాళ సింధు నాగరికత వారసులు, నర్మదా నాగరికత వారసులు, గోదావరి పర్యాక ప్రాంతంలో ఒక సైంటిఫిక్ మెథడ్స్ తోని ఒక వేల్పు ఫెస్టివల్స్ ను ఒక పున్నమిని ఆసరా చేసుకొని ఇవాళ సమ్మక్క జాతర మనకు మాఘ పున్నమిలో జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మాఘ పున్నమి నిండు పున్నమి వస్తుందో అప్పుడు మాత్రమే మా సమ్మక్క కిందికి తిరుగుతుంది. మాఘ పున్నమి నుంచి మొదలుకుంటే ముర్కశిల వరకు జరుగుతాయి. ప్రతి ఒక్క జాతర సైంటిఫిక్
ఎప్పుడు వర్షం వస్తుందో చెప్తుంది, ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తుంది. కాబట్టి ఈ రకంగా ప్రకృతితో మిళితమైన అనేక అంశాలు మా ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా తిరుగుతాం కాబట్టి. ప్రతి వేల్పు జాతర కూడా విగ్రహాన్ని కొలిచే జాతర కాదు, ప్రకృతిని కొలిచే జాతరే. ప్రకృతిలో మార్ప. కొన్ని జాతరలు గ్రౌండ్ లెవెల్ వాటర్ వచ్చినప్పుడు జరుగుతాయి, కొన్ని జాతరలు మాఘపున్నం వచ్చినప్పుడు జరుగుతాయి, కొన్ని జాతరలు ప్రకృతిలో మార్పు అప్పుడు జరుగుతాయి. ఇట్లా ప్రతి దాని ఒక ఇండిజినస్ నాలెడ్జ్ కి అనుగుణంగా ఇవాళ ఆ చెట్ల ఆ ప్రకృతి బిహేవ్ చేసేదాన్ని బట్టి అక్కడ కల్చర్ ఫార్మేషన్ జరిగింది. కాబట్టి ఆ కల్చర్ ఫార్మేషన్ యొక్క సైంటిఫిక్ మెథడ్స్ ను కూడా ఒక రచయితలుగా బయట సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. అందుకే మా దాంట్లో సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీతో పాటు ఇండిజినస్ అనేది కూడా మేము ఎందుకు మెన్షన్ చేసినామంటే, వర్షం వస్తుందని చెప్తాందుకు 200 కారణాలు చెప్తారు మా వాళ్ళు. పక్షుల అరుపులు, చెట్ల మార్పులు, వీసే గాలులను బట్టి 200 కారణాలు చెప్తారు మా వాళ్ళు. 200 రికార్డు చేసినాం మేము, 200 రికార్డు చేసినాం ఇవాళ. అది మనకి ఆదిమత్యగల్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ భూమండలం మీద మనిషికే కావాలి ప్రకృతి వైపరీత్యం ఎప్పుడు జరుగుతుందో, అక్కడ ఉన్న ప్రాణులకు అవసరం లేదు. మొన్నటికి మొన్న మేడారంలో ఒక విపత్తు జరిగింది, ఒక 50,000 చెట్లు పోయినాయి. అందులో ఒక్క జీవి చచ్చిపోలేదు, ఒక జంతువు చచ్చిపోలేదు, చిన్న ప్రాణి కూడా చచ్చిపోలేదు, మనుషులు కూడా చచ్చిపోయేటోళ్ళం. అంటే ప్రకృతిని అంచనా చేసే గుణం అక్కడున్న ప్రతి జీవికి ఉన్నది. ఆ జీవుల యొక్క కదలికలను బట్టి ఎప్పుడు వైపరీత్యం అవుతుందో అంచనా వేసే గుణం ఆదివాసికి ఉన్నది. కాబట్టి ప్రకృతి అంచనా తప్పు కాదు. అందుకే మేము ఇండిజినస్ నాలెడ్జ్ అనేది కూడా పెట్టినాం, దాన్ని కూడా రాసినాం. అది ఈ జ్ఞానం అంతా బయటికి రావాలి. ఈ జ్ఞానం అంతా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, సమాజానికి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఆ నాగరికత, ఆ ఆదివాసి జాతుల యొక్క గొప్పతనాన్ని, సైంటిఫిక్ మెథడ్స్ ను కూడా మనం బయటికి పరిచయం చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మన రచయితలు అందరూ కూడా మన ఒక్కసారి గనక మా ప్రాంతానికి వచ్చేది ఉంటే ఒకరోజు చర్చ పెట్టుకుందాం. మా దగ్గర ఉన్న పుస్తకాలు కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొత్తం స్టూడెంట్స్ మాదేంటంటే మేము ఈనులం కాదు, నాగరికత నిర్మాత ఒక ఆవేశంతో మేము వచ్చినాం. ఇవాళ ఒక ఇన్స్టిట్యూట్ని మనం నడపగలుగుతాం, వివిధ సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థులు పంపగలిగినామంటే చరిత్రను బతికించుకునే క్రమంలో వచ్చినాం. ఆ చరిత్రని ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలి ఈ దేశంలో అనేది ఒక సీనియర్ రచయితలుగా ఇక్కడ అనేక చరిత్రకారులుగా ఉన్నారు. కాబట్టి మీ దగ్గర కూడా ఇంకా అనేక రకాల సలహాలు, సూచనలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా మీతో పాటు పనిచేస్తాం. ఎక్కువగా మనం ఫీల్డ్ నాలెడ్జ్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే విధంగా మన ప్రయాణాలు కొనసాగాలని తెలియజేస్తూ, మాకు ఇచ్చిన గంట సమయం కూడా పూర్తి అవుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజాస్వామ్య రచయితల వేదిక పెద్దలకు ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా సమయం పాటిస్తూనే చరిత్రకు సంబంధించి చరిత్ర మాట్లాడడం అంటే ఎంత సమయమైనా సరిపోదు, కానీ చరిత్రకు సంబంధించిన విషయాలు చరిత్ర తెలుసుకున్నప్పుడే చరిత్ర నిర్మాతలు అవుతావు అంటూ మొదలు పెట్టారు. అంటే అక్కడి నుంచి మొత్తం చరిత్ర ముందు నుంచి ఆర్యులు రాకముందు ఎట్లా ఉంది దగ్గర నుంచి వర్తమానంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ కొండ గుహల్లో అడవి ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళ ప్రజలు, వాళ్ళు అసలైతే వాస్తవ ప్రజలు, వాళ్ళను చరిత్రహీనులుగా ఎట్లా వాళ్ళు చిత్రించబడుతున్నారనే అంశాల దగ్గర నుంచి తాళపత్ర గ్రంథాలు, భాషకు సంబంధించి, లిపికి సంబంధించి, మరి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు రక్షణలు ఎట్లా ఉన్నాయి, వాస్తవానికి ఎట్లా ఉన్నాయి అనే విషయాలు, తర్వాత 5-6 షెడ్యూల్స్ సంబంధించినటువంటి అనేక అంశాలు, తర్వాత ముఖ్యంగా ఆక్రమణలు, తర్వాత వలసలు, ఈ రెండు కూడా అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు, స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి అంశాలు, చట్టాలు అమలు కాకపోవడం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఎట్లా వాళ్ళ వనరులు కొల్లగొట్టబడుతున్నాయి, ప్రకృతికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళ సంస్కృతి విధానాలు ఎట్లా ఉంటాయి, మరి ఇవన్నీ ఈ సింధు నాగరికత డీకోడ్ చేయబడినటువంటి అంశాలు, చాలా అంశాలు సార్. సాంస్కృతిక విధ్వంసం ఇప్పుడు మనం చాలా ప్రధానమైనటువంటి సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కొన్ని తెలుసు, కానీ ఇంత లోతుగా మాకైతే ఇన్ని సమస్యలు ఉన్నాయి అనే విషయం తెలియదు. నిజంగా ఇది విషయాలు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవలసినటువంటి అంశాలు, అన్ని కోణాల నుంచి కూడా వాళ్ళ సమస్యలను అధ్యయనం చేసి ఆలోచించాల్సినటువంటి అంశాలుగా
భావిస్తూ ఈ ఆదివాసీల సమస్యలను అర్థం చేసుకుంటూనే వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మీరు అన్నట్టు మాకు ఫీల్డ్ వర్క్స్ ఉన్నాయి సార్. మా ప్రజాస్వామిక రచయితల వేదిక చేస్తున్న పనుల్లో క్షేత్ర పర్యటనలు కూడా ఉన్నాయి. అంతకుముందు కూడా మేము పోలవరము అవన్నీ వెళ్ళాం సార్. అట్లానే ఈ మీ సెంటర్ ద్వారా ఇంకా మేము చాలా విషయాలు తెలుసుకొని ఫీల్డ్ వర్క్స్ మీతో పాటు కలిసి చేస్తూ మీ రీసెర్చ్ కి సంబంధించినటువంటి అంశాలు అనేకం పరిశీలిస్తూ మీతో పాటు పనిచేయడానికి మేము కూడా కృషి చేస్తామని భావిస్తూ మీరు చాలా విషయాలు తెలియజేసినందుకు మా ప్రజాస్వామిక రచయితల వేదిక పక్షాన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఎవరైనా ఇంకా మాట్లాడే వాళ్ళు. అక్క రామలక్ష్మి అక్క 11:45 వరకు చర్చ. అంతే, 11:45 వరకు చర్చ. చర్చలో పాల్గొనడం కానీ ఇంకా ఏమైనా దానికి సంబంధించి మీరు యాడ్ చేసే విషయాలు కానీ అట్లా ఏమైనా ఉంటే కూడా మాట్లాడుకోవచ్చు. ఒక ప్రశ్న నాకు అరుణ్ గారికి ఒక సందేహం. మీరు చివర్లో చెప్పారు కదా, ఆదివాసీలకు ఉండేటువంటి చాలా శాస్త్రీయమైన జ్ఞానం, వాళ్ళకి సహజంగా ప్రకృతితో వచ్చే జ్ఞానం, వాటిని ఎప్పుడైనా ఏ సందర్భాల్లోనైనా ప్రభుత్వాలు వాటిని గుర్తించి వాడుకున్నటువంటి సందర్భాలు ఏమైనా మీ నోటీస్ లో ఉన్నాయా? ఇప్పుడు ఆదివాసుల జ్ఞానాన్ని అయితే ఇప్పటి వరకు ఉపయోగించలేదు. అంటే ఎస్పెషల్లీ ఇండిజినస్ జ్ఞానం ఉంటది అనేది ఇప్పటివరకు అయితే ఎక్కడ గుర్తించలేదు. అంటే అది ఎట్లా జరిగిపోతా ఉంటది అంటే, ఒక విలేజ్ ఉంటది. ఇప్పుడు మా వాళ్ళది ఎట్లుంటది అంటే, మీరు అనేది ఇండిజినస్ నాలెడ్జే కదా, అదే కదా. ఇప్పుడు ఒక గ్రామం ఉంటది, రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది అంటే మే నెల లాస్ట్. కొంచెం సౌండ్ తగ్గి అయ్యా, ఇదేమో లేదు. మాదా? మీరు కాదు, ఎవరో వేరేగా మాట్లాడుతున్నారు. రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మే లాస్ట్, జూన్ ఫస్ట్. అప్పుడు ఏం చేస్తుంది అంటే, కాకి గూడు పెట్టడానికి పుల్లలు పడుతుంది. పుల్ల బట్టి గూడు పెడతా ఉంటది అన్నట్టు. ఎందుకంటే ఇక వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి. అప్పుడు కాకి ఏం చేస్తుంది అంటే, పుల్లని మొదట బట్టి తీసుకపోయిందంటే వర్షాలు మొదటి నుంచి వెళ్ళే ఉన్నాయని అర్థం. అంటే కాకి అప్పుడు నీడ్ అన్నట్టు అది. ఎందుకంటే మొదట పడితేనే తొందరగా పోగలుగుతుంది అక్కడికి, గూడు కాడికి. కాబట్టి దాని ఆతృత కనపడుతుంది అక్కడ. లేదు అనుకుంటే కొంచెం మొదటి నుంచి వెళ్ళి సైడ్కు బట్టి కొంచెం నెగ్లెన్సీగా అక్కడికి వచ్చిందంటే కావు అని అటు ఇటు చూసి కొంచెం పుండి పడకపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకా కొంచెం లేటుగా వస్తాయి వర్షాలు. అంటే మురకశిల తర్వాత వస్తాయి, చిన్న పుష్యాలు, పెద్ద పుష్యాలు అట్లా. అంటే కాకి యొక్క తన పిల్లల రక్షణ కోసం గూడు పెట్టుకునే కాకి యొక్క అక్కడ చేసే యాక్టివిటీ అనేది ఇక్కడ మనం వర్షాన్ని అంచనా వేయడానికి కారణమవుతుంది ఒకటి. రెండోది, పుల్లకోడి అని ఒకటి ఉంటది. పుల్లకోడి అది తూర్పు నుంచి, పడమర నుంచి వెళ్ళి తూర్పుకు పోతుంది అరుచుకుంటా. అది ఏ టైంలో అంటే, పొద్దుపోయే టైంలో, సూర్యుడు మునిగినాక. అప్పుడు ఏమంటారు అంటే, గన్లు వేయండి అంటారు, గన్లు తీయండి అంటారు. అంటే ఇక వర్షం వస్తుంది ఒక 2 days లా. ఇప్పుడు అదే పుల్లకోకి తూర్పు నుంచి వెళ్ళి పడమరకు పోతే గన్లు వేయండి అంటారు, వర్షం రాదు. ఇప్పుడు కోకిల స్టార్టింగ్ స్టేజ్లో వస్తుంది రోహిణిలో. కోకిల నల్లగా ఉంటది కాబట్టి ఎండ బాగా వర్షం, అది ఎండకు తట్టుకోలేదు, దాగబడుతుంది కొండ గుహలలో. కోకిల వెళ్ళింది అంటే నీకు గ్రౌండ్ వాటర్ వచ్చినాయి కిందికి. గ్రౌండ్ వాటర్ వచ్చినప్పుడు మర్రి చెట్టుకి కొండలకు వాటర్ వస్తుంది, అది తీయగా ఉంటది, అది దాగడానికి వస్తుంది అన్నట్టు. కోకిల వెళ్ళిందంటే చల్లబడ్డది అంటే గ్రౌండ్ వాటర్ వచ్చినాయి, ఇంకో వారం రోజులలో వర్షాలు వస్తాయి. సో ఈ రకంగా మనము అంచనా వేస్తారు. కానీ దీన్ని గవర్నమెంట్ మాత్రం ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి. మా వాళ్ళకు కూడా తెలియదు. మేము ఒక సెంటర్ ను ఫామ్ చేసి అందులోకి పోయిన తర్వాతనే తెలిసింది అన్నట్టు మాకు. అంటే మేము అక్కడ మేము కావాలని ప్రకృతిని అంచనా చేసే గుణాలను తీసుకున్నప్పుడు మాకు అది వచ్చింది. ఇప్పుడు ఇక మా వాళ్ళు దీనికోసం చూడరు. చందమామకు కూడా అర్ధగుడి కడుతుంది ఇట్లా తెల్లగా, చందమామకి సూర్యుని కడుతుంది. అవన్నీ ఫోటో రికార్డు కూడా చేసినాం మేము, ఫోటో రికార్డు కూడా అట్లా. ఇప్పుడు ఒక చిన్న బుడ్డ జిమ్మ ఫస్ట్ వర్షానికి
వాటర్ కు పైకి ఎక్కి వస్తా ఉంటది. దాని సైడ్ కు ఎర్రని గీత ఉంటది. ఆ జిమ్మకి పొడవు గీత ఉంటే వర్షాలు పూర్తి కాలం ఉంటాయి. అదే సగం వరకు ఉంటే మధ్యంతరంగానే వర్షాలు పోతాయి అన్నట్టు. అట్లా అంచనా వేసి మా వాళ్ళు పంటలు వేసుకుంటారు వ్యవసాయ విధానంలో. ఇప్ప పూలతోను కూడా ఇప్ప పూలు వేసి కూడా కాలాన్ని కొలుస్తారు. ఇప్ప పువ్వు తులాలు వేసుడు అంటారు. అంటే ఇట్లా ఇండిజినస్ ఇదైతే బయటికి రాలేదు ఇప్పటి వరకు. మేమైతే ఒక 200 రకాలు మేము రాసి పెట్టినాం దాన్ని. మా దగ్గర ఉన్నాయి. అది పుస్తక రూపంలో కూడా మీకు అందిస్తాం. అంటే ఇప్పుడు ప్రకృతి సిద్ధంగానే ఏం జరిగినా మా వాళ్ళు క్యాలెండర్ ని ఫాలో కాదు. ప్రకృతి సిద్ధంగానే ఇప్పుడు రోహిణి అయిపోయినాక మురుకశిలల ఏ చెట్టు కాస్తుంది, ఏ పువ్వు పూస్తుంది, తర్వాత ఆరేద్ర, దాని తర్వాత చిన్న పుష్యాలు, పెద్ద పుష్యాలు, ఈ సీజనల్ గానే మేము ఒక 1 year అబ్జర్వ్ చేసి ఒక పుస్తకం రాసాం. ఇండిజినస్ నాలెడ్జ్ ఆఫ్ ది కోయతూర్ ఆఫ్ కామారం అని. ఒక 70 మంది స్టూడెంట్లు మా విలేజ్ ఉన్నాయి. 3 కాలాలలో వాళ్ళ అమ్మ నాన్నలు ఏం మాట్లాడుకుంటారో రికార్డ్ చేసి నాకు గొప్ప చెప్పాలి వాళ్ళు. అట్లా మేము 1 year మా విలేజ్ నే స్టడీ చేసి ఆ పుస్తకం రాసినాం. అందులో అనేక రకాల అంశాలు, ఒక 500 రకాల ఇండిజినస్ ఫుడ్ గురించి రాసినాం. సైంటిఫిక్ మెథడ్స్ రాసినాం దాంట్లో. వాళ్ళకి అన్ని తెలుసు. వేడి పదార్థాలు ఎప్పుడు తినాలి, చలవ పదార్థాలు ఎప్పుడు తినాలి, ఆరోగ్యానికి ఏం తినాలి అనేది మొత్తం తెలుసు వాళ్ళకి. అట్లా 500 రకాలు రాసినాం ఇండిజినస్ ఫుడ్ కూడా. అవి అయితే బయటికి రాలే ఇప్పటి వరకు. మళ్ళీ ఫాలో అవుతారా సార్? ఇప్పటి ఫాలో అవుతారు. ఇప్పటి ఫాలో అవుతారు. ఇప్పటి ఫాలో అవుతారు. అది చంద్రకళ క్వశ్చన్ ఇచ్చారు ఒకటి. నేను ఒక ప్రశ్న ఉంది. నమస్కారం అండి. కానీ మీది అరుణ్ అంటున్నారు, మీ దగ్గర ఏమో కృష్ణ అని కనిపిస్తుంది. మీ పేరు అరుణ్ కృష్ణనా? అరుణ్ మైపతి అన్నారు, మరి కృష్ణ దాని మీద ఉన్నారేమో సార్ ఏమన్నా. అరుణ్ మైపతి. అదే, ఓకే అండి. మీరు చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు తెలిసినాయి. అయితే చింతూరు దగ్గర నేను చింతూరు చుట్టుపక్కల గ్రామాల్లో, ఆదివాసీ గ్రామాల్లో చాలా తిరిగానండి. అయితే చుట్టుపాడు కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఏంటంటే వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి చిన్న గుత్తి కోయలు అని అంటున్నారు. గుత్తి కోయలు కరెక్టేనండి? గుత్తి కోయలు కాదు మేడం, వాళ్ళ కోయలే. కానీ గుత్తి కోయలు అని చెప్పి వాళ్ళు వలస వచ్చారని చెప్పి ఎలాంటి సౌకర్యాలు వాళ్ళకి లేకుండా చేశారు. కనీసం వాటర్ గా లేదు. ఈ చుక్కలపాడు ఈ సోలార్ లైట్స్ పెట్టాం. అయితే వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డారు. తెలుగు రాదు మేడం, తెలుగు రాదు. అయితే అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, తెలంగాణ భారతదేశంలోనే ఉన్నాయి కదా, అక్కడి నుంచి వస్తే ఇక్కడ సౌకర్యాలు తెలంగాణలోకి వచ్చారు కాబట్టి, లేకపోతే ఆంధ్రాలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా మేడం. ఎవరు సార్ అది? రెడ్డి గారు పేరు మీద మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన చాలా అంశాలు చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రావాలండి, బయటికి రావాలి. మీరు చాలా చాలా చేస్తున్నారు. మీరు చెప్పిన ఇప్పుడు విజ్ఞానం కానీ నాలెడ్జ్ కానీ ఎవరికి బయట ఎవరికి తెలియదు. మీరు మీరు కనుక భూమిక అనే పత్రిక ఉంది మాది, మీరు సిరీస్ లాగా రాయండి సార్ ప్లీజ్. ఈ నాలెడ్జ్ మీరు ఏదైతే మాట్లాడారు, నేను మళ్ళీ నా నంబర్ మీకు ఇప్పిస్తాను. మీరు ఈ నాలెడ్జ్ ఏదైతే ప్రకృతి నాలెడ్జ్ కానీ మీ ఫుడ్ సంబంధించిన ఇవి కానీ అవి ఒరిజినల్, అవి కరెక్ట్ సహజమైన నాలెడ్జ్. అది మిగతా అంతా అన్యాచురల్. మీ ఒరిజినల్ ఎలా అయితే ఈ దేశం మూలవాసులో మీ నాలెడ్జ్ కూడా అలాంటిది. తప్పకుండా ఇది మీరు బయట రావాలి. మీడియా వాళ్ళు ఎవరు వెయ్యరు, మీరు ఇస్తే కూడా మన అక్కడ కూడా వెయ్యరు. అందుకని మీరు మనం ఆల్టర్నేటివ్ మ్యాగజైన్స్ ద్వారా మీ నాలెడ్జ్ ని బయటికి తీసుకురావాలండి. కనీసం ఇక్కడ ఈ రచయితలు ఇంతమంది ఉన్నాం కదా, కింద ఉన్న రచయితలందరూ కూడా రాస్తే కూడా అది బయట త్రూ ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఈ నాలెడ్జ్ బయటకు రావాలి. మీ ప్రస్తావన అన్ని కూడా
బయటికి రావాలి అంటే ఇప్పుడున్న రచయితలు అందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత మీరు మేడం అన్నట్టు సెంటర్ని విజిట్ చేయడం కానీ, మీరు చెప్పిన అంశాల పట్ల ఒక అవగాహనతో రాయడం కానీ ఖచ్చితంగా కొనసాగించాలి. రాయడం ఒకసారి రాసి ఆపేయడం కాకుండా అది ఏ రూపంలో ఉన్నా మేడం రాసి బయట ప్రపంచానికి తీసుకురావాలి అనేది నేను మేడం అనుకుంటున్నానండి. మీరు భూమిక పత్రికకు మేడం మాత్రం ఖచ్చితంగా మీరు రాయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రాస్తాం మేడం, తప్పకుండా. రాసే ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఉండరు మేడం మా టైం. నేను మీ నంబర్ అది నేను తీసుకుంటాను. ధన్యవాదాలండి. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ చంద్రకళ గారి క్వశ్చన్ ఉంది. రామలక్ష్మక్క కనపడుతుందా మీకు క్వశ్చన్? నేను చదవాలా? నాకు కనపడలే. ఆ, చెప్పండి. స్పెషల్ అరుణ్ గారు చంద్రకళ మేడం చంద్రకళ ఒక క్వశ్చన్ వేశారు. స్పెషల్ ఎకనామిక్ ఆ, జోన్స్ ప్రభావం ఆదివాసీలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చెప్పండి. స్పెషల్ అంటే అర్థం కాలే మేడం, తెలుగులో చెప్పండి. తెలుసులే కదా. ప్రజల ప్రభావం ఆదివాసీల మీద ఎలా ఉంది? తెజ్జుల ప్రభావం మేడం. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటారు సార్. మేడం అంటే సజ్జల ఇక్కడ మన తెలంగాణలో లేక జనరల్ గా ఆదివాసీల మీద ఆవిడ అడిగిన, లేకపోతే చంద్రకళ మీరు మాట్లాడతారా? మాట్లాడండి. ఒకసారి చెప్పండి. చంద్రకళ చంద్రకళ ఉన్నారా? లేకపోతే దీప్తి హ్యాండ్ రైజ్ చేశారు, దీప్తి మాట్లాడండి. మేడం నమస్తే ఆ. మేడం. చంద్రకళ. చంద్రకళ మాట్లాడండి. సార్ అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే. సార్ ఇది కామన్ గా అంటే మొత్తము భారతదేశ వ్యాప్తంగా ఈ సెజ్జల వల్ల ఆదివాసీల గిరిజనుల జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి? 2 నిమిషాలు చెప్పండి సార్. అసలు ఈ తెజ్జులు నాకు అంత ఐడియా లేదు. వనరుల నాకు అర్థం దోపిడీ అవుతలేదు first. వనరుల దోపిడీ, వనరుల దోపిడీ. అది ఓకే ఆదివాసీ ఓకే, అర్థమైంది. ఎట్లా ప్రభావితం? అడవిని ఆధారంగా చేసుకొని బ్రతికేటటువంటి గిరిజనుల జీవితం పైన ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లు అనేవి ఎట్లాంటి ప్రభావితాన్ని చూపిస్తున్నాయి? అభివృద్ధిలో వాళ్ళ మీద ఓకే జరుగుతుంది ఓకే. అది. అది ఇప్పుడు ఎక్కడైనా కానీ మనకి స్పష్టంగా ఇండియాలో కనపడేది ఫస్ట్ మీరన్న భవిష్యత్తును ఆలోచించే మొదలైతాయి. ఇప్పుడు వనరుల దోపిడీ అనేది భారతదేశ స్వతంత్ర అనంతరం జరిగిన కుట్రలే. నేను మాట్లాడిన దాంట్లో ఉన్నది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఇవాళ ఏ తెగల భూభాగాలను అయితే ఒక దగ్గర ఉంచకుండా మనకి ఇప్పుడు బీహార్ చూసుకుంటూ బీహార్గా డివైడ్ చేసిండ్రు, సంతాలను జార్ఖండ్గా డివైడ్ చేసిండ్రు, పశ్చిమ బెంగాల్గా డివైడ్ చేస్తారు. వాళ్ళకు టెరిటోరియల్ ఉన్నది. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రాన్ని వాళ్ళు అడిగిన రాష్ట్రం స్ట్రక్చర్ వేరు, గవర్నమెంట్ ఇచ్చిన రాష్ట్ర స్ట్రక్చర్ వేరు. సంతాలు అందరు కలిపి జార్ఖండ్ రాష్ట్రం కావాలని కోరితే వాళ్ళు ఎస్పెషల్లీ డివైడ్ చేసుకుంటే రాష్ట్రం ఇస్తారు. ఇప్పుడు నీకు భాషా ప్రయుక్త రాష్ట్రాలలో సెంట్రల్ ఇండియాని ఈ గోండి కోయలు ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా విభజించడం మనం చూసినాం. నీకు ఈ దేశంలో మనకు ఎక్కడ చూసుకున్నా కానీ సెంట్రల్ ఐలాండ్ చోటానాగ్పూర్ ఐలాండ్ నుంచి దక్కన్ ల్యాండ్ వరకే వనరులు కనపడతాయి. ఇప్పుడు ఈ దేశంలో మనకు ఉన్నదే నార్త్ సౌత్ అనే డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. కానీ సౌత్కు సంబంధించి దాల్తే మనకు వనరులు ఎక్కువ కనపడతాయి. ఆ సౌత్లో ఉన్న ఎక్కడైతే వనరు ఉన్నదో అక్కడనే మన ఆదివాసులు మనకు కనపడతారు. ఇక్కడ ఈ దేశ అభివృద్ధికి కావలసిన నిధులన్నీ ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు కంపల్సరీ అక్కడ ఉన్న వాళ్ళని బలి చేయవలసిందే. అక్కడ ఉన్న వాళ్ళని బలి చేసి ఆ వనరుని మనం తీసుకోవలసిందే. ఇప్పుడు మనకి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు మీద ఉన్న నర్మదా నది మీద ఉన్న ప్రాజెక్టు అక్కడ ఉన్న ఆదివాసులు ముంచిన తర్వాతనే అక్కడ నీటి దోపిడితోని వాళ్ళకు కావలసిన ఆ వనరుల దోపిడీకి కావలసిన నీటిని ఏ విధంగా తీసుకోవాలో తీసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇవాళ పోలవరం కూడా ఆల్రెడీ పోలవరం కింద నేను ఆదివాసీ జీవన విధ్వంసం పుస్తకంలో రాసిన పోలవరం కట్టాల్సిన పని లేకున్నా కానీ ఆ పోలవరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి వచ్చే నీటి నుంచి వెళ్ళి వచ్చే దోపిడీ ఏ విధంగా ఉన్నదో అంటే ఇప్పుడు మెయిన్గా పరిశ్రమలకు నీరు అవసరం పడతా ఉంటాయి. భవిష్యత్తులో వీళ్ళు అంటే మనకి ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు ఒకలా కనపడుతుంది, ఇంకొక 10-20 సంవత్సరాలకు ఇంకోలా కనపడతాయి ప్రాజెక్టులు అన్నీ కూడా. ఇప్పుడు మాకు కంతనపల్లి ప్రాజెక్టు కట్టిండ్రు. ఎగ్జాంపుల్ ఎక్కడ తుపాలగూడెం దగ్గర కంతనపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి 7,20,000 ఎకరాలకి నీటిని ఎక్కడికి తీసుకొస్తారంటే మైదాన ప్రాంతాలకు తీసుకొని వచ్చింది తెలంగాణలో.
కానీ కంతనపల్లి కనుక 3000 మెగావాట్ల హైడ్రో విద్యుత్ ప్రణాళిక కూడా ఉన్నది. నీకు ఈ కంతనపల్లి దగ్గర 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తానంటే మన తుపాకులగూడెం దగ్గర, తుపాకులగూడెం అనేది తెలంగాణ లాస్ట్ విలేజ్. అది గోదావరి దాటితే ఛత్తీస్గఢ్ తాళ్ళగూడెం విలేజ్. ఇప్పుడు నీకు అక్కడ కట్టే ప్రాజెక్టుతోని, అక్కడ ఉత్పత్తి చేసే నీటితోని, కరెంటుతోని నీకు భవిష్యత్తులో ఉన్న అక్కడ నీకు ఫ్యాక్టరీ పెట్టదని మనం ఎట్లా అనుకుంటాం? అదంతా గ్రానైట్. తుపాకులగూడెం బ్యారేజ్ ఆనుకొని ఉన్న కొండ మొత్తం కూడా గ్రానైట్ కొండ. నీకు ఎక్కడి నుంచి వెళ్ళి మొదలవుతుంది? అది దుమ్ముగూడెం మండలం నుంచి వెళ్ళి మొదలుకుంటే గ్రానైట్ కొండ. దుమ్ముగూడెం నుంచి వెళ్ళి మనకు అది ఈస్టర్న్ ఘాట్స్ కింద వస్తాయి. మనం చెర్ల గోదావరి అవతల రూట్లో జర్నీ చేస్తే మనకు క్లియర్ కనబడుతుంది. నీకు దుమ్ముగూడెం నుంచి వెళ్ళి, చెర్ల నుంచి వెళ్ళి దాటి వెంకటాపూర్ దాకా వచ్చే వరకు నీకు అదంతా గ్రానైట్ కనపడుతుంది. కొంత ముంగడికి వచ్చిన తర్వాత లైమ్ స్టోన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి లైమ్ స్టోన్ ఎక్కడి వరకు వస్తుంది అంటే వాజేడు వరకు లైమ్ స్టోన్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నీకు ఎక్కడి వరకు వాజేడు నుంచి వెళ్ళి మొదలుకుంటే ఛత్తీస్గఢ్ భూపాలపట్నం బిజాపూర్ వరకు మళ్ళీ నీకు స్టార్ట్ అవుతుందంటే బాక్రే స్టార్ట్ అవుతుంది. అందుకే నువ్వు ఇప్పుడు వర్షాకాలం జర్నీ చేస్తే భద్రాచలం నుంచి వెళ్ళి దుమ్ముగూడెం దాకా మురుకు నీరు కనపడతాయి. నీకు చెర్ల దాటిన తర్వాత వెంకటాపూర్ దాకా లైమ్ స్టోన్ ఉన్న ఆ కొండ నుంచి వెళ్ళి గోదావరిలో కలిసే వాగులలో నీకు వైట్ కనపడే వాటర్ కనపడతాయి. బాజేరు నుంచి వెళ్ళి నువ్వు ఎక్కడికి భూపాలపట్నం పోయే వరకు ఆ పాగే ఒర్రెలన్నీ కూడా నీలి రంగులో పారుతూ ఉంటాయి. అంటే బాక్సైట్ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా వాటరు వైట్ నీలి రంగు మిక్స్ అయి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ వనరుల దోపిడికే వాటికి కావాల్సిన కరెంటు కానీ, వాటికి కావాల్సిన వాటర్ కావాలనుకున్నప్పుడు నీకు భవిష్యత్తును ఆలోచించి ఇప్పుడు మీరు అన్న ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని ఫ్యాక్టరీలు కానీ, డ్యాములు కానీ తెరపైకి వస్తూ ఉన్నాయి. అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా ఇప్పుడు మనకి నారాయణపూర్ కూడా వచ్చేసింది. అబుజ్ లాంటి ప్రాంతాలకు కూడా ఇప్పటికీ అభివృద్ధి ప్రణాళికలు వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ మనోలు దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అదే కదా, నారాయణపూర్లో మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు, మాకు ఇక్కడ రోడ్లు వద్దు అనేది ఒక ముందు భవిష్యత్తుతోనే వాళ్ళు పోరాటాలు చేసే మనకు క్రమం కనపడుతుంది. అంతిమంగా నీకు ఆయా రాష్ట్రాల అభివృద్ధి జరగాలన్నా, దేశ అభివృద్ధి జరగాలన్నా, ఆ కుట్రలల్లో అత్యంత ఫాస్టెస్ట్ ఎకనామీ రావాలన్నా కానీ కంపల్సరిగా మీరు అనే ఈ ఆర్థిక మండళ్ళు కానీ వనరుల విధ్వంసంలా ఆదివాసుల్ని బలి చేయకుండా అక్కడ వనరులను తీయలేం. వనరులు వస్తే ఆటోమేటిక్గా ఆదివాసులు బలి కావాల్సిందే. అంతేందుకు ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఓపెన్ కాస్ట్ పరిస్థితి ఏంది? ఇవాళకి ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే నీకు పశ్చిమ గోదావరి వరకు గోదావరి పర్యాక ప్రాంతంలో 7,501 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసిన దాంట్లో. ఇప్పుడు అదంతా కూడా వనరుల దోపిడే కదా. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ఇప్పుడు తెలంగాణ రాకముందు అండర్ గ్రౌండ్ ఉండే ఓపెన్ కాస్ట్ ఇప్పుడు ఎక్కడ మొదలు పెడతారో కూడా తెలియదు. ఇప్పుడు గుండాలకు కూడా ఓపెన్ కాస్ట్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వెళ్ళంటే మంచిర్యాల నుంచి వెళ్ళి మేడారం వయా మనుగురుకు ఒక ట్రైన్ రూట్ వస్తుంది. ట్రైన్ రూట్ వస్తే ఇక్కడ ఉన్న జనాలు అనుకుంటారు కదా మాకు ట్రైన్ సౌకర్యం వస్తుందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న కోల్ మైన్ ఎక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెంకు పరిమితమైన కోల్ మైన్ మనుగూరు నుంచి వెళ్ళి గుండాలకు వచ్చి, గుండాల నుంచి వెళ్ళి తడవాయికి వచ్చి వయా రామప్ప మీదుగా మళ్ళీ మహాదేవ్పూర్ కలిసి నీకు ఆసిఫాబాద్ వరకు ఉన్న కోల్ మైన్. ఇదంతా వాడు ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరిగా వాడు ప్రత్యేక రైల్ని వాడు అక్కడ రైల్ జోన్ గా ప్రకటించవలసింది. ఇట్లా అభివృద్ధి పేరు మీదనే ఇవాళ వనరుల విధ్వంసానికి ప్రణాళిక దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అస్సాం నుంచి వెళ్ళి మేఘాలయ, శిల్లాంగ్ వాళ్ళు ట్రైన్ రూట్ ఏరియరు. ఎందుకు ఏరియర్ అంటే ట్రైన్ రూట్ వచ్చి మైగ్రేషన్ వస్తుంది వాళ్ళ ప్రాంతాలకు. మైగ్రేషన్ వచ్చినప్పుడు తమ మూలం కోల్పోతాం అనేది ఉన్నది. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు మనకి తెలంగాణలో కనపడవు. మన దక్షిణాది రాష్ట్రాలలో ఆ పరిస్థితులు కనపడవు. కాబట్టి వాళ్ళకు ప్రణాళికబద్ధంగానే వాళ్ళకు తెలుసు ఎక్కడెక్కడ ఏ మైండ్ ఉన్నది, దాన్ని ఏ విధంగా తీయాలి, ఆ మైండ్ ని డైల్యూట్ చేయడానికి ఏం చేయాలి. మనకు తెలంగాణలో వచ్చిన అటవీ హక్కుల చట్టం కూడా రూపం అదే. దట్టమైన అటవీని ఇక్కడ ధ్వంసం చేయాలంటే అటవీ హక్కుల చట్టం పేరు మీద పోడును ప్రోత్సహించాలి. ఇప్పుడున్న అటవీ హక్కుల చట్టంలో ఆదివాసులకు ఏమైనా పట్టాలు వచ్చినాయా? చట్టం పేరు ఆదివాసుల పేరు కానీ ఒకళ్ళు కూడా పట్టాలు వచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఆ ప్రాంతానికి మైగ్రేషన్ అయిన వాళ్ళకి మాత్రం 100 ఎకరాలు ఉన్నాయి. అడవి విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఈజీ అయిపోతుంది అక్కడ ఉన్న గ్రానైట్ నో, బాక్సైట్ నో తవ్వడానికి. కాబట్టి చాలా సిస్టమేటిక్ గా మీరు అన్న వనరుల దోపిడీ అనేది జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అరుణ్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి 3. కొంచెం మీరు ఆన్సర్ సింప్లిఫై చేస్తే ఎక్కువ క్వశ్చన్స్. ఓకే 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 ఓకే
దీప్తి ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. దీప్తి. ఆ, నమస్తే అండి. నావి రెండు నమస్తే మేడం. క్వశ్చన్స్. ఒకటి, మీరు కొన్ని సింబల్స్ అవి డీకోడ్ చేసినామని చెప్పినారు కదా, ఓకే. ఇవన్నీ ఎక్కడైనా పబ్లిష్ అయిందా? పబ్లిష్ చేసిన లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏమైనా డాక్యుమెంట్ చేసే ఎఫర్ట్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఇంకొకటి ఇప్పుడు మీరు కాదు, మీరు మాట్లాడండి. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్ కి పాస్ ఆన్ చేయడం, ఇవన్నీ ఎక్కడ కూడా రాసి ఉండదు. ఎందుకంటే వీటికి లిపి లేదు కాబట్టి, చాలా వాటికి లిపి లేదు కాబట్టి ఇవన్నీ రాసి ఉండవు ఇక్కడ కూడా. సో వీటిని కూడా ఏమన్నా డాక్యుమెంట్ చేసే ఎఫర్ట్స్ జరుగుతున్నాయి అంటే ఉపయోగపడతాయి కదా తర్వాత ఎవరికైనా. ఉపయోగపడుతుంది. ఈ రెండు క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండస్ డికోడ్ అనేది గవర్నమెంట్ దృష్టిలో తీసుకపోలే ఒకటి. ఎందుకంటే ఫస్ట్ మేము బయటికి తెలియజేయలేదు, జస్ట్ మన వారు కొత్త రచయితలు వీళ్ళ వరకే ఓవరాల్ డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు మేమేం టార్గెట్ చేసినామంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం చేసిన ఆర్కియాలజిస్టులు, లింగ్విస్టిక్లు ఏ బొమ్మల్లో అయితే ఇంపార్టెంట్ అన్నారో ఆ బొమ్మల్లో ఒక 1000 సెలెక్షన్ చేసుకున్నాం. ఇప్పటివరకు 500 డికోడ్ అయిపోయినాయి. ఇంకొక 500 డికోడ్ చేసిన తర్వాత ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో తెలుగులో రిలీజ్ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. కాబట్టి 1000 బొమ్మలు వచ్చేదాకా ఇది ప్రింట్ కాదు, దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా మాకు ఎట్లేదు, ఓన్ ఇంట్రెస్ట్ అంతే. మేము ఒక చదువుకున్న విద్యార్థులుగా మా చరిత్రను బతికించుకునే ప్రయత్నంలో మేము ఓన్గా చేసేది. దీంట్లో ఇండస్ వ్యాలీ యొక్క లిపి కూడా తెలుగు రివర్సే. తెలుగు ఆలు రివర్స్ నుండి అర్థాలు కోయ భాషలు ఉంటాయి ప్రతి పిక్టోగ్రఫీకి. కాబట్టి తెలుగు ఇప్పుడున్న లిపినే రివర్స్ చేస్తే ఇండస్ స్క్రిప్ట్ చదివే పద్ధతి అది. ఆ రకంగా ఈ 1000 బొమ్మలు డికోడ్ అవుతాయి. దీన్ని రిలీజ్ చేస్తాం, దీని వివరాలు కూడా మీకు అందిస్తాం. రెండోది, ట్రెడిషనల్ నాలెడ్జ్ డాక్యుమెంట్ అనేది మేము రాసిన పుస్తకంలో అది ఇప్పటి వరకు వచ్చింది. కానీ వీటిని ఇప్పుడు మేము ఒక 500 నాలెడ్జ్ చేసి ఇండిజినస్ నాలెడ్జ్ అనే దాని మీద ఒక పుస్తకం రాయడానికి ఇప్పటికే టైపింగ్ కూడా అయిపోయింది మొత్తం. ఇది కూడా బయటకు వచ్చేది ఉంటే కొంత ప్రకృతి జ్ఞానం అనేది కూడా బయటికి రావడానికి ఒక్కొక్కటి స్టెప్ రాసుకుంటూ వస్తాను. ఇప్పుడు ఇండిజినస్ ఫుడ్ 500 రాసినాం, ఇండిజినస్ సాంగ్స్ రాసినాం ఒక 500, ఇట్లా ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తాను. ఇప్పుడు ఇండిజినస్ నాలెడ్జ్ కూడా రాస్తాను, అది కూడా త్వరలో బయటకు వస్తుంది. పస్నూరు రవీందర్, రవి తమ్ముడు. అక్క జై భీమ్ అరుణ్. జై భీమ్ అన్న. బాగుంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు హెమండార్ఫ్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఆదివాసీల గురించి పరిశోధన చేస్తున్నందుకు. మీ పుస్తకం కూడా చదివిన నేను, మీ పుస్తకం వెంకటాద్రి ఇచ్చింది నాకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లో. నా ప్రశ్న ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ ఒక ఈ మధ్య మనం చూసినాం, సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు అటువైపు చాలా గలాటలు జరుగుతున్నాయి. అట్లాగే ఆదివాసీలకి బంజారాలకి మధ్య కూడా చాలా చర్చలు ఉన్నాయి. నేను గతంలో ఆంధ్రజ్యోతిలో మీరు రాసిన సమాధానాలు అవన్నీ కూడా చూసిన. ఆదిలాబాద్ లాంటి ఏరియాలో బంజారాలకి ఆదివాసీలకి మధ్యలో గొడవలు చాలా జరుగుతున్నాయి. దానికి మీరు ఏ పరిష్కారం ఏమని అనుకుంటున్నారు? అంటే అందరము ఇండిజినస్ పీపులే, అందరము ఎస్టీలమే, అందరం ఎస్సీలమే అయినప్పుడు ఆ రిజర్వేషన్ల పంపిణీకి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, మీరు ఏమనుకుంటా ఉన్నారు అనేది? ఇప్పుడు అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే, నేను లంబాడీస్ అనేటోరు ఇండియా వాసులు కాదనే చెప్తాను నేను. వాళ్ళు ఇండో ఆరియన్ జెనెటిక్ అది. కాబట్టి హిస్టారికల్ గా మాత్రం నేను వాళ్ళని అక్కడనే కోట్ చేస్తా. రెండోది ఏంటంటే, ఎస్సీ కేటగరైజేషన్ అంటే అన్న 1950లో ఎస్సీ కులాలు 3 పార్టీ ఆర్టికల్ కింద వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిండు అంబేద్కర్. దెన్ ఆఫ్టర్ ఒక కులాన్ని కలపాలన్నా తీసేయాలన్నా కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కంపల్సరీ. కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఎస్సీ వర్గీకరణ విషయంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ అమలైన ఎస్సీ వర్గీకరణ అనేది అమెండ్మెంట్ జరగకుండా తప్పని 5 జడ్జిల ధర్మాసనం ఇచ్చింది. ఇప్పుడు 7 జడ్జి ధర్మాసనం మాత్రం చేసుకోవచ్చు అని ఇచ్చింది. ఓకే, అది 5 అనేది రీజనబుల్ గా 1950లో కలపబడిన కేటగరైజేషన్ అనేది ఓకే. కానీ ఎస్టీలకు వచ్చే వరకు 1950లో 342 ఆర్టికల్ కింద షెడ్యూల్ తెగలు ఉన్నాయి, 1 కింద షెడ్యూల్ కులాలు ఉంటాయి. అప్పుడు తెలంగాణ స్టేట్ లో చూసుకున్నప్పుడు 9 తెగలే ఉన్నాయి, ఆదిమ తెగలు. అవి మాత్రమే నీకు కాన్స్టిట్యూషన్ 342 ఆర్టికల్కి వచ్చినాయి. ఆంధ్రాకు వచ్చే వరకు నీకు 18 వచ్చినాయి. అంటే
ఇవి 1950లో పొందుపరచబడిన తెగలు అయితే వీటి మధ్యలో కేటగరైజేషన్ అంటే ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ అంశాల్లో మేము ఏకీభవించడానికి అవకాశం ఉంటుంది. కానీ 1976లో వీళ్ళు ఎస్టీ జాబితాలోకి వచ్చినామంటారు. అది కూడా మా వాదన ఏంటంటే ఆర్టికల్ 342 అమాండ్మెంట్ జరగకుండా వచ్చేందుకు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనేది ఉన్నది. పైగా వారు మళ్ళీ డినోటిఫైడ్ ట్రైబ్స్ కాదు. 1976లో అది ఎమర్జెన్సీ సమయంలో అప్పటి అవసరాల కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది. కాబట్టి 342 అమాండ్మెంట్ అనేది లేకుండానే వీళ్ళు ఎస్టీ జాబితాలోకి వచ్చిండ్రు. అది కూడా 1976లో కలిపేటప్పుడు 1,32,000 ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు సుమారు 50 లక్షలు ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి వెళ్ళి మైగ్రేషన్ అయ్యి వచ్చారు. కాబట్టి వీళ్ళ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఎస్టీలు కాదనేది మా పోరాటం. ఆ పోరాటం ఎట్లా జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఈ క్రమంలో ఎస్టీల విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేటగరైజేషన్ శాస్త్రమైంది. కానీ ఎస్టీల విషయానికి వస్తే మాత్రం ఇలా వలసలు ఉన్నాయి, లంబాడీలవి వీళ్ళ కాన్స్టిట్యూషన్ అమాండ్మెంట్ లేదు. ఇగో ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లంబాడ ఆదివాసీ అంశం మీద ఒక కమిషన్ కనుక నియమించేది ఉంటే కమిషనే నిర్ధారిస్తుంది వీళ్ళు నిజంగా 342 ఆర్టికల్ కిందకి వచ్చిందా రాలేదా. ఒకవేళ వచ్చేది ఉంటే ఏం చేద్దాం. సరే వచ్చిన వాళ్ళు అప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఉన్నారు కాదు. మరి వలస వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్టీ వలస వచ్చి ఇక్కడ ఆదివాసులతో పాటు తెలంగాణను కూడా దోసుకుంటున్నారు. ఆదివాసులే అనుకుంటున్నారు కదా ఎస్పెషల్లీ. కాబట్టి వలసల సంగతి అన్నది తెలవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది కమిషన్. దాని తర్వాత వాళ్ళు ఒకవేళ ఎస్టీలు అయితే మరి 76 కలిపినప్పుడు వాళ్ళ ఒరిజినల్ జనాభా ఏంది అది కూడా నిర్ధారణ అవుతుంది కదా. మరి వలసలు ఏం చేద్దాం? మరి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వలస వచ్చుడు అనేది అది అన్కాన్స్టిట్యూషనల్ కదా. అది ఇక్కడ తెలంగాణ వాసులకు అన్యాయం జరుగుతుంది కదా. ఇగో ఇన్ని రకాల చిక్కుముడులతో ఉన్నది. కాబట్టి అన్న ఎస్టీ కేటగరైజేషన్ దానికన్నా ఆ లంబాడ ఆదివాసీ సమస్య పైన ఒక కమిషన్ కనుక నియమించేది ఉంటే కమిషన్ ఒక సైంటిఫిక్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నిర్ధారణ అవుతుంది కదా అన్న. కాబట్టి మేమైతే ఎస్టీ వర్గీకరణ అనేదాన్ని ప్రస్తుతం అయితే దానికి మేము కావాలని కోరతలేము, అనుకూలంగా లేమన్నా. నెక్స్ట్ దేవకి మేడం ఉన్నారు. నెక్స్ట్ లైన్ లో జహారా అడిగింది. నెక్స్ట్ ఒక్క నిమిషం, మనకి ఇంకా 6 minutes, మనకి 6 minutes టైం ఉంది. ఈ లోపే మనకి మీ క్వశ్చన్, దేవకా క్వశ్చన్ కి ఆన్సర్స్ కావాలి. గుడ్ మార్నింగ్ అండి, చాలా బాగా మాట్లాడారు అరుణ్ గారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గనుల కోసం కానీ ఖనిజాల కోసం కానీ జరుగుతున్న వాటికి మనం రీహాబిలిటేషన్ పోరాటాలు చాలా చేస్తున్నాం. అమరావతి క్యాపిటల్ వచ్చి అక్కడ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అక్కడ భూములు ఇచ్చిన రైతులకి కొన్ని పార్ట్నర్షిప్ గా ఇచ్చారు, ఇంకో చోట కమర్షియల్ భూములు ఇచ్చారు. కానీ గిరిజనులకు వచ్చినప్పుడు అది బాక్సైట్ గనుల విషయంలో కానీ ఎందులో అయినా కూడాను, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ వాళ్ళకి ఎందుకు వేరే చోట కమర్షియల్ గా బాగా డబ్బులు వచ్చే చోట భూములు ఇవ్వట్లేదు? లేదు అనుకుంటే ఒక బాక్సైట్ కంపెనీ వస్తే ఆ కంపెనీలో ఆ షేర్స్ లోంచి వాళ్ళకి ప్రాఫిట్స్ ఎందుకు రీహాబిలిటేషన్ దాంట్లో ఇవ్వకూడదు? అలాంటి ప్రపోజల్స్ ఏవైనా మనం డిస్కషన్ లో పెడితే నెరేటివ్ గా తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇది బాగుంటుంది మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడైతే ఒక అభివృద్ధి ప్రాజెక్టు లేకుంటే వనరు అనేది సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మనం వాస్తవంగా పెడతారేమని కాదు. ఇప్పుడు అక్కడ ఏమైపోతుందంటే ఈ డెమోక్రసీలో ఓటు అనేది కీలకం అవుతుంది మేడం. నేను దగ్గరకు అబ్జర్వ్ ఉండి చేసిన ఇప్పుడు ఆదివాసీ సమాజం అనేది ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఓటు ఎటుపక్క మలుస్తానం అనే చైతన్యం అనేది ఒక లేకపోవటం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు మన ఊర్లో ఒక థర్మల్ ప్రాజెక్ట్ వచ్చింది మేడం. 1000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అక్కడ. దాని నుంచి వెళ్ళి 30 గ్రామాలకి ఎఫెక్ట్ ఉన్నది. దాని నుంచి వచ్చే పొల్యూషన్. ఈ పొల్యూషన్ అనేది ముందు బయట పెట్టారు. రెండోది పేసా గ్రామ సభని జరగకుండా చేస్తారు. పేసా గ్రామ సభని కంపల్సరీ పేసా ఉండాలి. సరే ఇవన్నిటినీ జరగకుండా చేసినా కానీ ఇందులో ఉండే ఎంప్లాయ్మెంట్ మరి అది 5th షెడ్యూల్ కాబట్టి అందులో ఒక 1000 ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. 1000 ఎంప్లాయ్మెంట్ అంటే గెస్టెడ్ కాకుండా మిగతాయని స్థానికులకు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న పోస్టులు ఇవ్వరు. సరే దీని నుంచి వచ్చే వాటా ఇవ్వరు. ఈ కోణాలలో మన స్ట్రగుల్ నడుస్తుంది, ఫైట్ నడుస్తుంది. కానీ అంతిమంగా ఏం జరుగుతుందంటే అక్కడ రాజ్యాంగ ఆధిపత్యం అవుతుంది. ఇక్కడ మాకు సేవ చేయవలసిన మా పక్షాన్ని ఉండవలసిన వాళ్ళు కూడా ఇప్పుడు టీఎస్సీ ఉన్నది.
ట్రైబల్ అడ్వైజర్ కమిటీ అనేది అది పవర్ఫుల్ అథారిటీ ఉంటుంది. అసలు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఉంటుందనే సంగతి కూడా మా ఎమ్మెల్యేకి తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే సింగిల్ గా సంఘం నుంచి వెళ్ళి కొట్లాడే లీడర్స్ ఒకటి రాజ్యం దగ్గర సంఘ విద్రోహ శక్తులు అన్నా కావాలి, మావోయిస్టులు అన్నా కావాలి. లేదా ఇప్పుడు ఆ పార్టీ దగ్గర ప్రేమ ఉన్నదంటే వాడు ప్రేమ చూపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మీరు అన్నట్టు నేరేటివ్ ని క్రియేట్ చేయడానికి ఎక్కడ జరిగిన నష్టం విశ్లేషణలు అయినా కానీ ఒక సైంటిఫిక్ మెథడ్ లో ఒక రిపోర్ట్ తయారు చేసుకొని కనుక మనం ఫైట్ చేయగలిగేది ఉంటే సక్సెస్ కావడానికి ఉన్నది. అంటే తుపాకులగూడెంలో మేము సక్సెస్ అయినాం. తుపాకులగూడెంలో కూడా భూమి కోల్పోయిన వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇయ్యాలంటే అక్కడ మేము యాజిటేషన్ చేసినాం, పోరాటం చేసినాం, పేస గ్రామ సభ పెట్టినాం. వాళ్ళకి 3 అంతుల రిహాబిలిటేషన్ అందియగలిగినాం. అందులో చేపలు పట్టుకునే హక్కును అందియగలిగినాం. అంటే కొన్ని మేము ప్రాక్టికల్ గా చేసినవి ఉన్నాయి మేడం. కాబట్టి దాన్ని ఎక్కడైతే నష్టం జరుగుతుందో దాన్ని మనం కూర్చొని మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేస్తే ప్రాపర్ వేల పోగలిగేది ఉంటే సక్సెస్ అవుతాం. అదిగా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ గా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను చూసిన దాంట్లోనైతే. దేవకి అక్క అడగండి. దేవకి అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లోనే ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. దేవకక్క వినిపించట్లే, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి అక్క, దేవకి అక్క. కావట్లేదా మరి ఆటోమేటిక్ గానా ఏంటి? మీరు ఇంకా మీరు క్లోజ్ చేసేస్తారా? అయిపోయిందా మరి? అదే అంతే. ఓకేనా, కావట్లే కదా? సరే, కావట్లేదు. నెక్స్ట్ సెషన్ కూడా మళ్ళా ఉంది కాబట్టి మనం కొంచెం నిజానికైతే ఇది సరిపోయేది, సమయం సరిపోదు. ఇంకా చాలా మంది అడిగే వాళ్ళు కూడా ఉండి ఉంటారు. హలో హలో అక్క అడగండి. ఒకటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జిల్లాలన్నీ వేరు చేసినప్పుడు చాలా బాగా మాట్లాడిండ్రు, చాలా విషయాలు తెలిసినాయి. అది వేరే, టైం తక్కువ ఉందని నేను డైరెక్ట్ ప్రశ్నలోకి వస్తున్నా. అయితే వీళ్ళకి ఆదివాసీలకు ఒక ప్రత్యేకమైన జిల్లా ఏర్పడాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అనేది నాకు ఒక సందేహం వచ్చింది. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా ఇంచుమించుగా చాలా వరకు అంటే అక్కడక్కడ ఈ ఆదివాసీలు ఉన్నప్పుడు వాళ్ళకంటూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే అవకాశం ఎట్లా ఉంటుంది అని నాకు సందేహం వచ్చింది అనమాట. జిల్లానా మేడం? జిల్లా అయితే ఇప్పుడు ఎట్లున్నా మేడం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నది ఎగ్జాంపుల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సపరేట్ 5th షెడ్యూల్ భూభాగం 3300 చదరపు కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17,353 చదరపు కిలోమీటర్లు ఉన్నది గోదావరి రీజన్. ఇది 5th షెడ్యూల్ భూభాగం. ఇప్పుడు ఈ భూభాగానికి తెలంగాణ మైదాన ప్రాంతానికి సంబంధం ఉండదు. ఇది కాన్స్టిట్యూషన్ లో 1950లో వచ్చింది. దానికన్నా ముందు నిజాం రూల్ వచ్చింది, బ్రిటిష్ రూల్ వచ్చింది ఇదంతా కూడా. అయితే ఈ ఉమ్మడి వరంగల్ ఉన్న 13 మండలాలు ఉంటాయి మాయి. 13 మండలాలు కూడా ఏజెన్సీ మండలాలు. కంప్లీట్ గా ఇక్కడ కోయ ఆదివాసి నివసించే గ్రామాలు. వీళ్ళకు సపరేట్ ఐటీడీఏ ఉన్నది సపరేట్. వీళ్ళకంటూ స్పెషల్ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళని సపరేట్ గా దాని ఆదివాసీ జిల్లాగా చేయడానికి ఇబ్బంది లేదు. టెరిటోరియల్ గా డివైడ్ ప్రాంతం ఇది. రెండోది ఏంటంటే దీన్ని 1996 దిలీప్ సింగ్ బూరియా కమిషన్ ఇచ్చారు రిపోర్ట్ లో బిడి శర్మ గారు క్లియర్ గా. ఓకే, అయితే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అది చేయొచ్చు. మరి మిగిలిన ఇప్పుడు నల్లమల అడవుల్లో కానీ ఇంకా కొన్ని చోట్ల ఉన్నవి ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే ఇప్పుడు ఇది మేడం, దీంట్లో పేసా యాక్ట్ 4O క్లాజ్ లో చాలా క్లియర్ గా నార్త్ ఈస్ట్ 6వ షెడ్యూల్ లాగానే టెరిటోరియల్ గా ఉన్న భూభాగాల్ని గోండులు కానీ కోయలు కానీ వీళ్ళని ప్రత్యేక జిల్లాలు చేయాలనేది ఉన్నది. అది 2014 కాకా కమిషన్ రిపోర్ట్ చెప్పిండ్రు. అట్లయితేనే వీళ్ళకి ప్రొటెక్షన్ వస్తుందనే చెప్పిండ్రు కమిషన్ రిపోర్ట్స్ కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు నల్లమల్ల అనేది చిన్న ప్రాంతం, అది కూడా ఓకే.
నల్లమల్ల చిన్న ప్రాంతం అయినప్పుడు దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనకుండా సపరేట్ జోన్స్ గా చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. ఓకే, అందరికి ధన్యవాదాలు. ఆదివాసులకు సంబంధించిన అంశాలపైన మైపతి గారి విశ్లేషణ తర్వాత చర్చ కూడా చాలా అర్థవంతంగా జరిగింది అని భావిస్తూ, మరి 2వ సెషన్ కూడా ఉంది మనకు ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ లో. అది భిన్న ఆదివాసీ ప్రాంతాలు ప్రత్యేక సమస్యల అనే అంశం పైన దాన్ని నిర్వహించడానికి రచనా శృంగవరకు ఆహ్వానిస్తూ, మరి మీ చర్చలో ఈ కార్యక్రమంలో మొదటి సమావేశంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెక్స్ట్ సెషన్ కూడా అందరూ అటెండ్ అవుతారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. రచన. థ్యాంక్ యూ మేడం. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను రచన స్టార్ట్ చేయనా మళ్ళీ? స్టార్ట్ చేసేయమ్మా. నేను రచన ప్రరవ ఏపీ కార్యవర్గ సభ్యురాన్ని. ఆదివాసీ జీవ పరంపర గురించి ప్రజాస్వామిక రచయితల వేదిక నిర్వహిస్తున్న అంతర్జాల సమావేశంలోని 2వ ప్రసంగానికి అందరికీ స్వాగతం. ఈ రోజు 2వ సమావేశాంశం భిన్న ఆదివాసీ ప్రాంతాలు ప్రత్యేక సమస్యలు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించడానికి ప్రరవే జాతీయ కార్యదర్శి మానస ఇండ్లూరి గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమ వక్త పిఎస్ అజయ్ కుమార్ గారి గురించి ఒక చిన్న పరిచయం మీకోసం. పిఎస్ అజయ్ కుమార్ గారు ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. అనకాపల్లికి దగ్గరలోని కాల్యలోవా ప్రాంతంలో గిరిజనుల జీవితకు వ్యతిరేకంగా మైనింగ్ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిస్తే వాటి రద్దుకు రాజకీయ నాయకులతో సైతం పోరాడారు. గిరిజనుల ప్రేమకు చిహ్నంగా ఒక గ్రామానికి ఆయన పేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమం ఇది సంక్షిప్తంగా వారి పరిచయం. మానస ఇండ్లూరి గారిని ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందంటే ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ రచన. అరుణ్ మైపతి గారు ఇప్పటికే చాలా విస్తృతమైన జ్ఞానాన్ని అందించారు. గంట పైగా ఇన్ని విషయాలు ఉంటాయని చదువుతూ ఉన్నా కూడా ఒక మనిషి నేరుగా చెప్పడం అనేది ఒక భిన్నమైన విషయంగా నాకు ఇవాళ తెలుస్తుంది. నిజానికి ఇది ఆఫ్లైన్ సభ అయితే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది ఈ సభ మొదలైన దగ్గర నుంచి. ఎందుకంటే ముఖ్యంగా అజయ్ కుమార్ గారిని నేరుగా చూసే కలిసే అవకాశం, నేరుగా కలిసి మాట్లాడే అవకాశాన్ని కోల్పోయినట్టుగా కూడా అనిపిస్తుంది. కనీసం ఆన్లైన్ లో ఆయన్ని చూడడం చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియల్లీ థ్రిల్ టు సీ హిమ్. ఆయన వక్తగా ఉన్న ఈ సెషన్ కి నేను అధ్యక్షత వహించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదివాసీల జీవితాలు, వాళ్ళ జీవనం, వాళ్ళ కష్ట నష్టాలు అవన్నీ ఉదయం నుంచి అంటే ఒక గంటన్నర నుంచి వినడం కూడా ఒకలాంటి అంటే గుండె చెరువైంది అంటారు కదా, అటువంటి భావానికి లోనయ్యాను. నిజానికి ప్రర్వేలో నేను జాయిన్ అయినప్పటి నుంచి కొన్ని క్షేత్ర పర్యటనలు చేసినప్పుడు నల్లమల ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది, బాక్సైట్ యురేనియం తవ్వకాల విషయంలో. అప్పుడు అంత క్లోజ్ గా నేను ఆదివాసీలని చూడటం, వాళ్ళ జీవన విధానాలని చూడటం, మనిషి చేత్తో మట్టితో చేసిన ఇళ్లలో ఇంకా ఉంటున్నారు అని చూడటం చాలా నిజానికి విచిత్రంగా అనిపించింది. అంటే ఒక అర్బనైజ్డ్ సిటిజన్ గా అక్కడికి వెళ్ళి చూడటం. అలాగే పద్దమనసూయ రాసిన చప్పుడు అనే కథల్లో కూడా ఈ ఆదివాసీలు జంతువుల బారిన పడి ఎలా చచ్చిపోతారన్న విషయాలు చదవడం వరకే తెలుసు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కొండ చిలువ బారిన పడి ఒక 6 ఏళ్ల పాప చనిపోవడం జస్ట్ మేము వెళ్ళిన ఒక 2-3 రోజుల క్రితమే జరిగిందనే విషయాలు తెలుసుకోవడం చాలా భయంకరంగా అనిపించింది. అక్కడ ఉన్న గూడెంలో ఒకే ఒక్క అబ్బాయి మహా అయితే ఇద్దరు ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా చదువుతూ ఉండడం, అవకాశాలు ఉన్నా కూడా పలానా అవకాశాలు ఉన్నాయని మనకు తెలియకపోవడం, అంత
స్థాయిలో మన వాళ్ళు బ్రతుకుతున్నారా అని తెలుసుకోవడం చాలా బాధాకరంగా అనిపించింది. ఈరోజు సాహిత్యంలో కూడా తోటి రచయితలు చాలా విచిత్రంగా, చాలా అమాయకంగా దళితులు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు, దళిత క్రైస్తవ దళితులు అంటే ఎవరు, వాళ్ళు కూడా క్రైస్తవులేనా, వాళ్ళు కూడా దళితులేనా అని చెప్పి చాలా సీనియర్ రైటర్స్ అడుగుతూ ఉంటారు. అసలు ఆదివాసీలు అంటే ఎవరు, వాళ్ళు కూడా మనుషులేనా, మనతో పాటు తిరిగే వాళ్ళేనా, వాళ్ళు కూడా చదువుకుంటారా అని అడుగుతూ ఉంటారు. ఇప్పటికి ఎంత పెద్ద వయసులో వచ్చేసినా వాళ్ళు ఏవేవో చదువుకున్నా కూడా మేము ఇంకా నేర్చుకుంటున్నాము, ఇంకా తెలుసుకుంటున్నాము, మనతో పాటు ఉన్న వాళ్ళ ఉనికి ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఇంకా మేము చదువుకుంటూ ఉన్నాము అని చెప్పడం కూడా చాలా ఒక ఒక అవమానానికి ఆ ప్రశ్నలు గురి చేస్తూ ఉంటాయి. అటువంటిది ఈ ఆదివాసీలు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అన్న విషయాల మీద ఇప్పుడు వాళ్ళ ప్రత్యేక సమస్యలు ఏమిటి అన్న విషయాల మీద ఇప్పుడు అజయ్ కుమార్ గారు మాట్లాడతారు. నేను కూడా చాలా ఉత్సుకతతో ఉన్నాను ఆయన ఏమేం కొత్త విషయాలు చెప్తారు అన్న ఇదిలో. అజయ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం అండి. నా గొంతు వినిపిస్తుందా లేదా ముందు కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది. థ్యాంక్ యూ. నిన్న రాత్రి 7 గంటల నుంచి ఇక్కడ వర్షం మొదలైంది, స్టిల్ ఇప్పటికీ పడుతూనే ఉంది. రెండవది ఆ కారణంగా నెట్వర్క్ ప్రాబ్లము ఎలా ఉందో తెలియదు. నేను ఒక విలేజ్ లో ఉంటాను. ఇప్పుడు నా ప్రసంగం వింటున్నటువంటి వారు నాకు నేను అనుకున్న టైటిల్లో చెప్పాలనుకున్న దాంట్లో భిన్న ఆదివాసీ ప్రాంతాలు అనే మాట ఉంది కదా. సో భిన్న ఆదివాసీ ప్రాంతాలు అన్న మాటని ప్రస్తుతం ఈ సెషన్లో ఒక లిమిటెడ్ ఫ్రేమ్వర్క్ లో నా అభిప్రాయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ లిమిటెడ్ ఫ్రేమ్వర్క్ కూడా కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మన రాజ్యాంగం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. అది చెప్పే ముందు ఇంకొక సంగతి చెప్పాలి ఏంటనంటే, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్, ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. అది చాలా మందికి మిత్రులకు తెలిసి ఉంటుంది. అంచేత ఇప్పుడు ఏదైతే లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీతో లింక్ అయి ఉంటాయి. ఆదివాసీ ప్రాంతాలకు వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకి బేసిక్ డిఫరెన్స్ అక్కడ ఉంటుంది. వాళ్ళు నైజాం రూల్ కింద ఉన్నారు, మేము మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, భిన్న ఆదివాసీ ప్రాంతాలనే విషయాన్ని కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లోపల, స్కీమ్ లోపల మాత్రమే నేను ఈ సందర్భంలో మాట్లాడదలుచుకున్నాను. పాయింట్ నెంబర్ 2, మా ఎక్స్పీరియన్సెస్, మేము చెప్తున్న నరేషన్ పార్ట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిస్టరీలో భాగంగా ఉంటుంది. ఎందుకోసం నేను ఈ మాట చెప్తున్నానంటే, క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు చూశాను కొంతమంది మిత్రులు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకోసం నేను ఈ కాషన్ ముందుగా చెప్తున్నాను. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు అడగచ్చు. ఓకే, దెన్ భిన్న ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగం యొక్క అర్థంలో ఏమిటి అని అంటే, ఆల్రెడీ అరుణ్ గారు ప్రస్తావించారు. సో ఆదివాసీ ప్రాంతాలని కాన్స్టిట్యూషన్ 2 రకాలుగా రికగ్నైజ్ చేస్తుంది. ఒకటి 5వ షెడ్యూల్ ప్రాంతాలు అని, రెండోది 6వ షెడ్యూల్ ప్రాంతాలు అని. ఆదివాసీలకు సంబంధించిన ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కూడా అసలు 5వ షెడ్యూల్ అంటే ఏమిటి, అందులో ఏముంది, 6వ షెడ్యూల్ అంటే ఏమిటి, అందులో ఏముంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఆ వివరాల్లోకి మాత్రం వెళ్ళదలుచుకోలేదు. బేసిక్ గా నేను రిజిస్టర్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటనంటే, భారత రాజ్యాంగము ఆదివాసీ ప్రాంతాలని 2 కేటగిరీస్ గా చూస్తుంది. ఒక కేటగిరీ 5వ షెడ్యూల్ ప్రాంతం, ఇంకొక కేటగిరీ 6వ షెడ్యూల్ ప్రాంతం. దాని 5వ షెడ్యూల్ ప్రాంతాలు బ్రాడ్ గా ఎక్కడ ఉన్నాయంటే సెంట్రల్ ఇండియాలో ఉన్నాయి. 6వ షెడ్యూల్ ప్రాంతాలు బ్రాడ్ గా ఎక్కడ ఉన్నాయంటే ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నాయి. సో 5, 6 అనే షెడ్యూల్స్ అనే మాటలు మనకి 1950 కాన్స్టిట్యూషన్ లో వచ్చాయి కదా.
ఆ షెడ్యూల్స్ అందులో పెట్టారు కదా, అప్పుడే సడన్ గా పెట్టారా లేదా అంతకు ముందు ఏమైనా ఏర్పాటు ఉన్నదా అన్నది మనము కంపల్సరిగా తెలుసుకోవాలి. ఇందులో 3 ఇంపార్టెంట్ అయిన ఫోకల్ పాయింట్స్ ఉన్నాయండి. ఒక ఫోకల్ పాయింట్ 185 సంవత్సరాల పాతది, ఇంకొక ఫోకల్ పాయింట్ 74 సంవత్సరాల పాతది, మరో ఫోకల్ పాయింట్ 44 సంవత్సరాల పాతది. సో 185 సంవత్సరాల పాతది దానికి కరస్పాండింగ్ ఇయర్ 1839 వస్తుంది. 74 సంవత్సరాల పాతది కరస్పాండింగ్ ఇయర్ 1950 వస్తుంది. 44 సంవత్సరాల పాతది అంటే దాని కరస్పాండింగ్ ఇయర్ 1980 వస్తుంది. అంటే 1839, 1950, 1980 ఈ 3 ఫోకల్ పాయింట్స్ ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనవి నా అభిప్రాయం. దెన్ ఒకటి నేను మీకు విడమర్చి చెప్పడానికి ట్రై చేస్తాను. ఆదివాసీ ప్రాంతాలు అని మనం అంటున్నాం కదా, మామూలు అర్థంలో ఎవరైనా ఆదివాసీలు ఒక గ్రామంలో నివసిస్తున్నారు అనుకోండి, ఇది ఆదివాసీ గ్రామం అని అంటూ ఉంటాం మనము. కానీ కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆదివాసీ గ్రామం అయి ఉండడం అనేది ఇస్ ఎ కంప్లీట్గా డిఫరెంట్ థింగ్. సపోజ్ మల్లేశ్వర గారు కళ్యాణపురం ప్రాంతానికి వచ్చినట్టున్నారు. అక్కడ మీరు చూస్తే అంతా ఆదివాసీలు ఉంటారు, కొండలు ఉంటాయి, అడవులు ఉంటాయి. మామూలుగా మనం అక్కడికి వెళ్తే ఇది ఆదివాసీ గ్రామం అని, ఆదివాసీ గ్రామాలని లేదా ఆదివాసీ ప్రాంతం అని సాధారణ అవగాహనలో అనుకుంటాం. అదే విధంగా నల్లమల అటవీ ప్రాంతంలో చెంచు ఆదివాసీలు ఉన్నారు. అక్కడికి వెళ్తే మనం అనుకుంటే ఇది చెంచు ఆదివాసీ ప్రాంతం అని అనుకుంటాం. అది సాధారణ అర్థంలో ఉపయోగించే పదం. కానీ కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇందాక నేను చెప్పిన కళ్యాణపురం ప్రాంతం కానీ, తర్వాత ప్రస్తావించిన చెంచు ఆదివాసీ ప్రాంతం కానీ ఆదివాసీ ప్రాంతాలు కావు. అంటే ఈ మాట ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు కొంత షాక్ అవ్వచ్చు, కానీ దట్ వాజ్ ది రియాలిటీ. ఏమిటా రియాలిటీ అని అంటే, ఇది ఆదివాసీ ప్రజలకున్న ఒక ప్రత్యేకమైన సమస్య. ఆదివాసీలు అని అన్న గుర్తింపు అగైన్ ఇన్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 2 రకాల గుర్తింపులు కావాలి వాళ్ళకి. ఒకటి, ఒక ప్రజా సమూహాన్ని రాజ్యాంగం ఆదివాసీలు అని గుర్తిస్తూ నోటిఫై చేయాలి. సపోజ్ శ్రీకాకుళం జిల్లాలో సవర ఆదివాసీలు, జాతాప్ ఆదివాసీలు, విశాఖపట్నం జిల్లా లేదా ప్రీవియస్ విశాఖపట్నం జిల్లాలో భగత ఆదివాసీలు అనే ఒక సమూహము వీళ్ళు ఆదివాసీలు అని కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రికగ్నైజేషన్ ఇవ్వాలి. అంటే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఆదివాసీలు అని గుర్తించబడతారు. వాళ్ళకి మాత్రమే ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తారు. అందుచేత మీరు ఏదైనా ఒక జిల్లాలో ఒకరిని తీసుకొని వెళ్ళి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో వాళ్ళ జిల్లాలో ఆ పేరు ఉందో లేదో చూస్తారు. ఉంటే వాళ్ళు సాటిస్ఫై అయితే ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తారు. జనరల్ గా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎస్సీ సర్టిఫికేట్ కానీ, బీసీ సర్టిఫికేట్ కానీ, ఎస్టీ సర్టిఫికేట్ అందరికీ వర్తిస్తుంది. కానీ ప్రత్యేకమైన ఇంకొక గుర్తింపు రావాల్సి ఉంది. అదేంటనంటే, ఒక ఆదివాసీ ప్రాంతంలో లేదా గ్రామంలో ఆదివాసీలు ఉన్నంత మాత్రాన ఆ గ్రామంలో ఉన్న వారందరికీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన అది ఆదివాసీ గ్రామం కాదు. సాధారణ అర్థంలో ప్రజల ఆదివాసీ గ్రామం అని అనుకోవచ్చు. కానీ లీగల్ పర్స్పెక్టివ్ లో, కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ లో అది ఆదివాసీ గ్రామం అయి ఉండాలి అని అంటే అగైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని నోటిఫై చేసి ఉండాలి. ఇది షెడ్యూల్డ్ గ్రామం అని నోటిఫై చేసి ఉండాలి. దెన్ కమ్ బ్యాక్, వెనక్కి రండి. ఇప్పుడు ఒక గ్రామం నిండా ఆదివాసీలు ఉన్నారు, లేదా ఒక ప్రాంతం నిండా ఆదివాసీలు ఉన్నారు. ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ లో సపోజ్ ఆ గ్రామం పేరు కానీ ఆ ప్రాంతం పేరు కానీ లేదనుకోండి, దానికి ఆదివాసీ ప్రాంతము లేదా ఆదివాసీ గ్రామం అనే రికగ్నైజేషన్ ఉండదు. కానీ అక్కడ ప్రజలకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ రికగ్నైజేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ వాళ్ళు ఉంటున్నటువంటి గ్రామానికి
షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే రికగ్నైజేషన్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ప్రజలకేమో ఎస్టీ రికగ్నైజేషన్ ఉంది, కానీ వాళ్ళు ఉంటున్నటువంటి గ్రామం లేదా ప్రాంతానికి షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియా అనే రికగ్నైజేషన్ లేదనుకోండి. ఏమవుతుందనంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం ఉద్దేశించినటువంటి ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్, రక్షిత చట్టాలు ఏమున్నాయో ఆ చట్టాలు వరకు వర్తించవు, ఈవెన్ దో వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయినా. ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసము జస్ట్ మీకు ఒక లిటిల్ బిట్ కేస్ స్టడీ ఇస్తాను. అగైన్ మళ్ళీ మనం కళ్యాణపులావ ప్రాంతాన్ని తీసుకుందాం. అది రావికోతం మండలం, అనకాపల్లి జిల్లాలో ఉంది. రికార్డులో మీకు చీమలపాడు ఎలియాస్ కళ్యాణపులావ అని ఉంటుంది. ఆ ప్రాంతంలో అన్ని ఆవాస గ్రామాలు ఆదివాసీలతో ఉంటాయి. అక్కడ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మైనింగ్ పర్మిషన్స్ ఇచ్చేసారు, ఇందాక మిత్రులు ప్రస్తావించారు. కానీ ఆ పైన జీమాడుగుల మండలం ఉంది, అక్కడ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో అదే మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలనుకోండి, పంచాయతీరాజ్ షెడ్యూల్డ్ ఏరియా ఎక్స్టెన్షన్ యాక్ట్ కింద గ్రామ సభ అనుమతి ఇవ్వాలి. జస్ట్ ఇప్పుడు మీరు చూడండి, ఇది ఆదివాసీలు ఉన్న ప్రాంతము, అది ఆదివాసీలు ఉన్న ప్రాంతము. అక్కడ పంచాయతీరాజ్ షెడ్యూల్డ్ ఏరియా ఎక్స్టెన్షన్ యాక్ట్ వర్తిస్తుంది. ఈ ఇందాక నేను చెప్పిన మొదటి ప్రాంతంలో పంచాయతీరాజ్ షెడ్యూల్డ్ ఏరియా ఎక్స్టెన్షన్ యాక్ట్ వర్తించదు. ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, గ్లేరింగ్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. జీమాడుగుల మండలంలో ఉన్నటువంటి లోచలి అనే ఒక గ్రామానికి నేను వెళ్ళి భూమి కొనుగోలు చేశాను. డాక్యుమెంట్స్ మీద సంతకాలు అయిపోయాయి. డాక్యుమెంట్స్ మీద సంతకాలు అయిపోయినా ఆదివాసి ఇష్టపడే సంతకాలు పెట్టినా ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే సింపుల్ గా అది షెడ్యూల్డ్ ఏరియాగా నోటిఫై చేయబడింది కాబట్టి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలి కాబట్టి 170 కింద అది చెల్లదు. అదే నేను చెప్పినటువంటి చీమలపాడు ఎలియాస్ కళ్యాణపులావ ప్రాంతంలో అయితే అక్కడ రిజిస్ట్రేషన్ జరగక్కర్లేదు, తెల్ల కాగితం మీద సంతకం పెడితే చాలు, నేను ఆ ఆదివాసీని కోర్టుకి ఇచ్చి వాడి భూమి నేను లాగేవచ్చు. సో ఇప్పుడు మీరు చూడండి, రెండు ఆదివాసీలు ఉన్న ప్రాంతాలే ఒక చోటేమో ట్రైబల్ ల్యాండ్ కి ప్రొటెక్షన్ ఇవ్వబడింది, ఇంకొక చోటేమో ట్రైబల్ ల్యాండ్ కి ప్రొటెక్షన్ లేదు. ఎందుకు? సింపుల్. లోచలి గ్రామము భారత రాజ్యాంగం కింద 5th షెడ్యూల్డ్ కింద భారత రాష్ట్రపతితో నోటిఫై చేయబడింది. కళ్యాణపులావ ప్రాంతము ఆ నోటిఫికేషన్ పరిధిలో లేదు కాబట్టి, ఈవెన్ తో వాళ్ళు ఆదివాసీలు అయినప్పటికీ, 100% ఆదివాసీలు అయినప్పటికీ అక్కడ చట్టం వర్తించదు. దెన్ ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఆదివాసీ ప్రాంతాలు అంటే నోటిఫై చేయబడిన ఆదివాసీ ప్రాంతాల్లో అజయ్ కుమార్ అనే ఒక నాన్ ట్రైబల్ తో వడ్డీ వ్యాపారం చేయాలని అనుకోండి, దానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎలాగా? ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియా మనీ లెండింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. దాని కింద నేను కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ కూడా 1 సంవత్సరానికే. రెండోది, యాక్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్ కి మించి నేను వసూలు చేయడానికి లేదు. 3, నేను రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. 4, ఆదివాసీ డబ్బు కట్టలేదని ఆయన భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి లేదు, అంటే స్థిరాస్తులు ఇల్లు కానీ భూమి కానీ స్వాధీనం చేసుకోవడం లేదు. దెన్ కమ్ టు ది కళ్యాణపులావ ఆర్ చీమలపాడు ఏరియా. రొచ్చుపండుకు అనే ఒక ఆవాస గ్రామంలో లాస్ట్ ఇయర్ మేము ఒక సర్వే చేస్తే 40 కుటుంబాలు 2 కోట్ల రూపాయల డెప్ట్ లో ఉన్నాయి. అది ఎలా జరిగిందని అంటే, తీసుకున్న డబ్బులు తక్కువ, వడ్డీల మీద వడ్డీలు వేసి లెక్కలు రాసేసి వాళ్ళ భూమి కాగితాలు జప్తు చేశాడు. మరి పైన లోచీలకి వర్తించేటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ కిందనున్న రొచ్చుపండికి ఎందుకు వర్తించదు? వర్తించదు అని అంటే, లోచీల గ్రామము షెడ్యూల్డ్ 5 ఏరియాగా డిక్లేర్ చేయబడిన జాబితాలో ఉంది కాబట్టి వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వచ్చింది. రొచ్చుపండుకు గ్రామము అటువంటి నోటిఫికేషన్ లో లేదు కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ రాలేదు. సో ఫైనల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి దెన్ వి విల్ మూవ్ టు ది అదర్ పాయింట్. లోచిలి గ్రామంలోని ఒక ఆదివాసీపై సివిల్ కోర్టులో కేసు వేయడానికి లేదు.
ఓన్లీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర మాత్రమే కేసు వేయాలి. అంటే ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ దగ్గర మాత్రమే కేసు వేయాలి. అదే కళ్యాణపురంలో ఉన్నటువంటి రుచిపణుకు ఆదివాసీల పైన చోడవరం సివిల్ కోర్టులో కేసు వేసి నేను ఒక అడ్వకేట్ని పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్ళచ్చు. ఇలాగా ఒక జాబితా రాస్తే అదో పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలనంటే షెడ్యూల్డ్ ఏరియా నోటిఫికేషన్ లో ఉన్న గ్రామాలు మాత్రమే ఇన్ ది ఐ ఆఫ్ లీగల్ ఆస్పెక్ట్ ట్రైబల్ విలేజెస్. చాలా మందికి తెలియని విషయం. చాలా మంది శ్రీకాకుళం ఆదివాసీ రైతాంగ పోరాటం కోసం చెప్తా ఉంటారు, రాస్తా ఉంటారు, చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంటే మొన్న 2022లో దాన్ని మళ్ళీ విడగొట్టారు అనుకోండి. పార్వతీపురం మన్యం జిల్లాగా కొన్ని మండలాలు అందులో చేర్చారు. కానీ ప్రీవియస్ శ్రీకాకుళం జిల్లాలో అంత పెద్ద ఆదివాసీ ఉద్యమం జరిగినటువంటి ప్రాంతంలో రికగ్నైజ్డ్ ఆదివాసీ విలేజెస్, షెడ్యూల్డ్ విలేజెస్ కేవలం 16 పంచాయతీలు మాత్రమే. 110 గ్రామాలు, 108 or 110 గ్రామాలు మాత్రమే షెడ్యూల్డ్ ఆదివాసీ రికగ్నైజ్డ్ విలేజెస్. సుమారు 300 గ్రామాలు అదే శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళ ఆదివాసీలు అయినప్పటికీ, మనం అందరం ఆదివాసీ గ్రామాలని చెబుతున్నప్పటికీ కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఆదివాసీ గ్రామాలు కావు. సో ఇది ఎందుకు జరిగింది ఇలాగా అన్నది క్వశ్చన్. అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచు ఆదివాసీ ప్రాంతాలు ఏవి కూడా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో ఆదివాసీ ప్రాంతాలు కావు. ఎందుకు జరిగింది, ఇలా జరిగింది, ఇది క్వశ్చన్. అది చాలా లోపల చరిత్రలోకి వెళ్ళాలి, కానీ జస్ట్ 1 or 2 పాయింట్స్ లో మనము ప్రస్తావించుకుందాం. ఎలా అనంటే, అసలు ఈ కాన్సెప్ట్ పర్టికులర్ ఆదివాసీ గ్రామాలు షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రత్యేకంగా చూడబడాలి అనే కాన్సెప్ట్ కి బ్యాక్గ్రౌండ్ ఏంటనంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ పోకల్ పాయింట్ 1839 సంవత్సరం. దానికి ముందు ఏజెన్సీ ట్రాక్స్ లో ఆదివాసీ రివోల్ట్స్ మొదలయ్యాయి మద్రాస్ ప్రెసిడెన్సీలో. మొదలైనప్పుడు ఒకవైపున దాన్ని మిలిటరీ పోలీస్ ఆపరేషన్స్ ద్వారా క్రష్ చేస్తూనే వాళ్ళు స్టడీ చేశారు. స్టడీ చేస్తే వాళ్ళకి ఏం అర్థమైందనంటే, మైదాన ప్రాంతాలకు ఉద్దేశించినటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ ని యథాతథంగా ఆదివాసీ ప్రాంతాలకి మనం తీసుకెళ్లి పెట్టేశాం. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఈ మూడింటిని మిగిలిన ప్రాంతాలకి ఏదైతే డిజైన్ చేశామో ఆ డిజైన్ ని తీసుకొని వెళ్ళి అక్కడ కూడా అప్లై చేసేసాం వితౌట్ ఎనీ ఇన్ డెప్త్ థింకింగ్. సో దానివల్ల ఏమవుతుంది, తెలివైనటువంటి నాన్ ట్రైబల్స్ ఈ సిస్టమ్స్ ని వాడుకొని ఆదివాసీల యొక్క భూముల్ని కాజేస్తున్నారు. దెన్ కాజేసినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, రివోల్ట్ అవుతున్నారు. రివోల్ట్ అవుతున్నప్పుడు ఎవరి మీద దాడి చేస్తున్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అక్కడ పోలీస్, తహసీల్దారు వీళ్ళు, కాబట్టి వాటి మీద దాడి చేస్తున్నారు. అందుచేత ఈ ఆదివాసీలు వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క ఎకానమీ, వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాలని మనము జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మినహాయించి సపరేట్ గా చూడాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళు డ్రా చేశారు. అందుకోసం వాళ్ళు ఏం చేశారనంటే, ఆ ప్రాంతాల్ని పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, పూర్తిగా ఎక్స్క్లూడెడ్ కాదు, బట్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ ని వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ఏం చేశారనంటే సివిల్ కోర్ట్స్ జ్యూరిడిక్షన్ నుంచి మినహాయించారు. కలెక్టర్ కి ఏజెంట్ టు ది గవర్నమెంట్, మనం మైదాన ప్రాంతాల్లో కలెక్టర్ అంటాము, ఏజెన్సీ ఏరియాలో అతన్ని ఏజెంట్ టు ది గవర్నమెంట్ అని అంటారు. సో మద్రాసులో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ యొక్క డైరెక్ట్ రిప్రజెంటేటివ్ గా ఆయన ఆదివాసీ ప్రాంతాల్లో సివిల్, క్రిమినల్, రెవెన్యూ, అడ్మినిస్ట్రేషన్ జ్యూరిడిక్షన్ మొత్తం కలిగి ఉంటాడు ఆయన. సో కోర్టులు అక్కడ ఆయన అండర్లో నిర్వహించబడతాయి.
అది ఆ కాన్సెప్ట్ ని వాళ్ళు బిల్డప్ చేసి ఫస్ట్ టైం 1839లో గంజాం అండ్ విశాఖపట్నం షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ తీసుకొచ్చారు. అందుకే నేను దాన్ని ఫస్ట్ ఫోకల్ పాయింట్ గా చెప్పాను. తర్వాత మరికొంత డెవలప్ చేసిన తర్వాత 1919 మాంటెంగు చెమ్స్ఫర్డ్ కాన్స్టిట్యూషన్ లో భాగంగా వాటిని పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అని అన్నారు. ఈస్టర్న్ ఉత్తర హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలని ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అన్నారు. కానీ నేను ప్రస్తుతం డైవర్ట్ కాకుండా ఉండడం కోసం నేను దాన్ని జోలికి పోను. సో పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ 1919 కాన్స్టిట్యూషన్ లో రికగ్నైజ్ చేయబడ్డాయి. 1935 కాన్స్టిట్యూషన్ లో అగైన్ అవే ఏరియాస్ ని అలాగే కంటిన్యూ చేశారు. 1950 ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు దీనిపైన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో చర్చ వచ్చింది. అక్కడ ఏంటనంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని వెడగొట్టడం కోసం ఇవన్నీ చేశారు, ఇవి అక్కర్లేదు, ఇప్పుడు మన సోదరులు వాళ్ళు మన మూలవాసులు ఆదివాసీలు, మనం వాళ్ళని మన బిడ్డల్లా చూసుకుంటాం కాబట్టి ఈ ప్రత్యేకమైన ఏర్పాటు అక్కర్లేదని కొందరు వాదిస్తే, ఇందాక మన అరుణ్ గారు ప్రస్తావించారు కదా జైపాల్ సింగ్ ముండా, ఆయన ఆదివాసీల నుంచి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ గా ఉన్నారు. ఆయన దాన్ని అబ్జెక్ట్ చేశారు. నాన్ ట్రైబల్ నుంచి ఎక్స్ప్లాయిట్ నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలని అంటే బ్రిటిష్ ఇండియాలో ఏ విధమైనటువంటి ఏర్పాటు ఉందో ఆ ఏర్పాటుని మీరు కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి ఆయన వాదించారు. ఆయన వాదనలకి అంబేద్కర్ సపోర్ట్ చేశారు. సో పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియా అనే కాన్సెప్ట్ నే 5th షెడ్యూల్ లోకి తీసుకురావడం జరిగింది. ఎక్స్క్లూడెడ్ ఏరియా కాన్సెప్ట్ ని 6th షెడ్యూల్ లోకి తీసుకురావడం జరిగింది. దెన్ 6th షెడ్యూల్ పక్కన పెడితే 5th షెడ్యూల్ లో ఉన్న అరేంజ్మెంట్ ఏంటి, ఎలాంటి స్కీమ్ అక్కడ పెట్టారు, కాలక్రమంలో ఆ స్కీమ్ ఏమైంది, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ రక్షణ ప్రకారంగా వాళ్ళ రక్షణ 5th షెడ్యూల్డ్ ఏరియాలో జరుగుతుందా లేదా అన్నది మనము చర్చించవలసినటువంటి విషయం. కానీ నేను అందులోకి వెళ్తే చాలా ఇంపార్టెంట్ అంటే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న ఒక ఎక్స్క్లూజివ్ ఇష్యూ పైన ఫోకస్ చేయాలనుకున్నది మిస్ అవుతాను కాబట్టి నేను కొద్దిగా దాన్ని పక్కన పెడతాను. ఇంకొక సందర్భం వచ్చినప్పుడు పర్టికులర్ గా కాన్స్టిట్యూషన్ 5th షెడ్యూల్ లో ఏమి రాసింది, ఏమనుకున్నది రాశారు, కాలక్రమంలో ఆ రాసినవి డైల్యూట్ అయిపోతూ ఎలాగా పేరుకు మాత్రమే 5th షెడ్యూల్ మిగిలి ఆచరణలో 5th షెడ్యూల్ అనేది ఎలాగ ఆవిరైపోతూ వస్తుంది అనేది పూర్తిగా ఒక సెషన్ కి సంబంధించినటువంటి విషయం. సో ఈ సందర్భంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్ పాయింట్ కి నేను మూవ్ అవుతాను. ఏంటి ఎగ్జాంపుల్ అని అంటే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వరకున్న తాలూకా వ్యవస్థని రద్దు చేశారు, మండలాల వ్యవస్థని ఏర్పాటు చేశారు. అదే విధంగా అప్పటి వరకు ఉన్నటువంటి తాలూకా సమితులను రద్దు చేసి జిల్లా పరిషత్తులను పెట్టారు. తాలూకా సమితులను రద్దు చేసి మండల ప్రజా పరిషత్తులను పెట్టారు. జిల్లా ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్. వీటికి 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా భారత ప్రభుత్వం పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకి ఏ రిజర్వేషన్స్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకి రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్ల రిజర్వేషన్స్ అందులో ఉన్నాయి. అయితే ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఎలక్షన్స్ డిక్లేర్ చేసి సేమ్ స్కీమ్ ని, అంటే మైదాన ప్రాంతాలకు ఉద్దేశించినటువంటి ఈ రిజర్వేషన్ అరేంజ్మెంట్ ని స్ట్రైట్ అవే ఆదివాసీ ప్రాంతాలకు కూడా వర్తింప చేస్తూ జీవో ఇష్యూ చేసింది. అప్పుడు ఇదే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి జ్ఞాపకం మీద చెప్తున్నాను, గోండవానా సంఘర్షణ సమితి వారు అనుకుంటా హైకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టు ఏం చేసిందంటే యాజ్ పర్ 5th షెడ్యూల్ నార్మ్స్ ప్రకారంగా పంచాయతీరాజ్ రెగ్యులర్ యాక్ట్ కి భిన్నంగా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని బేస్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి జీవో తప్పు, రెండోదేమో గవర్నర్ స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వాలి అండర్ 5th షెడ్యూల్, అది ఇవ్వకుండా మీరు చేశారని అంటే గబగబా ఆ రోజు గవర్నమెంట్ కృష్ణకాంత్ దగ్గరికి వెళ్ళి, గవర్నర్ కృష్ణకాంత్ గారు ఆయనతో జీవో మీద సంతకాలు పెట్టేసి షెడ్యూల్డ్ ఏరియాకు వర్తిస్తున్నాం ఒక స్పెషల్ జీవో ఇచ్చారు. అప్పుడు బిడి శర్మ గారు విదరింగ్ అవే ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ అని
ఆ కేసుని ఆ జడ్జిమెంట్ ని తీసుకొని ఒక బుక్ రాయడం జరిగింది. మైదాన ప్రాంతాలకు ఉద్దేశించినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల రిజర్వేషన్ ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. నేను మీకు ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, స్లోగా ఒక ఎక్స్క్లూజివ్ అరేంజ్మెంట్ ఆదివాసీ ప్రాంతాలు నోటిఫై చేయబడినటువంటి ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన గవర్నింగ్ మెకానిజం ఏదైతే కాన్స్టిట్యూషన్ లో ఉందో దాన్ని ఇయర్ బై ఇయర్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ డిజల్యూషన్ చేసుకుంటూ నామకే వాస్తే అవి ఉంచి వాటిని అమలుపరచకుండా ఆ ప్రత్యేకతలను పాటించకుండా ముందుకు పోతూ ఉంది. సో రీసెంట్ గా మేము ఒక ఈ జనన ధ్రువపత్రాల ఇష్యూ పైన మేము గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసాం. మీరు జస్ట్ చూడండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరగడాన్ని ప్రోత్సహించడం కోసం ఒక క్లాజ్ పెట్టారు. ఏంటంటే జనన ధ్రువపత్రం ఇవ్వాలని అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జననం జరగాలి. రైట్, జననం జరిగిన తర్వాత 6 నెలల లోపల సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫైన్. ఆ జీవోని యాజ్ ఇట్ ఈజ్ గా ఏజెన్సీ ప్రాంతాలకు అన్వయించేశారు. ఎలాగా? షెడ్యూల్డ్ ఏరియా అని, అక్కడ ఒక స్పెషల్ నీడ్స్ ఉన్నాయని, అక్కడ ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ఉందన్న విషయం అడ్మినిస్ట్రేషన్ మర్చిపోయి చాలా కాలం అవుతుంది. ఎక్కడో కొండ మీద ఉంటారు, సమయానికి రాలేకపోతారు, గ్రామంలో ప్రసవం అవుతుంది, వాళ్ళకి ఇప్పుడు జన్మ ధ్రువపత్రాల సర్టిఫికేట్ ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ షోయింగ్ దిస్ జీవో. సో దానిపైన మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాసాం. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆదివాసీ ప్రాంతాలు అనేవి ఒక ప్రత్యేకమైన ఎక్స్క్లూజివ్ అడ్మినిస్ట్రేటివ్ జోన్స్ అనే కాన్సెప్ట్ బ్రిటిష్ కాలం నుంచి వచ్చి కాన్స్టిట్యూషన్ లోకి ఎలాగైతే తీసుకోబడిందో, ఇనీషియల్ మొదటి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వరకు అది ఎస్ఆర్ శంకరన్, బిఎన్ యుగంధర్ లాంటి వారు ఉన్నంత వరకు దాని ప్రభుత్వాలు గుర్తు చేస్తూ వచ్చారు. తర్వాత ప్రభుత్వాలు మర్చిపోయాయి, మిగిలిన వాళ్ళందరూ మర్చిపోయారు. మైదాన ప్రాంతాలకు వర్తింపచేసే ప్రతి స్కీమ్ ని, ప్రతి నిర్ణయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఆదివాసీ ప్రాంతాలకి అన్వయింపు చేస్తున్నారు. సో దట్ ఈస్ ది ఫండమెంటల్ కోర్ ఇష్యూ ఆఫ్ ది షెడ్యూల్డ్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్ గా రికగ్నైజ్ చేయబడినటువంటి ఆదివాసీ ప్రాంతాలకి. దెన్ కమ్ టు ది నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాను, ఒక గ్రామము ఆదివాసీలు ఉన్నంత మాత్రాన సరిపోదని, అది షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించబడినట్టుగా ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ లో దాని ప్రస్తావన ఉండాలని చెప్పాను నేను. ఆ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఆంధ్ర ప్రాంతం వరకు మద్రాస్ ప్రెసిడెన్సీలో. అంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందో అదే రోజు నాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో కవర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని 100 గ్రామాలు ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోయాయి, కారణాలు ఏంటి అన్న దానిపైన లోతైన రీసెర్చ్ జరగాలి. సో బికాస్ ఆఫ్ ది టైం ఫ్రేమ్ నేను అక్కడికి ప్రస్తుతం ఆగిపోతాను. ఇప్పుడు ఆదివాసీ గ్రామం ఉంది, ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ లో లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే చేయడానికి ఏమీ లేదు. మైదాన ప్రాంతాలకు సంబంధించిన అన్ని చట్టాలు, అన్ని నియమాలు, అన్ని పాలనా పద్ధతులు ఆటోమేటిక్ గా వాళ్ళు భాగం అయిపోతారు. ఎందుకోసం అంటే ఆదివాసీ ప్రజలు ఉన్నప్పటికీ ఆ గ్రామం నోటిఫైడ్ విలేజ్ కాదు కాబట్టి. సో ఇలాగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరిగిందా? కాదు. నైజాం తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాకి నోటిఫికేషన్ పరిధిలో లేకుండా బయట ఉండిపోయాయి. ఇది కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఒక్క గ్రామాన్ని కూడా నోటిఫికేషన్ చేయలేదు. ఉదాహరణకి కేరళ రాష్ట్రం వైనాడు ప్రాంతం ఉంది. అక్కడ మన రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు వాళ్ళ అక్కగారు పోటీ చేయబోతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన సాగుతుంది. అంతకుముందు ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది. వాళ్ళిద్దరూ ఆదివాసీ రైట్స్ కోసం క్లెయిమ్ చేస్తారు. మరి వైనాడు ప్రాంతంలో ఒక్క సింగిల్ హ్యాబిటేషన్ కూడా 5th షెడ్యూల్డ్ ఏరియా కింద నోటిఫై కాలేదు. అదే విధంగా వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో 35 సంవత్సరాల పాటు సిపిఎం పార్టీ రూలింగ్ లో ఉంది. మరి వెస్ట్ బెంగాల్లో ఆదివాసీలు లేరా? బ్రహ్మాండమైనటువంటి పోరాటాల చరిత్ర ఉంది వాళ్ళకి. కానీ ఒక్క సింగిల్ విలేజ్ 5th షెడ్యూల్డ్ ఏరియా కింద నోటిఫై కాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇందాక మేము చెప్పాను, శ్రీకాకుళం జిల్లాలో కాంపోజిట్ శ్రీకాకుళం అంటే విజయనగరం, శ్రీకాకుళం కలిసి ఉన్నప్పుడు 1967 లో ఒక బ్రహ్మాండమైనటువంటి సాయుధ పోరాటాలే జరిగాయి. కానీ స్టిల్ ఈ రోజుకి మీరు చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ షెడ్యూల్డ్ ఏరియా నోటిఫికేషన్ లేవు. అదే మీకు ఇతర జిల్లాలకు కూడా వర్తిస్తుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో
కొంత ప్రాంతం షెడ్యూల్డ్ ఏరియాలో ఉంది, కానీ చాలా ప్రాంతము షెడ్యూల్డ్ ఏరియాలో నోటిఫై కాకుండా బయట ఉండిపోయి వాళ్ళకి లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేకుండా పోయింది. కొన్ని రాష్ట్రాల్లో సపోజ్ తమిళనాడు ఒక్క గ్రామం లేదు, కర్ణాటక ఒక్క గ్రామం లేదు. ఈ రాష్ట్రాల్లో అయితే ఒక్క సింగిల్ విలేజ్ కూడా 5th షెడ్యూల్డ్ ఏరియా కింద నోటిఫై కాలేదు. దాన్ని నోటిఫై కాకపోతే ఏమవుతుందని అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎక్స్క్లూజివ్ గా షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీల కోసము రూపొందించే చట్టాలు వారికి వర్తించవు. వారి కోసం డిజైన్ చేసినటువంటి పాలనా పద్ధతులు ఈ ఆదివాసీలకి వర్తించవు. ఇది తర్వాత బిడి శర్మ లాంటి వారు, ఎస్ఆర్ శంకరన్ గారు, బిఎన్ యుగంధర్ లాంటి వారు స్పెషల్ రిపోర్ట్స్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి కొత్త ప్రాంతాలను కూడా ప్రెసిడెంట్ నోటిఫై చేయొచ్చు. 2 things. వన్ ఏంటనంటే న్యూ ఏరియాస్ ని ప్రెసిడెంట్ నోటిఫై చేయగలరు, కొన్ని ఏరియాస్ ని అవసరమైతే డీనోటిఫై కూడా చేయగలరు ఫ్రమ్ షెడ్యూల్డ్ ఏరియాస్. సో దాని కింద పార్లమెంట్ లో ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అన్ని రాష్ట్రాలని ప్రపోజల్స్ అడిగారండి. మీ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో అడిగారు? ఎక్కడైతే షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయో ఆ రాష్ట్రాలను అడిగారు. ఏమని? మీ దగ్గర ఏమైనా లెఫ్ట్ అవుట్ విలేజెస్ ఉంటే షెడ్యూల్డ్ ఏరియాలో కలపడానికి మాకు ప్రపోజల్స్ పంపించండి అని. అప్పుడు ఆయా రాష్ట్రాలు సర్వే చేసాయి. మధ్యప్రదేశ్, కాంపోజిట్ బీహారు, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సర్వే చేసి ప్రపోజల్స్ తయారు చేసి, అయ్యా ఈ గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలో కలపడానికి అర్హత కలిగిన గ్రామాలు కాబట్టి మీరు వీటిని నోటిఫై చెయ్యండి అని చెప్పి ప్రపోజల్స్ పంపించాయి. ఆంధ్రప్రదేశ్ లో, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేసి శ్రీకాకుళం నుంచి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ వరకు, అప్పుడు కూడా మళ్ళీ నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని చేర్చలేదు వాళ్ళు, ఈ ప్రాంతాల్లో 805 గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలో కలపడానికి అర్హత కలిగి ఉన్నాయని వాళ్ళు రికగ్నైజ్ చేసి క్యాబినెట్ రెజల్యూషన్ చేసి ఆ క్యాబినెట్ రెజల్యూషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారండి. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాలు కూడా పంపించాయి, వాళ్ళు కూడా పంపించారు. కానీ తప్పెక్కడ జరిగిందని అంటే మన రాష్ట్రం నుంచి ప్రపోజల్ పంపించారు, ఆ పంపించిన ప్రపోజల్ ని తర్వాత ఫాలోఅప్ చేయలేదు, ఎవరు ఫాలోఅప్ చేయలేదు. ఇందులో తలా పాపం తిలా పిడుకుడు అన్నట్టుగా అందరికీ వారి వారి భాగస్వామ్యం ఉంది. అసలు కొంతమందికి అయితే ఫిబ్రవరి 11వ తారీఖు నాడు క్యాబినెట్ రెజల్యూషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించింది. అదే సందర్భంలో గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ఉందా లేదా ఐడియా లేదు, ఈ రాష్ట్రాలు కూడా పంపించాయి. పంపించిన తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేశారు. 1985-86 వచ్చేసరికి ఆయా రాష్ట్రాల్లో మిగిలిపోయినటువంటి షెడ్యూల్డ్ విలేజెస్ అన్ని కూడా నాన్ షెడ్యూల్డ్ విలేజెస్ అన్ని కూడా షెడ్యూల్డ్ గ్రామాలుగా నోటిఫై అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఏమైందంటే 1980లో రిజల్యూషన్ చేశారు. చేసిన కొంతకాలం ఆ రిజల్యూషన్ అలా దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫైల్ పంపించారు. పంపించిన తర్వాత ఇలాంటి ఫైల్ ఒకటి పంపించామన్న విషయాన్ని అప్పటి ప్రభుత్వాలు, తర్వాత ప్రభుత్వాలు మర్చిపోయాయి. సో షెడ్యూల్డ్ ఏరియా, నాన్ షెడ్యూల్డ్ ఏరియా అనే డివిజన్ వల్ల నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, షెడ్యూల్డ్ ఏరియా నోటిఫికేషన్ లేకపోతే వాళ్ళకి జరిగే సమస్యలు ఏంటి అని ఆర్టికులేట్ చేసి, అయ్యా మరి ఇట్లా జరుగుతుంది, మీరు ఆల్రెడీ ప్రపోజల్ పంపించారు, దాన్ని యాక్సెప్ట్ చేయండి అన్న పబ్లిక్ ప్రెజరు, ఇంటలెక్చువల్ ప్రెజర్ లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ నుంచి, మీడియా నుంచి, ఏ దగ్గర నుంచి కూడా రాలేదండి. అసలు ఈ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలకి తమ గురించి అలాంటి ఒక ఫైల్ తయారైందని, తమ గ్రామాల పేర్లు అందులో పెట్టారని, అవి ఢిల్లీకి వెళ్ళాయని, అవి రికగ్నైజ్ అయితే, నోటిఫై అయితే తమకి కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్స్ వస్తాయన్న అవగాహన చైతన్యం అప్పుడు కాదు, ఇప్పుడు కూడా లేదు. సో ఆ రాష్ట్రాల్లో ఆ గ్రామాలన్నీ కూడా షెడ్యూల్డ్ ఏరియాకు బయట లెఫ్ట్ అవుట్ అయిపోయిన గ్రామాలన్నీ కూడా షెడ్యూల్డ్ ఏరియాగా సెకండ్ లిస్ట్ లో అయ్యాయి. మనది 1950 జనవరిలో ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ నోటిఫికేషన్ తప్ప ఈ రోజు వరకు తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని మరొక కొత్త గ్రామాన్ని షెడ్యూల్డ్ ఏరియాలో కలుపుతూ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు.
అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉందన్న అవగాహన లేని కారణంగా కూడా బహుశా అయ్యి ఉండొచ్చు. నేను యాక్సిడెంటల్ గా ఈ విషయం నేను నా మిత్రులకి మేము వేరే దేనికోసం వెళ్తే ఇది తగిలి దాని మీద మేము తీసి మొత్తము ట్రై చేసి ఇక అక్కడి నుంచి దాని మీద పనిచేయడం మొదలుపెట్టాము. పనిచేయడం మొదలుపెట్టి డిఫరెంట్ యాజిటేషన్స్ చేసిన తర్వాత స్లోగా లెఫ్టిస్ట్ గ్రూపులు కూడా నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలని ఏజెన్సీ ఏరియాలుగా డిక్లేర్ చెయ్యాలి అన్న దానిపైన వాళ్ళు కూడా నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టారు. తర్వాత సిపిఎం పార్టీ నుంచి ఖమ్మం జిల్లా మీడియం బాబురావు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడులో కలిశారు. సో కొంత ప్రయత్నం తర్వాత ఏమైందనంటే 2013 జూలై 26వ తారీఖు నాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ హోదాలో సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశారు. ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది, మీరు ఒకసారి చూడండి అని. అన్ఫార్చునేట్లీ ఆ లెటర్ వచ్చే సమయానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో అప్పటికే డివిజన్ ఇష్యూ మీద పెద్ద యాజిటేషన్ జరుగుతుంది. అదే నెల జూలై 3వ తారీఖు నాడు కిషోర్ చంద్రదేవ్ గిరిజన శాఖ మంత్రి హోదాలో లెటర్ రాశారు. 2013లో రెడ్డియా నాయక్ గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో షార్ట్ నోట్ క్వశ్చన్ కింద ఇది వచ్చినప్పుడు నిజమే ప్రపోజల్ పంపించాము, అన్యాయం జరిగింది, మేము రాటిఫై చేస్తామన్నారు. తర్వాత అది పక్కకు పోయింది. సో తర్వాత పరిణామాల్లో మళ్ళీ ఈ ఫైలు దాని మీద మూవ్మెంట్ లేకుండా ఆగిపోవడం జరిగింది. సో కంక్లూజన్ ఏంటనంటే, తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 805 గ్రామాల్లో 520 గ్రామాలేమో ఆంధ్ర ప్రాంతంలో ఉండిపోయాయి, రిమైనింగ్ గ్రామాలేమో తెలంగాణలో ఉండిపోయి ఈ రోజుకి ఈ గ్రామాలు ఆదివాసీ గ్రామాలు అయినప్పటికీ బికాస్ ఆఫ్ సమ్ స్మాల్ టెక్నికల్ ఇష్యూ షెడ్యూల్డ్ ఏరియా నోటిఫికేషన్ లో ఇవి కవర్ కాలేదనే ఒకే ఒక కారణం వల్ల వాళ్ళ తాలూకా భూములు ఆస్తులు అన్ని కోల్పోతున్నారు. సో ఒక్క సింపుల్ వర్డ్ లో నా ముగింపు ఏంటనంటే, 1839లో 185 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ యాక్ట్ తీసుకురావడానికి ముందు ఇవాళ ఉన్న షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీ ప్రాంతాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ రోజుకి నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీ ప్రాంతాలు 185 సంవత్సరాల తర్వాత, కాన్స్టిట్యూషన్ వచ్చిన 74 సంవత్సరాల తర్వాత, 1980లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదించిన తర్వాత 44 సంవత్సరాల తర్వాత, 2013లో శాసనసభకి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో హామీ ఇచ్చిన తర్వాత, సోనియా గాంధీ లెటర్ రాసిన తర్వాత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లెటర్ రాసిన తర్వాత ఈ రోజుకి ఈ నాన్ షెడ్యూల్డ్ ఆదివాసీ గ్రామాలు అలాగే ఉన్నాయి. మా అనకాపల్లి జిల్లాలో అంతా నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ ఉంటుంది. దేవరాపల్లి నుంచి మొదలుపెట్టి 7 మండలాల్లో, నర్సీపట్నం సివిల్ కోర్టు, చోడవరం సివిల్ కోర్టులో ఈ పాపం ఈ అమాయకులైన ఆదివాసీల పైన కేసులు వేసి అడ్వకేట్లు దోపిడీ, గిరిజనుల తరఫున వకాల్తా తీసుకున్న వాళ్ళేమో దోపిడీ చేస్తుంటారు, గిరిజనేతర అడ్వకేట్లతో కొల్యూడ్ అయిపోతూ ఉంటారు. గత 25 సంవత్సరాలుగా ఈ బ్లీడింగ్ ప్రాసెస్ నేను ప్రతిరోజు చూస్తున్నాను, ప్రతి గంట అనుభవిస్తూ ఉంటాను. వాళ్ళు చెయ్యనటువంటి తప్పుకి, ఎవరో చేసినటువంటి తప్పుకి ఈ రోజుకి మన ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఒకవేళ పక్కన పెడితే కూడా 524 గ్రామాలు which was recognized by the government in 1980 as a eligible villages to include in the scheduled area జరగట్లేదండి. ఇక నల్లమల అటవీ ప్రాంతం అయితే మేము చెప్పక్కర్లేదండి. సో ఫైల్ ఈజ్ దేర్, ఫైల్ పెండింగ్ లో ఉంది. మేము కొంత గట్టిగా గొడవ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 పాయింట్స్ మీద క్లారిఫికేషన్ ఇవ్వండి అని వెనక్కి పంపించిందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ విలేజ్ మ్యాప్స్ కావాలి. సెకండ్, స్టిల్ ఇప్పటికీ ఆ ఆదివాసీ గ్రామాల్లో మోర్ దెన్ 50% ఆదివాసీ పాపులేషన్ ఉందా లేదా. థర్డ్ ఏంటంటే ఫ్రెష్ క్యాబినెట్ రిజల్యూషన్. ఎందుకోసం అంటే 1980లో కదా ఇచ్చారు. సో ఫ్రెష్ క్యాబినెట్ రిజల్యూషన్ పంపండి అని అటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ, అంతకు ముందున్న రోసయ్య, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగినటువంటి ఈ 3 సాటిస్ఫై చేస్తూ పంపలేదు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో 625 కొత్త ప్రాంతాలని షెడ్యూల్ ఏరియాగా డిక్లేర్ చేశారు. అందులో 3 మున్సిపాలిటీస్, మిగిలిన రూరల్ విలేజెస్. అవి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ పెట్టి మొత్తం సమాచారం మేము సేకరించాం. అంటే మనకి ఏమర్థం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పుష్ చేస్తే చాలండి. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ రెజల్యూషన్ చేసి పుష్ చేస్తే చాలు. కానీ ఆ పని చేయడానికి గత 20 ఏళ్లుగా మేము చేస్తున్నాము. బాలగోపాల్ శంకరన్ గారు బతుకున్న రోజులు చాలా సపోర్ట్ చేశారు, యుగంధర్ గారు సపోర్ట్ చేశారు, బిడి శర్మ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఆదివాసీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళని కలిశారు. అనేక యాజిటేషన్లు చేశాం, అనేక కార్యక్రమాలు చేశాం. ఈ లోపల ఆ 800 గ్రామాలు చెదిరిపోయాయి. సో ఇది ప్రజాస్వామిక రచయితలు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని, ఈ నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీలు 185 సంవత్సరాల కిందట మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అవే సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారండి. ఇది ఆదివాసీ ప్రాంతాల, భిన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఒక భిన్నమైన అంశం. దానికి సంబంధించి నేను మెయిన్ ఫోకస్ పెట్టాను. దాన్ని మీరు అనొచ్చు షెడ్యూల్డ్ ఏరియాలో అంతా బాగుందంటే, అక్కడ కూడా బాగోలేదు. కానీ ఇట్ నీడ్ ఏ స్పెషల్ సెషన్. షెడ్యూల్డ్ ఏరియాగా ఉండి, కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఉండి, ఏం జరుగుతుందన్న దాని మీద మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. ధన్యవాదాలండి. మానస. సార్, నేను నిజానికి ఆదివాసీ ప్రాంతాలు, వాటి ప్రత్యేక సమస్యలు అనుకున్నప్పుడు, అంటే ఆ శీర్షిక మేము అనుకున్నప్పుడు చాలా విభిన్నమైన విషయాలు వస్తాయని తెలుసు. కానీ మీరు ఎస్పెషలీ లాలో, చట్టంలో ఈ సమస్యల గురించి ఏం చెప్తుంది, ఎట్లా అడ్రస్ చేస్తుందన్న విషయాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజానికి ఇది మొట్టమొదటిసారి మీ ఉపన్యాసం వినడం చాలా సంతోషంగా ఉంది. క్వశ్చన్స్ లోకి వెళ్దాము. ఆల్రెడీ ఒకరు ఒక క్వశ్చన్ వేశారు, చదవమంటారా లేకపోతే మాధురి మీరు మాట్లాడతారా? ఓకే. ప్రొఫెసర్ మాధురి ఉన్నారు ఓపెన్ యూనివర్సిటీ నుంచి. థ్యాంక్ యూ. ఇస్ ఇట్ ఆడిబుల్? వినిపిస్తోందా? కొంచెం గట్టిగా మాట్లాడండి. వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. అదే సార్, నమస్తే అండి. నా పేరు మాధురి. మీరు చెప్పిన దాంట్లో చాలా మటుకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ చెప్తూ ఉన్నారు. బట్ ఆ ఇండిజినస్ పీపుల్ వాళ్ళ నుంచి, అంటే వాళ్ళని కూడా సభ్యులుగా ఎక్కడన్నా మనం తీసుకుంటామా? మైదాన ప్రాంతాలకు వచ్చిన వాళ్ళకి, అక్కడ ఉంటున్న వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, లివ్డ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి ఏం కావాలా అనేది మనం అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడన్నా మనం వాళ్ళని ఇంక్లూడ్ చేసుకున్నామా? అది ఒకటి. మీరు అన్నట్టుగా కంటిన్యూస్ గా అడుగుతూ ఉన్నా కూడా ఇన్ని లొసగులు కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు ఎందుకని అంటే చాలా చోట్ల మనకు వాయిస్ వినిపిస్తా ఉంది, చాలా చోట్ల మీరు అన్నట్టుగా నాకు చాలా వివరాలు తెలిసాయి సార్ ఈరోజు. ఇంకా చాలా చదువుకోవాల్సిన అవసరం ఉందని కూడా నాకు అర్థమైంది. ఆ విధంగా వాళ్ళ వాయిస్ కూడా, అంటే వాళ్ళని కూడా అక్కడ ఉండి ఇవన్నీ భరిస్తున్న వాళ్ళని, when you said about it, I'm still looking about that bleeding, I can understand that kind of suffering, agony అన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని మనం వాయిస్ అవుట్ చేస్తూ ఉంటామా, కానీ దాన్ని కన్సిడర్ చేస్తారా? అది నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇది అంటే నేను మీకు ప్రస్తావించిన 805 గ్రామాల ఇష్యూ, ఇట్ ఈస్ అంటే అది గవర్నమెంట్, ఇది అంటే ఏది సింపుల్ కాదు, కానీ నేను కంపారిజన్ టర్మ్స్ అనమాట అండి. నేను కంపారిజన్ టర్మ్స్ ఆల్రెడీ ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాంపోజిట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే చేసింది. సర్వే చేసి క్యాబినెట్ రెజల్యూషన్ తీసుకుంది. ఆ రెజల్యూషన్ కాపీ కూడా నా దగ్గర ఉంది. దెన్ దే సెంట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏం జరగాలి? ప్రెసిడెంట్ అని అంటాం, కానీ భారత రాష్ట్రపతి ఎప్పుడూ కూడా కేంద్ర కేబినెట్ సలహా మీదే కదా పనిచేస్తారు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అంటే ఏం జరగాలి? కేంద్ర కేబినెట్ లో నోట్ సర్క్యులేట్ అవ్వాలి. ఎలాగో రాష్ట్రం నుంచి ప్రపోజల్ వచ్చింది, అందులో వాళ్ళకి మరీ ఏదో
స్టేక్స్ ఏ ఉంటాయి తప్ప దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ గజెట్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 805 గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాగా నోటిఫై చేయబడతాయి. ఆటోమేటిక్ గా షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీలకు ఉన్న చట్టాలన్నీ ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చేస్తాయి వాళ్ళకి. అయితే ఇందులో ఆ 805 గ్రామాల్లో ఉన్న ఆదివాసీలకి అవేర్నెస్ క్రియేట్ చేసి మనకి ఇలా జరుగుతున్న కష్టాలకు కారణం అందులో లేకపోవడము, కాబట్టి అది మనం అడగాలి అనే ప్రయత్నం మనం చేస్తున్నాము. వాళ్ళ ద్వారానే మనం అడిగిస్తున్నాము. దాని మీద కొంత ప్రయత్నం జరిగింది. ఆలస్యమైన కొన్ని లెఫ్టిస్ట్ గ్రూప్స్ మాట్లాడడం మొదలు పెట్టాయి. కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ జనార్దన్ గారు జీవించిన రోజులు ఈ ఇష్యూ పైన చాలా చోట్ల మాట్లాడేవారు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే 805 చీలిపోయాయి. ఒక 500 గ్రామాలేమో ఇటు ఆంధ్రాలో ఉండిపోయి, అప్పుడు మనకు బలం కదా 805 గ్రామాలు అంటే మనకు చాలా బలం. ఇప్పుడు అక్కడ 300 గ్రామాలు అటువైపు ఉండిపోయాయి. సో మాకు తెలంగాణ ఇక్కడ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరము, అనకాపల్లి, కాకినాడ, మన్యం జిల్లాలో ఉండిపోయిన నాన్ షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలని మేము ఆర్గనైజ్ చేస్తూ కంటిన్యూస్ గా ఈ ఇష్యూని తీసుకొస్తున్నాం. జూన్ లాస్ట్ ఇయర్ కూడా మేము విజయవాడలో ఒక ధర్నా చేసాం. అయితే ఇక్కడ ఏం జరగాలంటే తెలంగాణలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు, ఆంధ్రాలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు ఇప్పుడు 2 క్యాబినెట్లు డిసిషన్ చేసి పంపాలి. ఒకటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రెండోది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫ్రెష్ క్యాబినెట్ రెజల్యూషన్ చేసి వాళ్ళు పంపాలి. అది పంపాలి అని అంటే అక్కడ వరకు వెళ్ళాలన్నమాట అండి. సో దాంట్లో మనము ఇప్పుడు జనరేషన్ బాగా అర్థం అవుతుంది వాళ్ళకి. ఈ బెల్ట్ లో ఉండిపోయిన ఆదివాసీ యూత్ ఇప్పుడు వాళ్ళు అవగాహన చేసుకుంటున్నారు తమకి ఏం అన్యాయం జరిగింది అన్నది. అంచేత చాలా యూత్ లీడర్షిప్ ఇప్పుడు వస్తుంది అనమాట అండి. అందుచేత వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేసే ప్రక్రియ జరుగుతుంది. అయితే దీనికి ఇంటలెక్చువల్ సైడ్ చూడండి. ఇప్పుడు మీకు నేను చెప్పిన ఇష్యూ పైన మీరు ఎన్నిసార్లు పేపర్లో చదువు ఉంటారు, ఎన్ని ఐటమ్స్ వచ్చి ఉంటాయి, ఎన్ని వేదికల మీద ఇది వచ్చి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది పూర్తిగా చీకట్లో ఉండిపోయిన కోణం. ఈ కోణం జనరల్ గా నేను మీకు చెప్తా, ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ పేరు చెప్పకూడదు, బాగోదు, వెళ్ళాను. సార్ మేము ఒక ర్యాలీ చేస్తున్నాము, మీరు వచ్చి ఇనాగ్రేట్ చేయండి అన్న. ఈ విషయాలు చెప్పాను. ఇచ్చాపురంలో మొదలు పెడుతున్నాం రండి అన్న. సార్ శ్రీకాకుళం జిల్లాలో కేవలం 108 మాత్రమే షెడ్యూల్ విలేజ్ సార్, మిగిలినంతా కూడా షెడ్యూల్ ఏరియా బయట ఉందని అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ. అదేంటయ్యా అంత తక్కువ అన్నాడు. అంత తక్కువ సార్, అసలు అతి తక్కువ ఉన్నది అతి పెద్ద ఉద్యమం జరిగింది జిల్లాలో. మీరు మనం అంతా అది శ్రీకాకుళం గిరిజనోద్యమం అంటాం. అక్కడ నిజంగా ఇన్ ది రియల్ టర్మ్స్ అసలు గిరిజన ప్రాంతం లేదు అక్కడ అని అంటే, అన్నిసార్లు ఆ జిల్లాకి వెళ్ళని మా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదయ్యా అన్నాడు. అంటే విషయం ఏంటనంటే అంత లోపలికి వెళ్ళి షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్, ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ అందులో ఉంటే ఏమవుతుంది, అందులో లేకపోతే ఏమవుతుంది అన్నది చాలా సంవత్సరాల పాటు ఇట్ వాజ్ హిడెన్ అండి. చాలా హిడెన్ ఇది. అందుచేత మనం అట్లీస్ట్ ఈ ఆల్రెడీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఇచ్చిన దాన్ని మనము పుష్ చేయకపోతే ఇంకా అంతకంటే పెద్ద తిమింగ్ లాంటి సమస్యలు, అసలు గవర్నమెంట్ ఒప్పుకునే సమస్యలు మీద మనం ఎక్కడ విజయం సాధించగలం? బికాస్ దెర్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ ఇష్యూ. దెర్ ఈస్ ఎ కమిట్మెంట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, సోనియా గాంధీ గారు స్టిల్ జీవించున్నారు. ఆవిడ రాసిన లెటర్ ఉంది, నాకు కాపీ మార్క్ చేశారు. వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ, ఆ తర్వాత వాళ్ళ అక్కగారు అవుతున్నారు. దాని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా జలగం వెంగళరావు టైంలో రిజల్యూషన్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయకూడదు? నేను యాక్చువల్ గా ఆయన పాదయాత్ర అప్పుడు పాల్గొని ఆయనకి ఈ పేపర్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ డేట్స్ ఆయన తెలంగాణలో వస్తున్నప్పుడు సెట్ కాలేదండి. అలాగే వివిధ కోణాల నుంచి మనం చేయాలి. కోదండరాం సార్ గారికి తెలంగాణ వరకు ఆయన 2-3 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకి విషయం తెలుసు. ఇక్కడ మేడం సత్యవతి గారు అనుకుంటా ఒక మెసేజ్ పెట్టారు, సీతక్క గారికి తెలుసా అని. యాక్చువల్ గా అక్కడ మనము ఒక చిన్న నాన్ షెడ్యూల్డ్ ఏరియాస్ నుంచి కొంతమందిని హైదరాబాద్ పిలిపించి ఆవిడని ఇన్వైట్ చేసి, కోదండరామ్ గారిని కూడా ఇన్వైట్ చేసి, అందులో మనం ప్రెజెంట్ చేసి మనకు రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. ఒకవేళ లక్కీగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బికాస్ ఆఫ్ దేర్ టాప్ లీడర్స్ వాజ్ ఇన్వాల్వ్డ్,
వాళ్ళు క్యాబినెట్ నోటిఫికేషన్ చేశారు అనుకోండి, మనం ఆంధ్ర గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేయొచ్చు. సేమ్ ఫైలు వాళ్ళు చేశారు ఆ 300 గ్రామాలకి, మీరు ఎందుకు చేయరు 500 గ్రామాలకని. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మన మేధావులు కోదండరామ్ సార్ గారు సాయం తీసుకొని ఒక స్మాల్ మీటింగ్, కానీ తెలంగాణ నాన్ షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాల నుంచి కొంతమంది ఆదివాసీలు రావాలి, దానికి బహుశా మన అరుణ్ గారు హెల్ప్ చేయొచ్చు. నేను దానికి కంపల్సరీగా వస్తాను, మెమోరాండం అది తయారు చేసి ఇస్తాను. అప్పుడు ఆవిడ మనకి ఎక్స్క్లూజివ్ గా దొరుకుతారు కాబట్టి కొద్ది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఇది మీ తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నవారు ఆలోచించండి. అవునండి అజయ్ కుమార్ గారు, నాకు అదే అనిపిస్తుంది. సీతక్క ఆమె గిరిజన మంత్రిగా ఉన్నారు, దాన్ని ఉపయోగించుకుని మీరు అన్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలు పెట్టిందే కాబట్టి అది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందనిపిస్తుంది. కానీ వింటుంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఎవరికి తెలియదు విషయాలు ఇవన్నీ, ఎవరికి తెలియదు. బహుశా వాళ్ళకు కూడా తెలుసో లేదో నాకు డౌటే. ఒక ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ కోదండరామ్ గారు తెలుసు, సీతక్క తెలుసు అంటే కొంత ఉన్నది. దీన్ని ఏమన్నా మీ సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా మనం ప్రయత్నం చేద్దామండి. సార్కి తెలుసు ఎందుకోసమని అంటే, నేను హైదరాబాద్ కాంపోజిట్ హైదరాబాద్ లో ఫస్ట్ దీనిపైన సదస్సు పెట్టినప్పుడు శంకరన్ గారు ఇనాగరేట్ చేశారు. ఇప్పుడు కోదండరామ్ గారు కూడా వచ్చి మాట్లాడారు. తర్వాత నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను, నా బుక్స్ కూడా ఆయనకి ఇచ్చాను. కాబట్టి ఆయన వెంటనే మనకి రెస్పాండ్ అవుతారు. ఆయన సహకారంతో మీరు ఒక చిన్న హాల్ మీటింగ్ అరేంజ్ చేయండి. ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి కొంతమంది ఆదివాసీలు కూడా వస్తే బాగుంటుంది. నేను కూడా కంపల్సరీగా వస్తానండి. అదే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ అవన్నీ కూడా ముందు మనం ఇచ్చి అదే కాదు, శాసనసభలో జరిగిన డిబేట్ మినిట్స్ కూడా నేను ఆర్టీఐ పెట్టి తీసుకున్నానండి. కాంపోజిట్ స్టేట్ లో రెడ్డి నాయక్ ఇచ్చిన హామీ. అవునండి. ఆల్ ది డాక్యుమెంటేషన్ విత్ మీ మేడం, డోంట్ వరీ. ఓన్లీ థింగ్ ఇస్ దట్ సంబడి విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేక్ ఇట్ దట్ మీటింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏకే ప్రభాకర్ సార్ క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రభాకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. నమస్తే అండి అజయ్ కుమార్ గారు. హలో, నేను వినిపిస్తున్నానా? ప్రభాకర్ గారు నాకు వినపడుతుంది. నమస్తే అండి. ఇప్పుడు 1980లో జలగం వెంగళరావు టైంలో ఈ క్యాబినెట్ రిజల్యూషన్ తయారైంది. ఫాలో అప్ చేయలేదు అన్నారు కదా. ఈ ఫాలో అప్ చేయకపోవటానికి ఆదివాసీ ప్రాంతాల్లో అంటే నోటిఫైడ్ కాకపోవచ్చు, అక్కడ చేరినటువంటి ఆదివాసీ ఇతరుల ప్రమేయం ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళ ఒత్తిడి కారణంగా, అంటే ఆదివాసీ ప్రాంతాల్లో కొత్తగా వస్తున్నటువంటి ప్రాజెక్టుల కారణంగా కావచ్చు, మరో కారణంగా కావచ్చు, వాళ్ళు నిర్వాసితులు అవటం, లేకపోతే వాళ్ళకి పునరావాసాలు కల్పించటం, బయట నుంచి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలు ఆక్యుపై చేసి ఈ జనాభా నిష్పత్తి ఒకటి ఏమంటాము మార్చేసి ఆదివాసీ ఇతరులు ప్రమేయం కారణంగా దాని ఫాలో అప్ జరగటం ఆలస్యమైందా? ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? అలాంటి సందర్భాలు ఎదురైతే దాన్ని అధిగమించడానికి ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఆదివాసీ ఇతరుల ప్రమేయంతో ఇది ఫాలో అప్ కాకుండా వెనకబడి ఉంటే నోటిఫై కావటానికి ఆటంకంగా పరిణమిస్తే దాన్ని ఎదుర్కోవటానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీస్ కానీ ఏమైనా ఉపయోగించాల్సి ఉంటుందా? అంటే పౌర సమాజం ఒకటి, ఇది మనం మాట్లాడుకుంటున్న విషయం 1980s అండి. అవును, అదే 80 నుంచి అంటే 44 ఇయర్స్ అయింది కదా. ఈ 44 ఇయర్స్ లో వచ్చిన మార్పుల గురించి నేను అడుగుతున్నా. సార్ నన్ను ఒక నిమిషం చెప్పనివ్వండి. 1980s కి మిగిలిన రాష్ట్రాల నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని వచ్చినవి నా అబ్జర్వేషన్ ప్రకారంగా 1986 అండి. అంటే 6 years లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రపోజల్స్ అడగడం, వెళ్ళడం, నోటిఫికేషన్ అయిపోయింది. అయితే మన దగ్గర ఎందుకు జరిగిందంటే, ఆ రోజుకి ఈ ప్రాంతాల్లో ఎవరో కూడా ఇట్లా మీరు చెప్పినవి ఆ పరిస్థితి లేదు. బికాజ్ ఆఫ్ ఫాలో అప్ లోపల జరగడం వల్ల అప్పుడు జరగలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ నాకు ఎస్ఆర్ శంకరన్ గారు చెప్పారు. ఎందుకోసం అంటే ఎస్ఆర్ శంకరన్ గారికి మించిన ఆదివాసీ శ్రేయోభిలాషి ఆ రోజుకి అడ్మినిస్ట్రేషన్ లో ఎవరున్నారు? ఆయన ఉన్నారు కదా. ఆయన నాతో
పర్సనల్ చెప్పింది ఏంటంటే, వాళ్ళ ప్రపోజల్ రెడీ చేసి పంపించినప్పుడు ఏంటంటే, ఒకరిద్దరు ఎమ్మెల్యేస్ వచ్చి, సార్ ఆదివాసీలు 100% ఉన్న గ్రామాలని షెడ్యూల్డ్ ఏరియా చెయ్యాలి, అది 100% కరెక్టే. కానీ ఫస్ట్ షెడ్యూల్డ్ ఏరియా జాబితాలో కొన్ని గ్రామాలు ఆదివాసీలు లేకపోయినా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయాయి. అంటే అది వాళ్ళు చెప్పారని నేను మీకు చెప్తున్నాను. వెళ్ళిపోయాయి కాబట్టి మరి అట్లాంటి వాటిని మినహాయించమని కూడా ప్రపోజల్ పెట్టండి అని వాళ్ళు ఆయనకి రిప్రజెంట్ చేశారు. సపోజ్ భద్రాచలం అంటే డీనోటిఫై చేయమనా? భద్రాచలం వాజ్ నోటిఫైడ్ షెడ్యూల్డ్ విలేజ్. సో ఆయన నాకు చెప్పింది ఏంటంటే దెన్ వాళ్ళు రీథింక్ చేశారు. ఇప్పుడు మనం ఇది పుష్ చేస్తే ఈ డీనోటిఫికేషన్స్ కి ప్రపోజల్స్ రావడం మొదలెడతాయా ఏమిటి అనేది వాళ్ళు కొద్దిగా యాజిటేట్ అయ్యారు. అంతవరకు మాత్రమే జరిగింది తప్ప ఆ రోజున దీన్ని ఎవరు మీరు ఆపేయాలి చెయ్యాలి అని జరగలేదు. ఇకపోతే రీసెంట్ డెవలప్మెంట్ లో కొంతమంది నాన్ ట్రైబల్స్ అక్కడికి వెళ్ళి భూములు కొన్నవాళ్ళు, కొన్ని చోట్ల గ్రానైట్ మైనింగ్స్ అవి ఉన్నమాట నిజమే, నేను కాదని అంటలేదు. జనరల్ గా మీరు చూస్తే ఇప్పుడు ఈ నాన్ షెడ్యూల్డ్ గ్రామాలన్నీ కూడా ప్లెయిన్ ఏరియా కాన్స్టిట్యుయెన్సీలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను పనిచేస్తున్న నాన్ షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలు మాడుగుల కాన్స్టిట్యుయెన్సీ, చోడవరం కాన్స్టిట్యుయెన్సీ, నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీలో ఉంటాయి. ఈ కాన్స్టిట్యుయెన్సీలో మెజారిటీ నాన్ ట్రైబల్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో, క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీరు ఇలా చేస్తే ఎలాగా, మరి అక్కడ మా భూములు ఉన్నాయి కదా, వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఓవరాల్ గా గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళు అంత పెద్ద హద్దులు కాదు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడడం కోసమే ఆపేసేసి లేదు, దానివల్ల యాక్చువల్గా వాళ్ళకి బెనిఫిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆదివాసీ ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాలో మేము కలుపుతూ ప్రపోజ్ చేసామన్న వచ్చే పొలిటికల్ బెనిఫిట్ లెక్కల్లో ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ప్రయత్నాలు లేవంటే ఉన్నాయి, కానీ అవి మొత్తం ప్రాసెస్ ని డీరేల్ చేసేసి ఆపేసి అంత శక్తివంతమైన శక్తులు ఏవి కావు. రెండోదేమో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు చేశారు అని అంటే, రాజశేఖర్ రెడ్డి టైంలో అది గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ కాబట్టి అన్న లింక్ వల్ల చేశారు. ఇప్పుడు నేను తెలంగాణ విషయం కూడా అందుకే చెప్తున్నాను. సో వాళ్ళు ఆ లెక్కలు చూస్తారు, ఆ లెక్కల్లో వాళ్ళకి ప్రపోజ్ చేసి క్యాబినెట్ రెజల్యూషన్ పంపించేయడంలో అంత ఇబ్బంది ఉంటుంది అసలే ఉండదని నేను చెప్పను, కానీ అది పీకలు తెగిపోయే ఇబ్బంది అయితే మాత్రం కాదు. అది నా అభిప్రాయం అండి. అంటే 500 గ్రామాలు అక్కడ ఉన్నాయి కదా, 524 గ్రామాలు. ఇప్పుడు ఒకే చంద్రబాబు జిల్లాలో కాదు సార్, శ్రీకాకుళం, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం, ఇప్పుడు కొత్త జిల్లా మన్యం, పార్వతీపురం, దెన్ విజయనగరం, దెన్ అనకాపల్లి, దెన్ కాకినాడ. అంటే కొత్త జిల్లాల పేర్లు చెప్తున్నానండి. కాకినాడ, దెన్ ఈస్ట్ గోదావరి. ఈ జిల్లాలకి ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయండి. అంటే చంద్రబాబు మీద కూడా ఒత్తిడి పెట్టచ్చు కదా, కూటమి ప్రభుత్వం ద్వారా చేసి. హలో, కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ద్వారా కూడా మళ్ళీ పుష్ చేయించవచ్చు కదా అంటున్నా. ఇవన్నీ ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకోసం అంటే మీకు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించారా లేదో, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజస్థాన్ నుంచి వెళ్ళిన ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఇంకా 3 మున్సిపాలిటీలో ఇంకా నాన్ ట్రైబల్ స్టేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 3 మున్సిపాలిటీలు రిమైనింగ్ విలేజెస్ ని షెడ్యూల్డ్ ఏరియా కింద డిక్లేర్ చేశారు. నేను ఆ పేపర్స్ అన్ని కూడా అండర్ ఆర్టీఐ వి అబ్టైన్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ సార్. దీప్తి ఉన్నారా? ఉన్నా. అయితే అది కొంచెం సిమిలరే ప్రభాకర్ గారి క్వశ్చన్ కి. ఇప్పుడు ఒక ఏరియాని షెడ్యూల్ ఏరియాగా గుర్తించడానికి సర్టెన్ క్రైటీరియా, కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా. అంటే ఇంత % ట్రైబల్ పాపులేషన్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఇట్లా ఇవన్నీ. అయితే గవర్నమెంట్ డిక్లేర్ చేసేటప్పుడు ఒక ఏరియాని షెడ్యూల్ ఏరియాగా ఖచ్చితంగా ఏమైనా పాటిస్తారా, లేకపోతే కొన్ని చేయడానికి కొన్ని చేయకపోవడానికి ఏమైనా హిడెన్ ఎజెండాస్ ఉంటాయా? అంటే కారణం ఏదైనా ఉండొచ్చు అక్కడ, వనరులు, మైనింగ్, ఇట్లా దేనికోసమైనా సరే కొన్ని ప్రొటెక్టెడ్, కొన్ని నాన్ ప్రొటెక్టెడ్ ఉంటాయి. సో అట్లాంటిది మన తెలుగు స్టేట్స్ లో కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా డిస్క్రిపెన్సీస్? మేడం గారు, ఒక గ్రామాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేసి నోటిఫికేషన్ లో పెట్టాలంటే చెక్ లిస్ట్ ఏమిటి, క్రైటీరియా ఏమిటి అనేది మీరు మంచి ప్రశ్న వేశారు. సో అందులో ఫస్ట్ క్రైటీరియా ఏంటనంటే, ఆ రెవెన్యూ విలేజ్ లో ట్రైబల్ పాపులేషన్ మోర్ దెన్ 50% ఉండాలండి. సెకండ్, అవి అక్కడొక విలేజ్ ఉండకుండా
గవర్న్ చేయడానికి వీలుగా ఒక కాంపాక్ట్ బ్లాక్ లాగా ఉండాలి. నెక్స్ట్, అప్పటికే డిక్లేర్ అయినటువంటి షెడ్యూల్డ్ ఏరియాకి దాని యాక్సెసిబిలిటీ కూడా చూడాలండి. ఈ 3 క్రైటీరియాస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్ములేట్ చేసింది. ఆ క్రైటీరియాని బేస్ చేసుకొనే ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే కండక్ట్ చేసి ఆ రోజున్న ఆఫీసర్స్ ఆ 805 గ్రామాలు చేశారు. అసలు అలాంటి ఒక సర్వే జరుగుతుందని, ప్రపోజల్ తయారవుతుందని ఎవరికి తెలియదు కాబట్టి బహుశా అందులో కూడా కొన్ని లెఫ్ట్ అయిపోయి ఉన్నాయి, నేను కాదని అనను. సో నోబడి వాజ్ నోస్ దట్ దిస్ ప్రాసెస్ ఈస్ స్టార్టెడ్ అండ్ దే ఆర్ డూయింగ్ సర్వే. బట్ దీస్ ఆర్ ది 3 క్రైటీరియాస్ అండి. మోర్ దెన్ 50% ట్రైబల్ పాపులేషన్. సెకండ్ ఈస్ దట్ ఫోర్త్ వన్ ఈస్ ది బ్యాక్వర్డ్నెస్, డెవలప్మెంట్ పారాడైమ్ లో వాళ్ళు ఎక్కడున్నారు. థర్డ్ ఏంటంటే ఒక కాంపాక్ట్ బ్లాక్ గా ఉండాలి. అంటే ఒక గ్రామం ఇక్కడ ఉండి ఇంకొక 40 కిలోమీటర్ల దూరంలో మరో గ్రామం విసిరేసినట్టుగా కాకుండా. దీస్ ఆర్ ది క్రైటీరియాస్. ఓకే సార్. మరి ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? దేవకి మేడం అండి. అడగండి. విషయం ఏంటంటే ఇందాక అజయ్ కుమార్ గారు మాట్లాడిన విషయం చాలా తీవ్రంగా పట్టించుకోవాల్సిన విషయము. అయితే మేము కూడా ఈ నల్లమల ప్రాంతంలో కొంత వర్క్ చేసినా కూడా అది ఏజెన్సీ ఏరియా. అక్కడ ట్రైబల్స్ కి, అంటే ముఖ్యంగా ప్రిమిటివ్ ట్రైబల్స్ కి జరగాల్సిన మేలు కోసం రిప్రజెంటేషన్లు చేస్తున్నాం, కానీ ఇది ఇండెప్త్ గా తెలియలేదు. అయితే ఇటీవలనే కొంత విషయం తెలియడం వల్ల మేము కల్వకుర్తి, అది అచ్చంపేట ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఈ విషయం. అట్లాగే కొత్తగా వచ్చిన ఎంపీ మల్లురవి గారితో కూడా విషయం మాట్లాడడం జరిగింది. అయితే ఆ రెఫరెన్స్ సోనియా గాంధీ గారు లేఖ రాసింది తెలియదు, కానీ ఇక్కడి నుంచి పోయిన క్యాబినెట్ రెజల్యూషన్స్ ఏవి అమలు కాలేదు, వేరే చోట్ల అయితే అమలైనాయి అనే విషయం దీన్ని బయటికి తీయించండి, ఇప్పుడు ఒక అవకాశంగా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ అజయ్ కుమార్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన అక్కడ నోటిఫై చేసిన ట్రైబల్ ఏరియాస్ సంబంధించి చెప్పినప్పుడు నల్లమల కనెక్షన్ అన్నప్పుడు నల్లమల 6 జిల్లాల పరిధిలో ఉంది. అటు కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు, ఇటువైపు నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు. అయితే ఆ గ్రామాలు కూడా ఈ 300లలో ఏమైనా ఉన్నాయా? ఆంధ్ర ప్రాంతపు జిల్లాల గ్రామాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇటు కేవలం తెలంగాణకు సంబంధించే 300 గ్రామాలు అవి. ఆ లిస్ట్ ఒకటి మన చేతిలో ఉండడం అవసరం అనిపిస్తుంది. మొత్తం 800 గ్రామాలకు సంబంధించి కూడా అజయ్ కుమార్ గారు చేసిన ఈ వర్క్ ఏదైతుందో మనం అందరం కూడా చాలా సీరియస్ గా రిసీవ్ చేసుకోవాల్సింది. వాళ్ళు చాలా కష్టపడి ఇదంతా కాపాడినట్టు లేదా లైవ్లీగా ఉంచినట్టు ఆ విషయాన్ని. మేము తప్పకుండా దీనికి కృషి చేస్తాం. అందరు ఎమ్మెల్యేలను ఈ ప్రాంతంలో కదిలిస్తాం. అట్లే నల్గొండ మిత్రులతో కూడా దీన్ని కదిలించి తప్పనిసరిగా ఇది నోటిఫై కావడానికి మనం కావాల్సిన వర్క్ త్రూ రేవంత్ రెడ్డి మనం అంటే ప్రయత్నం అయితే గట్టిగా చేయగలం సార్. అందుకే నా సజెషన్ ఏంటంటే సత్యవతి మేడం గారు కూడా ఇందులో ఉన్నారు, నేను చూశాను వారిని. ఇప్పుడు చాలా విషయాలు మనం ఇప్పుడే ఇక్కడే ఈ ఫోన్ లో మనం మాట్లాడలేము. ఎందుకోసం అని అంటే ఇక చాలా మైక్రో డీటెయిల్స్ లో పోవాల్సి ఉంటుంది. కానీ సింపుల్ గా మీరు అడిగిన దాంట్లో ఒకదానికి ఏంటంటే 805 గ్రామాల్లో మహబూబ్ నగర్ మాత్రమే 3-4 విలేజెస్ ఉన్నాయి సార్. కానీ నల్లమల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి అయితే ఏ విలేజెస్ కూడా షెడ్యూల్డ్ ఏరియా ఇది 1980s ప్రపోజ్డ్ షెడ్యూల్డ్ ఏరియా జాబితాలో లేవు సార్. నేను మీకు ఏం చేయగలను అని అంటే మేడం కాత్యాయని గారు కానీ మల్లేశ్వరి గారు కానీ చేస్తే నా దగ్గర 805 విలేజెస్ తాలూకా లిస్ట్ ఉంది. నేను స్కాన్ చేసి వాళ్ళకి వాట్సాప్ లో పెట్టగలను. మీ నెంబర్ చెప్పండి సార్, నేను రాసుకొని మీతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాను. అప్పుడు మీరు అందులో మీరు చూడండి ఒకసారి ఏ విలేజెస్ ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. నేను స్కాన్ చేసి లిస్ట్ వారికి పెడతాను. సరే, అంటే మీ నంబర్ చెప్పండి సార్ ఒకసారి. 9849 42 7588. 9849427588. మీరు ఏం చేస్తారంటే నేను మీ ఫోన్ ఎత్తట్లేదు అనుకోండి, మెసేజ్ పెట్టండి. ఎందుకోసం అంటే సేవ్ చేసుకోని నెంబర్లు గబుక్కని నేను ఎత్తను, వేరే వేరే కారణాల వల్ల. నేను పెడతాను, పర్వాలేదు, ఏం కాదు. నేను మీరు మీ ఇదివరకటి మీ రచనలు కూడా చదివినా సార్ నేను. థ్యాంక్ యూ.
సో ఈ మీటింగ్ యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటనంటే, అంటే ఎండ్ రిజల్ట్ నేను ఏం ఆశిస్తున్నానంటే, తెలంగాణలో ఉన్న మన సంఘ సభ్యులు కొద్ది చొరవ తీసుకొని ఒక వన్ డే వర్క్ షాప్ అరేంజ్ చేసి దానికి సార్ని మినిస్టర్ గారిని పిలవగలిగితే ఈ సమయం మనం అంతా వెచ్చించినందుకు అట్లీస్ట్ ఒక ప్రాక్టికల్ ఒకటి వస్తుంది. అది నా రిక్వెస్ట్. అంటే ఇది చేస్తే నల్లమల ప్రాంతంలోనే చేయాలండి. సార్ అవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఆలోచిద్దాం. అజయ్ గారు, మేము అంటే మీరు చెప్పిన సూచన మేరకు ప్రర్వే కంపల్సరిగా మిగతా అంటే మనకి హైదరాబాద్ లో విమెన్ జాక్ ఉంది, సత్యవతి గారు, వీళ్ళందరినీ కలుపుకుని అందరం కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక సభ పెట్టే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం. థ్యాంక్స్ అండి. రెండోది, మీకును కాచయ్యన్ గారికి నేను రాసిన ఆర్టికల్ ఒకటి PDF లో పెట్టాను. దాని టైటిల్ ఏంటంటే నాన్ షెడ్యూల్డ్ ఆదివాసీలు అంటే ఎవరు అని. దాన్ని ఇందులో పాల్గొన్న మిత్రులకి అందరికీ పంపిస్తే నేను మాట్లాడింది తాజాగా వాళ్ళ ఆలోచనలో ఉన్నప్పుడు అది చదివితే మరి ఇంకొంత రీఇన్ఫోర్స్మెంట్ అవుతుంది విషయం. అది మీ ఇద్దరికి షేర్ చేస్తాను. మానస, ఇక్కడ PDF పెట్టడం అవుతే నీకు పెడతాను. నీకు వస్తుందా PDF పెట్టడం? తప్పకుండా ఆర్టికల్ షేర్ చేయండి మల్లీశ్వరి. అజయ్ గారు, తప్పకుండా ఈ రోజు చాలా మంది మిత్రులు ఉన్నారు కాబట్టి నల్లమల్ల ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు, మిగతా ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోనూ కూడా కలిపి నేను ఒక్కదాన్నే చేయలేను, కానీ ఇంతమంది ఉన్నాము. మల్లీశ్వరి జాక్ ఉంది, తర్వాత ఇక్కడ యాక్టివ్ గా ఉన్న సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఒక ప్రయత్నం అయితే చేద్దామండి. ఇన్ని తెలిసిన తర్వాత చేయకపోతే మాత్రం చాలా ద్రోహం. మేడం అయిపోతుంది. తెలియనప్పుడు అది తెలియదు అనుకోవాలి, కానీ తెలిసిన తర్వాత చేయకపోతే మాత్రం చాలా అన్యాయం. రెండోది మేడం గారు, ఇది రైట్ టైం మేడం. తెలంగాణలో ఉన్న రచయితలకి నా విజ్ఞప్తి, ఇది రైట్ టైం. ఇప్పుడు మనం పుష్ చేయకపోతే ఎప్పుడు చేయలేము మనము. కరెక్ట్ అండి. అజయ్ గారి ఆర్టికల్ ఇక్కడ షేర్ చేసాము. మళ్ళీ మీటింగ్ అయిపోతే పోతుంది కాబట్టి ఆ PDF అందరూ సేవ్ చేసుకో. ఓకే. జహారా, మీరు మాట్లాడలేదు. జహారా ఉన్నారా? మేడం, నేను ట్రైన్ ఇప్పుడే దిగాను మేడం 12 గంటలకి. అజయ్ గారిది నేను ఆటోలో వింటున్నాను, అంతే మేడం, మాట్లాడడం అవ్వలేదు. థ్యాంక్ యూ అజయ్ గారు. జహారా గారు, మీకు గుర్తుందా బాలగోపాల్ గారి మీటింగ్ లో హైదరాబాద్ లో మీరు ఇనాగ్రేట్ చేసిన బుక్ దీని గురించి? మీరు అరుంధతి రాయ్ ఇనాగ్రేట్ చేశారు కదా? అవునండి. ఇదే ఈ సబ్జెక్ట్ మీద ఆ పుస్తకం. కాకపోతే అప్పుడు మీరు చూడడానికి మీకు సమయం లేదు కాబట్టి పేజీలు తిప్పుండరు, బట్ ఇదే విషయం. అవును. దీని మీద కూడాను అంటే మనం పర్సనల్ గా ఒకసారి నేను మీకు ఫోన్ చేస్తాను. మీరు ఏదైతే ఇప్పుడు ఈ బెంతోరియా కమ్యూనిటీ, ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీ ఉంది కదా మీకు సేతంపేట, ఆ కాస్ట్ సర్టిఫికేట్స్ మీద అది కూడా మూవ్మెంట్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ షెడ్యూల్ ఏరియాస్ లో నాన్ ట్రైబల్ టీచర్స్ అపాయింట్మెంట్ వాటి మీద జరుగుతుంది కదా మూవ్మెంట్. తర్వాత ల్యాండ్ ట్రాన్స్ఫర్ గురించి, దాని గురించి మీరు అన్నట్టు వాస్ట్ సబ్జెక్ట్ ఒకసారి పెట్టుకుందాం. అందుకే నేను ఏంటంటే ఫోకస్ పోవడకుండా ఉండడం కోసము నేను దీనికే పరిమితం అయ్యాను అనమాట. దీనికోసం అవన్నీ నేను 170 ఎలా నీరు గార్చడానికి చేస్తున్నారు అన్న దాని మీద అదే ఇంకొక సెషన్ మళ్ళీ దాని మీద పెట్టి షెడ్యూల్డ్ ఏరియాలో ఏం జరుగుతుంది అన్న దానిపైన మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చండి. ఆ ఫోకస్ పోకుండా ఉండాలని నేను అందులోకి వెళ్ళలేదు అనమాట అండి. థ్యాంక్ యూ అండి, అద్భుతమైన ఉపన్యాసం. థ్యాంక్ యూ అమ్మ. మరి నేను సెలవు తీసుకోనా? ఒక్క నిమిషం సార్, క్లోజ్ చేద్దాము. అంటే ఇంకెవరైనా ఉన్నారా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు? ఎవరు లేకపోతే మానస. అదే ఎదురు చూస్తున్నాను, ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ప్రరవే వాళ్ళు కానీ. 1 గంట అయింది. గ్రూప్ లో పెట్టండి. గ్రూప్ లో పెడతాము. అంటే ఇక్కడ కూడా అంటే నాన్ ప్రరవే వాళ్ళ కోసం అన్నట్టు చాట్ లో ఉంది. ఓకే, చాట్ లో డౌన్లోడ్ అవటం లేదు. మీకు పెడతాంలేండి, గ్రూప్ లో పెడతాం.
ఓకే. మానస థ్యాంక్ యూ క్లోజ్ చేయి. సార్. చాలా మంచి విషయాలు, చాలా తెలియని విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇలాగే వచ్చే ఆదివారం కూడా ఆదివాసీలపై మరొక అంశంతో మీ ముందుకి ప్రవే వస్తుంది. అందరూ తప్పకుండా రావాలని, మీ మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మేడం గారు, నేను ఒక 7-8 నిమిషాలు వీడియో క్లిప్ చేశాను, మల్లేశ్వర గారికి పెడతాను. అది అందరికీ మీరు షేర్ చేయండి. అందులో నేను వివరించాను ఒక విలేజ్ ని తీసుకొని. షూర్ అండి, షేర్ చేస్తున్నారు. మీకు పెడతానమ్మా నేను. అట్లాగేనండి. థ్యాంక్ యూ. క్లోజ్ చేసేద్దామా? మేడం ఆపేనా? ఆపేసాయి. ఉన్నారు, సంపత్ ఉన్నారు. ఓకే ఓకే, ఆపేయచ్చు.